అంటే నిన్నటి వరకు మన రాష్ట్రంలో 135.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కురిసిన వర్షపాతం ఎంత అంటే కేవలం 70.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే 48.3% తక్కువ వర్షపాతం నమోదైంది. అధ్యక్ష, సాధారణంగా ఖరీఫ్లో 42 లక్షల హెక్టార్ల పంటలు పండుతాయి యావరేజ్గా. ఏటా జూన్ నుంచి జూలై 10 నాటికి సగటున 9.15 లక్షల హెక్టార్లలో నాట్లు లేదా విత్తనాలు వేస్తారు. కానీ ఈ సంవత్సరం అధ్యక్ష జూన్ నుంచి జూలై 10 వరకు చూస్తే కేవలం 3.82 లక్షల హెక్టార్లో మాత్రమే విత్తనాలు పడ్డాయి అధ్యక్ష. వర్షాలు ఆలస్యమయ్యాయి. ఓవైపు గ్రామాలలో తాగునీటి కొరత విస్తరిస్తుండగా మరోవైపు జూలై 2వ వారం వచ్చినా ఇప్పటికీ కూడా విత్తనం వేయని పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. వీటినన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇదే సమయంలో మరికొన్ని నిజాలను కూడా ఈ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేము అధికారంలోకి వచ్చి కేవలం 40 రోజులు మాత్రమే అధ్యక్ష ఇప్పటికి. అయినా సరే ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని సభ ద్వారా ప్రకటిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, ఈ సభలో చాలా మందికి ఈ విషయాలు గుర్తుండే ఉంటుంటాయి. 2013-14 సంవత్సరాల అధ్యక్ష ఒకవైపు తీవ్రమైన కరువు, మరోవైపు వరుసగా తుఫాన్లు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన పరిస్థితులు అధ్యక్ష. అప్పటి ఎన్నికల్లో అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటామని మాట ఇచ్చి అక్షరాల 2300 కోట్లు అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీని అధికారంలోకి వచ్చాక ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొట్టేసిన పరిస్థితి ఈ రాష్ట్ర శాసనసభలోనే చూశాం అధ్యక్ష. అధ్యక్ష, ఆ ఇన్పుట్ సొమ్మును ఎగ్గొట్టి గత ప్రభుత్వం దారుణమైన మోసాన్ని ఎలా చేశారు అన్న సంగతి ఇదే చట్టసభలోనే మనం అంతా కూడా గమనించాం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మా ముందు ప్రభుత్వం అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో గడిచిన 5 ఏళ్ళ అధ్యక్ష తీవ్రమైన కరువును చూశాం అధ్యక్ష. గత ఏడాది అధ్యక్ష అయితే లాస్ట్ ఇయర్ అధ్యక్ష గత ఏడాది 2018-19 ఆర్థిక సంవత్సరం అధ్యక్ష ఎంతటి తీవ్రమైన కరువును చూశామో మన అందరికీ కూడా బాగా తెలుసు అధ్యక్ష. ఒక్క ఖరీఫ్లోనే అధ్యక్ష 2018-2019 అంటే గత సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సంవత్సరంలో ఆ సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్లోనే అధ్యక్ష అక్షరాల 1838 కోట్ల రూపాయల అధ్యక్ష నిధులు కరువును ఎదుర్కొనేందుకు అవసరమని గత ప్రభుత్వం లెక్కలు కట్టింది అధ్యక్ష. గత ప్రభుత్వం ఖరీఫ్కు సంబంధించి 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ను 1838 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అవసరము అని, ఆ మేరకు రైతులు నష్టపోయారు అని చెప్పి లెక్కలు కట్టి, ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష ఇందులో 900 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు డబ్బులు వచ్చాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడా తీరా చూస్తే పరిస్థితి ఏమిటి అంటే అధ్యక్ష పంట నష్టపోయిన రైతుకు అధ్యక్ష కనీసం ఇన్పుట్ సబ్సిడీ లేదా సహాయం రూపంలో కనీసం ₹1 అంటే ₹1 కూడా ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష గత ప్రభుత్వం. మరో అంశాన్ని కూడా ఈ సభ ముందు నేను ఉంచుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు అందించాల్సిన విత్తనాల సేకరణ కూడా చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష మామూలుగా విత్తనాల సేకరణ అనేది ఎప్పుడు మొదలవుతుంది,
ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఇవ్వాలి అన్నది కాస్త అవగాహన వచ్చే విధంగా నేను చెప్తాను అధ్యక్ష. మామూలుగా ఈ సంవత్సరం ఖరీఫ్ అంటే ఈ సంవత్సరం జూన్లో మనం ఉన్నాము అని అంటే దాని అర్థం గత నవంబర్ మాసంలోనే విత్తనాల సేకరణ ప్రారంభమై ఉండాలి అధ్యక్ష. ఏప్రిల్ నాటికి ఆ విత్తనాల సేకరణ పూర్తి కూడా అయిపోయి ఉండాలి అధ్యక్ష. మే నెల కల్లా పంపిణీ కూడా ప్రారంభం కావాలి అధ్యక్ష. అటువంటిది అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చింది జూన్ మాసంలో అధ్యక్ష. అంటే అప్పటికే మా ప్రభుత్వం వచ్చే నాటికే విత్తన సేకరణ పూర్తయి ఉండాలి, పంపిణీ కూడా జరుగుతూ ఉండాలి అధ్యక్ష. కానీ అలా జరగలేదు అధ్యక్ష. అలా జరగకపోవడం వల్ల రైతన్నలు రోడ్డు మీదకి రావాల్సిన దుస్థితి ఏర్పడింది అధ్యక్ష. మేము బాధ్యతలు స్వీకరించే నాటికే పరిస్థితులు ఒకసారి చూస్తే 4.41 లక్ష క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని ప్రణాళిక ఉంది అధ్యక్ష. తీరా పరిస్థితి చూస్తే కేవలం 50,000 క్వింటాల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. ఇది మేము అధికారంలోకి వచ్చే నాటికి పరిస్థితి అధ్యక్ష. గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని లేఖలు రాసినా నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులను అడిగితే అధికారులు ఆ లేఖలు చూపించారు అధ్యక్ష మాకు. ఒకసారి మీరు అధ్యక్ష మీరు ఒప్పుకుంటే నేను టీవీలో ఒకసారి చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి మీరే ఆ టీవీని కూడా చూడండి అధ్యక్ష. అధికారులు ఏ రకంగా లేఖలు రాశారో ఆ అధికారులు రాసిన లేఖలను ఒక్కసారి చదువుతాను వినండి అధ్యక్ష. వితౌట్ ద రిలీజ్ ఆఫ్ ఫండ్స్ టు ఏపీఎస్ Without the release of funds to APS, SDCL will not be able to take up seed procurement for this kharif. The farmers will be put to a lot of inconvenience as they have to buy in open market and settle for truthfully labeled seeds only. Request for release of 108 crores bills that are pending with the finance department. 19/2/2019 అధ్యక్ష అధికారులు రాసిన లేఖల అధ్యక్ష. ఇటువంటి లేఖల అధ్యక్ష ఒకటి కాదు అధ్యక్ష, రెండు కాదు అధ్యక్ష. అధికారులు ఏకంగా ఇన్ని లేఖలు రాసి చూపించారు అధ్యక్ష. దగ్గర ఉండి చేయాల్సిన పని సమయానికి చేయకపోవడం ఎంతటి దారుణమో అన్నదానికి నిదర్శనం అధ్యక్ష ఇది. అధ్యక్ష 4.41 లక్షల క్వింటాలు వేరుశనగ విత్తనాలు అవసరంగా ఉంటే కేవలం 50,000 క్వింటాలు మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాము అధ్యక్ష. ఎన్నిసార్లు లేఖలు రాసినా కూడా ప్రభుత్వం స్పందించని కారణంగా మేము ఏమీ చేయలేకపోయాము అని చెప్పి అధికారులు నాకు చెప్తా ఉంటే మనసు నిజంగా చాలా బాధ కలిగింది అధ్యక్ష. చివరికి అధ్యక్ష కొనుగోలు చేసిన ధాన్యానికి అధ్యక్ష గత సంవత్సరం కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా 960 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టారు అధ్యక్ష ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అధ్యక్ష. ఆ డబ్బులు రైతులకు ఇవ్వలేదని అధికారులు చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. అక్షరాల 384 కోట్ల రూపాయలు విత్తన బకాయిలు అధ్యక్ష ఉన్నాయని, అవైనా కనీసం చెల్లించండి అని చెప్పి అడిగినా కూడా అవి కూడా ఇవ్వని పరిస్థితి అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష. రైతుల జీవితాలతో ఆడుకున్నారు అని చెప్పి అధికారులు సైతం చెప్తా ఉంటే నిజంగా ఎంత మానవత్వం లేని ప్రభుత్వం ఇది అని అనిపించింది అధ్యక్ష. కరువు సంవత్సరాలలో అధ్యక్ష కనీసం వడ్డీ చెల్లింపులు మాఫీ. మామూలుగా కరువు వచ్చినప్పుడు అధ్యక్ష ఏ రైతైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అధ్యక్ష? కరువు వచ్చినప్పుడు కనీసం వడ్డీలన్నా కట్టాల్సిన పని లేదు, వడ్డీలన్నా మాఫీ అవుతాయి, ప్రభుత్వం మాఫీ చేయాలి అని చెప్పి ఏ రైతన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అలా జరగలేదు అధ్యక్ష. కరువు సంవత్సరాలలో కనీసం వడ్డీ చెల్లింపులు మాఫీ, రుణాల రీషెడ్యూల్కు అయినా ఏ ప్రభుత్వమైనా పూనుకోవాలి అధ్యక్ష. అటువంటి ఎక్కడా కూడా గత 5 ఏళ్లలో మీరు ఎప్పుడు గమనించినా కూడా అధ్యక్ష గత 5 సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితులు ఏ రోజు రాలేదు అధ్యక్ష.
రుణాలు రీషెడ్యూల్ చేయాలని కానీ, రైతుల తరపున వడ్డీ చెల్లింపులు ప్రభుత్వమే కట్టాలి, నష్టంతో అల్లాడిపోతా ఉన్న రైతులకు తోడుగా ఉండాలి, కరువు వచ్చింది కదా అని చెప్పి కనీసం ఆలోచన చేసిన దాఖలాలు కూడా లేవు అధ్యక్ష. తీవ్ర కరువులో ఉన్న ఎలాంటి రీషెడ్యూల్మెంట్స్ లేవు. అలాంటి ప్రతిపాదనలు కానీ అలాంటి ఆలోచనలు కానీ ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు. అదిగాక అధ్యక్ష, అదిగాక మొన్న ఎస్ఎల్బిసి మీటింగ్లో నేను కూర్చొని ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు చూపుతా ఉన్న ఆ లెక్కలు చూసినప్పుడు బాధ అనిపించింది అధ్యక్ష. గత 5 సంవత్సరాల కిందట అధ్యక్ష, మా ప్రభుత్వానికి ముందున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం అధ్యక్ష, రుణమాఫీ వాగ్దానం చేస్తామని ఒకసారి చూస్తే అధ్యక్ష, అది 184th ఎస్ఎల్బిసి రిపోర్ట్ అధ్యక్ష. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 31/3/2014కు సంబంధించిన ఎస్ఎల్బిసి లెక్కల అధ్యక్ష. అది ఆ లెక్కలు ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఆ లెక్కలు ఒక్కసారి చూస్తే కొంచెం కొంచెంగా పైకి పోవాలమ్మా. కొంచెం ఆ పేపర్ కొంచెం పైకి తీసుకొని పోతే కొంచెంగా పైకి తీసుకొని ఇంకా పైకి కొంచెం పైకి తీసుకొని పో. అగ్రికల్చర్ అడ్వాన్సెస్ అధ్యక్ష, వ్యవసాయ రుణాలు ఎంత ఉన్నాయి అని చెప్పి చూస్తే అధ్యక్ష 87,612 కోట్ల రూపాయలు అధ్యక్ష. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 31/3/2014కు సంబంధించిన 184th ఎస్ఎల్బిసి లెక్కల అధ్యక్ష. అధ్యక్ష, అది 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని పూర్తిగా బేషరతుగా వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు అధ్యక్ష. మీరు అనుమతిస్తే వాళ్ళు ఊదరగొట్టింది కూడా ఒక్కసారి చూపించమని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా మాటలు చెప్పారు, రైతుల పరిస్థితి ఇంత దారుణంగా తయారు కావడానికి కారణాలు ఏమిటి అని చెప్పి కూడా ఒక్కసారి గమనించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అధ్యక్ష ఇదండి అధ్యక్ష. రుణాలు కట్టవలసిన అవసరం లేదు, మీ రుణాలు నా భుజస్కంధాల పైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు, బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులు ఉన్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులు ఉండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీ ఇచ్చేసి వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది. ఏం చేస్తారు? పూర్తిగా చేస్తారు. ఆ రోజు చెప్పాము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అధ్యక్ష, గత ప్రభుత్వం అధ్యక్ష ఏ రకంగా అధ్యక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి అక్షరాల 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ కూడా ఏ రకంగా పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పి ఆ రుణాలు మాఫీ కాకపోగా ఆ రైతుల తరపున కట్టాల్సిన వడ్డీ సొమ్ము అధ్యక్ష ప్రభుత్వం కట్టకుండా, అది కూడా పూర్తిగా కట్టకుండా, అది కూడా వడ్డీ సొమ్మును కూడా కట్టకుండా ఆ పథకాన్ని రద్దు చేశారు అధ్యక్ష. అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష. 87,612 కోట్ల రూపాయలు కత్తిరించి 24,500 కోట్ల రూపాయలకు కత్తిరించారు అధ్యక్ష. ఆ కత్తిరించిన సొమ్ము కూడా 5 సంవత్సరాలలో కలిపి ఎంత ఇచ్చారు అని అంటే 15,000 కోట్లు కూడా చెల్లించలేదు అధ్యక్ష. అధ్యక్ష, చివరికి 5 ఏళ్లలో రైతుల మీద రుణభారం రెట్టింపయిందని తాజా ఎస్ఎల్బిసి నివేదిక బయట చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం అధ్యక్ష, ఈరోజు రైతుల రుణభారం ఎంత ఉంది అని అంటే అక్షరాల, ఇది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, మన ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న తీసుకున్న ఎస్ఎల్బిసి రివ్యూ మీటింగ్ అధ్యక్ష 18/6/2019లో అధ్యక్ష 207th మీటింగ్ ఆఫ్ ఎస్ఎల్బిసి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. దీంట్లో
వ్యవసాయ రుణాలు 1,49,224 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితుల అధ్యక్ష. ఇది రైతుల దుస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో రైతన్నలు ఉంటే ఈ రైతన్నల సంక్షేమం కోసం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం నెల రోజుల లోపలనే అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన ఒక నెల రోజుల లోపలనే మా ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకునింది, రైతులకు తోడుగా ఉండేందుకు ఏమేం కార్యక్రమాలు మేము చేశాము అన్నది గర్వంగా కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. రైతుల కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పథకాన్ని ప్రకటించాం అధ్యక్ష. ఆ పథకం అధ్యక్ష వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం అధ్యక్ష. బ్యాంకుల నుంచి ఈ ఏడాది అధ్యక్ష 84,000 కోట్ల రూపాయల పంట రుణాలు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. పంట రుణాలు తీసుకున్న రైతుల అధ్యక్ష గడువులోగా తిరిగి చెల్లిస్తే ఆ రుణాల మీద వడ్డీ ఉండదు, ఆ వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. మన రైతులను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల కూడా తిరక్క మునిపి అధ్యక్ష ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం అధ్యక్ష 60% పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటిపూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. వచ్చే ఏడాది జూన్ నాటికి అధ్యక్ష మిగిలిన 40% ఫీడర్లలో కూడా పగటిపూటే 9 గంటలు ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికోసం 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ఈ మిగిలిపోయిన 40% ఫీడర్లలో పగటిపూటే 9 గంటల పాటు కరెంట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేము. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తే తప్పనిచ్చి అది జరగదు. దానికోసం 1,700 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేయకపోతే అది చేయలేము అని చెప్పి అధికారులు విద్యుత్ రివ్యూ మీటింగ్ తీసుకుంటా ఉన్నప్పుడు అధికారులు చెప్తే ఆ అధికారులు చెప్పిన మేరకు ఆ 1,700 కోట్ల రూపాయల అధ్యక్ష వెంటనే శాంక్షన్ చేస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. వచ్చే జూన్ నాటికి అధ్యక్ష ఆ మిగిలిపోయిన ఆ 40% ఫీడర్లలో కూడా పగటిపూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి సన్నద్ధం కూడా చేస్తాం అధ్యక్ష. మిగిలిపోయిన 40% ఫీడర్లో కూడా అధ్యక్ష ఒక నెల కూడా తిరక్క మునిపే అధ్యక్ష కేవలం 30 రోజుల్లోనే మా ప్రభుత్వం తీసుకున్న రైతుల పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు అధ్యక్ష ఇచ్చిన మాట ప్రకారం అధ్యక్ష ఎన్నికలప్పుడు మాట చెప్పాం. ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అధ్యక్ష ఆక్వా రైతులకు అధ్యక్ష ₹1.5కే యూనిట్ కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష అక్షరాల 720 కోట్ల మేరకు ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతా ఉంది అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల కూడా తిరక్క మునిపే అధ్యక్ష మరో కొత్త పథకాన్ని కూడా ప్రకటించాం అధ్యక్ష. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అధ్యక్ష. ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అధ్యక్ష ఈ పథకం ద్వారా 55 లక్షల మంది రైతుల తరపున 1,38,00,000 ఎకరాలకు అక్షరాల 2,164 కోట్ల రూపాయల బీమా ప్రీమియంను రైతుల తరపున ఇక ప్రభుత్వమే కడతా ఉంది అధ్యక్ష. గిట్టుబాటు ధరకు గ్యారంటీ కల్పించడం కోసం అక్షరాల 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే క్వింటాలకు 1,500 రూపాయల చొప్పున అక్షరాల 330 కోట్ల రూపాయలు విడుదల చేశాం అధ్యక్ష. ఈ మొత్తాన్ని అందచేయడాన్ని ఇప్పటికే ప్రారంభించాం అధ్యక్ష. మన జమ్మలమడుగు నేను పోయినప్పుడు కడప జిల్లా జమ్మలమడుగు పోయినప్పుడు అక్షరాల చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష తెలంగాణలో
తెలంగాణకు మనకు పక్కపక్కనే అధ్యక్ష బార్డర్లు, తెలంగాణకు మనకు బార్డర్ పక్కపక్కనే ఉన్న ఆయిల్ పామ్ రేటు మాత్రం తెలంగాణలో 1000 రూపాయలు ఎక్కువ, మన దగ్గరకు వచ్చేసరికి 7 రూపాయలు తక్కువ అధ్యక్ష. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు పక్కపక్కనే ఉన్న పట్టించుకోరేందుకు అని చెప్పి రైతులు గతంలో అడిగినా కూడా కనీసం వినే నాతుడు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, అటువంటి పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ అధ్యక్ష, ఆయిల్ పామ్ రైతులకు అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే నెల కూడా తిరక్క మునిపి అధ్యక్ష ఎన్నికలప్పుడు చెప్పిన మాట ప్రకారం అధ్యక్ష వారి కోసం ఆ ఆయిల్ పామ్ రైతులకు అదనపు మద్దతు ధర కల్పిస్తూ 80 కోట్ల రూపాయలు విడుదల చేశాం అధ్యక్ష. దీనివల్ల 1,10,000 మంది రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన వెంటనే అధ్యక్ష నెల తిరక్క మునిపే అధ్యక్ష పొగాకు ధరలు పడిపోతున్న సమయంలో వెంటనే స్పందించాం అధ్యక్ష. ఇంతకు ముందు అధ్యక్ష నాకు బాగా గుర్తుంది, పొగాకు రైతులు ఆవేదనతో అల్లాడుతూ ఉంటే, ధరలు పడిపోతూ ఉంటే ప్రతి సంవత్సరం జగన్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తే తప్ప నుంచి రేట్లు పెరిగే పరిస్థితి కూడా లేవు అధ్యక్ష. ఆ పరిస్థితులను పూర్తిగా మారుస్తూ అధ్యక్ష పొగాకు ధరలు పడిపోతున్న సమయంలోనే వెంటనే స్పందించాం అధ్యక్ష. వ్యవసాయ మంత్రి అక్కడికి వెళ్ళాడు అధ్యక్ష. బోర్డు అధికారులతోనూ కొనుగోలుదారులతోనూ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయని పరిస్థితిని మారుస్తూ రేటు పెంచి కొనుగోలు చేయించే కార్యక్రమానికి కూడా మంత్రి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి జిల్లాలోనూ అధ్యక్ష వివిధ నియోజకవర్గాల్లోనూ అధ్యక్ష వివిధ పంటలకు అధ్యక్ష ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు అవసరమైన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా సూచనలు కూడా చేసేందుకు మార్కెట్ కమిటీలకు అధ్యక్ష ఇకపై ఎమ్మెల్యేలనే గౌరవ చైర్మన్లుగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో పండుతా ఉన్న పంటల మీద అవగాహన ఉండాలి. ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో పండుతా ఉన్న పంటలు ఏ రేట్లకు అమ్ముడుపోతా ఉన్నాయి, రైతుల పరిస్థితి ఏమిటి అన్న విషయాల మీద ప్రతి ఎమ్మెల్యేకు అవగాహన ఉండాలి. ఆ ఎమ్మెల్యేలు అందుకనే గౌరవ చైర్మన్లుగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు ఎలాగో మార్కెట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్లుగా ఉంటారు, కానీ ఎమ్మెల్యేలు గౌరవ చైర్మన్లుగా నియమిస్తా ఉన్నాం. ఆ ఎమ్మెల్యేలు గౌరవ చైర్మన్లుగా ఉంటూ మార్కెట్ కమిటీలకు అటెండ్ అయి ఏ పంటకు ఏ రేటు ఉంది, రైతు పరిస్థితి ఏమిటి, ఏదైనా పంట గిట్టుబాటు ధరలు ఆ నియోజకవర్గంలో రావడం లేదా, ఒకవేళ రాకపోతే రాని పరిస్థితుల్లో ఏ మేరకు చేస్తే గిట్టుబాటు ధరలు వస్తాయి, ఏ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి అని చెప్పి ఎమ్మెల్యేలు అక్కడి నుంచి సిఫార్సు చేస్తే ఆ 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఏర్పాటు చేశామో ఆ నిధి నుంచి ఆ ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గంలో తోడుగా ఉండేందుకు, ఆ రైతన్నలకు అక్కడ అండగా ఉండేందుకు ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం అధ్యక్ష విత్తన బకాయిల కింద పెట్టిన రైతులకు గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఏదైతే 384 కోట్ల రూపాయలు బకాయిలుగా పెట్టారో ఆ 384 కోట్ల రూపాయలు గత సంవత్సరానికి సంబంధించిన ఈ బకాయిలు, గత ప్రభుత్వం పెట్టిన ఈ బకాయిలను కూడా వెంటనే రిలీజ్ చేసేదానికి చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నెల కూడా తిరక్క మునిపే అధ్యక్ష, ఇవన్నీ కూడా నెల కూడా తిరక్క మునిపే అధ్యక్ష. గత సంవత్సరానికి సంబంధించిన ధాన్యం సేకరణలో గత ప్రభుత్వం ఏదైతే 960 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి రైతులను గాలికి వదిలేసిన పరిస్థితులు ఏదైతే తీసుకొచ్చారో ఆ 960 కోట్ల రూపాయలు గత సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన ఆ సొమ్మును కూడా చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అధ్యక్ష. ఇందులో భాగంగా 360 కోట్ల రూపాయలు కూడా విడుదల కూడా చేశామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ నేను అధ్యక్ష గత ఏడాది అధ్యక్ష 2018-2019 సంవత్సరానికి సంబంధించి ఏదైతే 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఏదైతే గత ప్రభుత్వం
బకాయిలుగా పెట్టిందో, ఆ గత ప్రభుత్వం చెల్లించకుండా రైతులను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య వదిలేసిందో, ఆ బకాయిలను కూడా, ఆ ఇన్పుట్ సబ్సిడీని కూడా 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఆ 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం అధ్యక్ష. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు అమలు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఇదిగో జగన్ చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి ఎన్నికలప్పుడు 2 నెలల ముందు మాత్రమే వీళ్ళకు రోడ్ ట్యాక్స్ రద్దు చేయాలి అనే ఆలోచన వస్తుంది. ముందు రాదు అధ్యక్ష, అమలు చేసేది మాత్రం మళ్ళీ మా ప్రభుత్వమే అధ్యక్ష. అధ్యక్ష, నెల రోజులు తిరగమునిపై అధ్యక్ష వ్యవసాయ మిషన్ను కూడా ఏర్పాటు చేశాం. ఆ వ్యవసాయ మిషన్ ద్వారా ప్రతి నెల ఆ వ్యవసాయ మిషన్ సమావేశం జరుపుతుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ పరిస్థితులను బేరీజు వేస్తుంది. వ్యవసాయానికి దశ దిశ ప్రణాళిక నిర్ణయించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది అధ్యక్ష. ఈ వ్యవసాయ మిషన్లో రైతులను పెట్టాం, సైంటిస్టులను పెట్టాం, బాగా పేరు ప్రఖ్యాతులు గట్టించిన వ్యక్తులందరూ కూడా వ్యవసాయ మిషన్లో ఉన్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా నెల రోజులు తిరగమునిపై చేశాం అధ్యక్ష. ప్రమాదవశాత్తు రైతు అనే వ్యక్తి మరణిస్తే, రైతు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే గతంలో ఎప్పుడూ కూడా పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష. ఒకసారి చూస్తే డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం గత ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు ఇవి 2014 నుంచి 2019 దాకా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కనే గమనిస్తే 1513 మంది రైతన్నల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తాయి ఇందులో కేవలం 391 మందికి మాత్రమే అంతో ఇంతో సహాయం అందించారు మిగిలిన వాళ్ళను గాలి కొదిలేసిన పరిస్థితి అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాదవశాత్తు మరణించిన ఆత్మహత్య చేసుకున్న రైతులకు 7 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక మీదట చనిపోతా ఉన్న రైతులే కాదు 2014 నుంచి 2019 మధ్యలో కూడా చనిపోయిన ఆ రైతన్న కుటుంబాలు ఏదైతే క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు తెలిసిందో, ఆ లెక్కల్లో చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వం ఏదైతే ఇవ్వని పరిస్థితుల్లో ఉందో వాళ్ళకు కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాము, అక్కడికి వెళ్ళండి, వాళ్ళకు కూడా సహాయం చేయండి, 7 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలను కూడా తీసుకొని వెళ్ళండి అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. రైతుల సంక్షేమం కోసం కేవలం నెల రోజుల లోపలనే మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవి ఇక ఈ సంవత్సరం రైతుల సంక్షేమం కోసం ఈ సంవత్సర కాలంలో మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి నేను ఇక చెప్తాను గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా మరో పథకాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం ఆ పథకం తుఫాన్లు వచ్చినా, కరువులు వచ్చినా, పంట నష్టపోయిన రైతులకు గాలికి వదిలేయకుండా ఇన్పుట్ సబ్సిడీలు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా ఎగ్గొడుతున్న పరిస్థితులను పూర్తిగా మారుస్తున్నాం రైతులకు ఆదుకునే దానికోసం రైతులకు కరువు వచ్చినా, వరద వచ్చినా కూడా ఖరీఫ్లో ఏదైనా కరువు వస్తే వెంటనే రబీలోనే ఆ రైతులను ఆదుకునే దిశగా అడుగులు వేస్తూ 2,000 కోట్ల రూపాయలతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఇదే బడ్జెట్ సమావేశాల్లోనే ఏర్పాటు చేయబోతున్నాం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది 62% మంది జనాభా రైతాంగం 62% జనాభా కష్టాల్లో ఉంటే రాష్ట్రం ఎలా బాగుంటుందని నన్ను నేను ప్రశ్నించుకున్నా కాబట్టి రైతన్నలకు తోడుగా ఉండేందుకు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మనం ప్రకటించిన నవరత్నాల్లో కూడా నవరత్నాలు చూసిన దాదాపు ప్రతి ఒక్కటికి రైతులకు, పేదలకు మేలు చేసేలా రూపొందించాం అందులో నుంచే రైతు భరోసా కింద వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చాం రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతు కుటుంబానికి అక్షరాల 12,500 చొప్పున
ఈ అక్టోబర్ 15 నుంచి అందించబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. అధ్యక్ష, మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే 7 నెలల ముందు నుంచే ఈ రబీ సీజన్ నుంచే అమలు చేస్తున్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏమిటంటే అధ్యక్ష, రాష్ట్రంలో సగం మంది రైతుల అధ్యక్ష వాళ్ళకున్న భూమి విస్తీర్ణం ఎంత అని చూస్తే అధ్యక్ష, రాష్ట్రంలో సగం మంది రైతులకున్న భూమి విస్తీర్ణం కేవలం 1.25 ఎకరాలు మాత్రమే అధ్యక్ష. అంటే లెస్ దెన్ ½ హెక్టార్ అధ్యక్ష. అదే 1 హెక్టార్ దాకా అంటే 2.5 ఎకరా దాకా ఉన్న రైతులు ఎంతమంది అని చెప్పి చూస్తే అధ్యక్ష, రాష్ట్రంలో 70% మంది రైతులు అధ్యక్ష. అంటే రాష్ట్రంలో 50% మంది రైతులకు కేవలం ఉన్నది ఎంత అంటే 1.25 ఎకరాలు, ½ హెక్టార్ మాత్రమే. 70% మంది రైతులకు ఉన్నది ఎంత అంటే కేవలం 1 హెక్టార్ అంటే 2.5 ఎకరా మాత్రమే అధ్యక్ష. ఇటువంటి రైతులకు ఈ సహాయం చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో అధ్యక్ష మొత్తం 70 లక్షల కౌలు రైతు కుటుంబాలకు అధ్యక్ష దాదాపు 8,750 కోట్ల రూపాయలు అందజేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దాదాపు 16 లక్షల కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద ఈ పథకాన్ని అందించబోతా ఉన్నాం. ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా అధ్యక్ష 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల భారతదేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని చెప్పి కూడా నేను వాళ్ళు చెప్తా ఉన్నా అధ్యక్ష. అంతేగాని అధ్యక్ష, ఇచ్చే ఈ సొమ్మును బ్యాంకులు రైతులకున్న పాత బకాయిలకు జమ చేసుకోకుండా ఒక నిబంధనను కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సంవత్సర కాలంలో చేయబోయే అనేక కార్యక్రమాలలో అధ్యక్ష భూ యజమానులకు ఉన్న హక్కులను అధ్యక్ష పూర్తిగా కాపాడుతూ కౌలుదారులకు మేలు చేసే విధంగా 11 నెలల పాటు మాత్రమే సాగు ఒప్పందం ఉండేలా కౌలు రైతు చట్టంలో మార్పులు తీసుకొని రాబోతున్నాం అధ్యక్ష. తద్వారా కౌలు రైతులకు మంచి జరుగుతుంది, రైతుల్లో ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేకుండా పోతుంది. తద్వారా కౌలు రైతులకు మంచి చేసే కార్యక్రమం ఇదే అసెంబ్లీ సమావేశాల్లోనే ఇదే సెషన్లోనే చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మొట్టమొదటి ఏడాది అధ్యక్ష సహకార రంగాన్ని పునరుద్ధరించబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, గత హయాంలో అధ్యక్ష మూతపడిన అన్ని సహకార డైరీలు, చక్కెర ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా మొదటి ఏడాది పునరుద్ధరణకు చర్యలు తీసుకోబోతా ఉన్నామని చెప్పడానికి కూడా కార్యపడతా ఉన్నాం అధ్యక్ష. ఈ సంవత్సరంలోనే అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలోనూ గోదాములు, కోల్డ్ స్టోరేజీలు ఎంతైతే అవసరం ఉంటాయో ఆ అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయడానికి కోసం ఈ సంవత్సరం నుంచే శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మా 5 సంవత్సరాల కాలంలో చేపట్టబోయే ఈ రోజు మేము శ్రీకారం చుట్టబోయే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 5 సంవత్సరాలలో ప్రతి నియోజకవర్గంలోనూ కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు అన్ని కూడా ప్రతి మండల స్థాయిలో కూడా తీసుకొని పోయి అందుబాటులోకి వస్తాయని చెప్పి సగర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ సంవత్సర కాలంలోనే చేయబోయే ఇంకొక గొప్ప విప్లవాత్మక కార్యక్రమం ఒకటి ఉంది అధ్యక్ష. రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు ఇవాళ విత్తనాలు కొంటారు, రైతులు ఎరువుల మందులు కొంటారు, రైతులు ఫర్టిలైజర్స్ కొంటారు. కొనే ఆ రైతుకు పాపం తెలియదు, ఏం కొంటున్నాడో తెలియదు. మార్కెట్లో ఏది పడితే అది అమ్ముతున్నారు, అమ్మింది రైతన్నలు కొంటా ఉన్నారు. కొనిన దాంట్లో నాణ్యత ఏముంది, నాణ్యత అసలు ఉందా, కొన్నది నాణ్యమైన విత్తనాలేనా, నాణ్యమైన ఎరువులేనా, నాణ్యమైన పురుగుల మందులేనా అన్న సంగతి రైతులకు తెలుసుకునే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. దానివల్ల రైతులు పూర్తిగా నష్టపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీనిని మారుస్తున్నాం అధ్యక్ష. రైతులకు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగుల మందులు లభించేలా భరోసా కల్పిస్తూ అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలోనూ
వాటి నాణ్యతను పరీక్షించే దానికోసం ల్యాబొరేటరీలు ప్రతి నియోజకవర్గంలోకి తీసుకొని రాబోతున్నారు అధ్యక్ష. వీటి ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పురుగుల మందులు, నాణ్యమైన ఎరువులు అధ్యక్ష నేరుగా క్వాలిటీ టెస్ట్ చేసి క్వాలిటీ నిర్ధారించి నాణ్యమైనవి మాత్రమే నేరుగా గ్రామ స్థాయికి తీసుకువచ్చి గ్రామ స్థాయిలోనే విక్రయించేలా చర్యలు తీసుకోబోతా ఉన్నామని చెప్పడానికి సగర్వంగా నేను ఇవాళ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే చట్టసభలోనే చట్టాలను కూడా సవరించబోతా ఉన్నాం అధ్యక్ష. కల్తీ అన్నది ఎక్కడా కూడా లేకుండా ఉండేందుకు ఈ చట్టాలను ఇంకా 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 గొప్పగా కూడా తీర్చిదిద్దబోతా ఉన్నాం అధ్యక్ష. ఈ సంవత్సర కాలంలో అధ్యక్ష చేయబోయే అనేక కార్యక్రమాలలో నాఫెడ్ ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కూడా కనీస మద్దతు ధర కోసం చర్యలు తీసుకోబోతున్నాం అధ్యక్ష. ఈ సంవత్సర కాలంలోనే చేయబోయే ప్రణాళికలు అధ్యక్ష గోదావరి జలాలు ఇంతకుముందు ఇదే చట్టసభలోనే ఇంతకుముందు కాసేపటి కింద జరిగిన చర్చా కార్యక్రమంలో నేను చెప్పాను అధ్యక్ష. గోదావరి జలాలను శ్రీశైలంకు, నాగార్జున సాగర్కు తరలించడం అన్న గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం అధ్యక్ష. ఇది నిజంగా ఒక చరిత్ర, ఒక హిస్టరీ అధ్యక్ష. ఇది మాత్రం హిస్టరీ విల్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ అని చెప్పి నేను ఇవాళ చెప్తాను అధ్యక్ష. రైతులకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా అధ్యక్ష మెట్ట ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా అధ్యక్ష ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తంగా 200 రిగ్గులు కూడా కొనుగోలు చేయబోతాను అధ్యక్ష. ఉచితంగా అడిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా బోర్లు కూడా వేయించబోతా ఉన్నాం అధ్యక్ష. వైఎస్ఆర్ జనయజ్ఞం ద్వారా అధ్యక్ష సకాలంలో మేకింగ్ స్టేట్మెంట్ వైఎస్ఆర్ జనయజ్ఞం ద్వారా అధ్యక్ష సకాలంలో ప్రాజెక్టు చెరువుల పునరుద్ధరణ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆ మనిషి ఆ సైజులో ఉన్నాడు కానీ బుర్ర మాత్రం పెరగలేదు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడో తెలియదు అధ్యక్ష. మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన మాట్లాడచ్చు, ఎవరు అడ్డుకోలేదు. ఈ పక్కనే సభాధ్యక్షుడిగా నేను మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి అదే పనిగా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి ఇంకా నేను 5 సంవత్సరాల కింద ఏ సాంప్రదాయం అయితే పాటించారో మళ్ళీ అదే సాంప్రదాయాన్ని ప్రతిపక్షంలో ఉండగా కూడా అదే కొనసాగించే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే వీళ్ళు అసలు నిజంగా ఎప్పుడు మారే అధ్యక్షుడు. వయసు పెరుగుతా ఉంది మీకు, కానీ బుర్ర మాత్రం బుద్ధి మాత్రం పెరగడం లేదు. నిజంగా ఎదిగే కొద్దీ ఒరగాలి. వయసులోనే కాదు, పొజిషన్, వయసు అన్నిట్లో కూడా ఎదిగే కొద్దీ మనిషి వదలడం కూడా నేర్చుకోవాలి. అవతల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, కనీసం ఆ ముఖ్యమంత్రి పదవి కన్నా వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పి మీ అందరినీ కూడా కొడతా ఉన్నా. కనీసం అది చేత కాదు. అధ్యక్ష వైఎస్ఆర్ జనయజ్ఞం ద్వారా అధ్యక్ష సకాలంలో ప్రాజెక్టులు పూర్తి, చెరువుల పునరుద్ధరణకు కూడా చర్యలు చేపట్టబోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడా కూడా ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష, ఇవన్నీ కూడా పూర్తిగా అవినీతిమయమైపోయిన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రతి ప్రాజెక్టు మీద నిజంగా ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ప్రతి ప్రాజెక్టు మీద ఇంజనీర్స్తో కమిటీ వేశాం. వాళ్ళు వెళ్ళి ప్రాజెక్టును చూస్తూ ఉన్నారు, ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన సొమ్మును చూస్తూ ఉన్నారు, గవర్నమెంట్కి ఆదా ఏ మేరకు వస్తుంది అని చెప్పి లెక్కలు వేస్తూ ఉన్నారు. వాళ్ళు చూసిన తర్వాత, వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే గవర్నమెంట్కి ఆదా జరుగుతుందో అవన్నీ కూడా అధ్యక్ష రివర్స్ టెండరింగ్ పిలుస్తాం అధ్యక్ష. పిలిచి పబ్లిక్ డొమైన్లోనే
రివర్స్ టెండరింగ్ పిలిచి ఈ వరకు గత ప్రభుత్వ హయాంలో ఇంత పర్సెంట్, గత ప్రభుత్వ హయాంలో ఈ రేటుకు పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రభుత్వం పోయి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి, రివర్స్ టెండరింగ్ జరిగింది కాబట్టి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే వరకు ఈ రేటుకు తగ్గిపోయిన వాళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా చూపించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ అవినీతితో పూర్తిగా ప్రాజెక్టుల్లో నుంచి ప్రాజెక్టులు అంటే కేవలం డబ్బులు సంపాదించే దానికోసం అన్నట్టుగా తయారు చేసిన ఈ పరిస్థితి నుంచి, ప్రాజెక్టుల్లో నుంచి నీళ్లు ఎలా ప్రవహించాలో అనే కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం అని చెప్పి సగర్వంగా కూడా నీ వాళ్ళు చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంతకుముందే చెప్పాం అధ్యక్ష, సహకార రంగాన్ని పునరుద్ధరించడమే కాకుండా 2వ ఏడాది నుంచి అధ్యక్ష సహకార రంగంలో ఉన్న డైరీలకు కూడా అధ్యక్ష పాలు పోస్తే 2వ ఏడాది నుంచి ప్రతి పాడి రైతుకు లీటర్కు ₹4 బోనస్ కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. నవరత్నాల్లోని ప్రతి పథకం అధ్యక్ష రైతులకు, నిరుపేద కుటుంబాలకు మంచి చేసేది అధ్యక్ష. త్వరలో ప్రారంభం కాబోతా ఉన్న గ్రామ సచివాలయాలు, త్వరలో ప్రారంభం కాబోతా ఉన్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రతి రైతుకు, ప్రతి పేద కుటుంబానికి మేలు చేసే దిశగా తొలి అడుగులు అధ్యక్ష. ఇవన్నీ ఈ సంవత్సర కాలంలో మనం చేయబోయే కార్యక్రమాలను కూడా ఇవాళ వివరించాను అధ్యక్ష. ఇక నీటి ఎద్దడి, కరువు ఛాయలు కనిపిస్తా ఉన్న పరిస్థితుల మధ్యలో అధ్యక్ష ఇప్పుడు మనం ఏం చేయబోతా ఉన్నాం, తక్షణ చర్యలు అని చెప్పి ఈ విషయం మీద కూడా కాస్త చెప్తాను అధ్యక్ష. ఇంకా నీటి ఎద్దడి ఎక్కువగా కనిపిస్తా ఉన్న పరిస్థితి, దాదాపుగా 40 రోజులు దాటిపోయింది జూన్ నుంచి జూలై 10 అని అంటే. వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంతకు ముందు చెప్పా, దాదాపుగా 48% డెఫిసిట్ అని. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇక దేవుడు ఆశీర్వదించి మంచి వర్షాలు కురిస్తే పరిస్థితులు మెరుగవుతాయి. పరిస్థితులు మెరుగు ఒకవేళ కాలేకపోయినా కూడా అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని చెప్పి అధికారులకు అన్ని రకాలుగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కలెక్టర్లకు ఇప్పటికే చెప్పాము అధ్యక్ష, నీటి కొరత ఎక్కడా కూడా రాకుండా ఉండేందుకు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సిద్ధంగా నేనున్నాను, నీటి ఎద్దడి ఎక్కడా ఉండకూడదని చెప్పి కలెక్టర్లకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో భాగంగానే అధ్యక్ష ఇంకొక అడుగు కూడా ముందుకు వేస్తున్నా అధ్యక్ష. ఇందులో భాగంగా ఇంకొక అడుగు నేను ఏదైతే ముందుకు వేస్తున్నానో అధ్యక్ష, బహుశా ఆ అడుగు నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడాల. ఎందుకనంటే ఆ మనసు ఎవరికి లేదు ఇంతకు ముందు పాలకులకు అధ్యక్ష. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్ష నీటి విలువ, ప్రజల కష్టాలు తెలిసిన మనసున్న ప్రభుత్వంగా అధ్యక్ష తాగునీటి సమస్య తక్షణ పరిష్కారానికి అధ్యక్ష ప్రతి నియోజకవర్గానికి అధ్యక్ష, ప్రతి ఎమ్మెల్యే చేతికి అధ్యక్ష ₹1 కోటి కేటాయిస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అధ్యక్ష వారి నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో నీటి ఎద్దడిని తెలుసుకునేందుకు పర్యటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సమస్య ఉన్న చోట పరిష్కారం కోసం ఈ డబ్బును సద్వినియోగం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. మంచినీటి సమస్యను అధ్యక్ష తక్షణం సమాధానపరచండి అని చెప్పి కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. వాళ్ళందరినీ ట్యాంకర్లు ఏర్పాటు చేస్తారో, ట్యాంకులకు మరమ్మతులు చేయిస్తారో, బోర్లు వేయిస్తారో, లేక మరో మార్గంలో ప్రజలకు నీరు అందించేదానికి చర్యలు తీసుకుంటారో అన్నది ఎమ్మెల్యేలు వాళ్ళు పర్యటించినప్పుడు ఆలోచన చేసుకోమని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇలా ప్రతి ఎమ్మెల్యే చేతిలోనూ ₹1 కోటి డబ్బు పెట్టి మీరు మీ నియోజకవర్గాలు తిరగండి, నీటి ఎద్దడి తగ్గించేందుకు మీకు తోడుగా ప్రభుత్వం మీ వెంటే ఉన్నది, మీ వెంటే ఉంటుంది అన్న మాట గతంలో ఎప్పుడు అనడం నేను ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇది గతంలో ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. కానీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష, మా ఎమ్మెల్యేలకే కాదు అధ్యక్ష,
ప్రతిపక్షంలో ఉన్న ఆ ఎమ్మెల్యేలకు కూడా ₹1 కోటి ఇస్తాను అని చెప్పి అధ్యక్ష 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 ఈ నిధుల అధ్యక్ష డైరెక్ట్ గా అధ్యక్ష సీఎం డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇస్తున్నారు అధ్యక్ష అని చెప్తా ఉన్నా అధ్యక్ష. కులాలు చూడం, మతాలు చూడం, ప్రాంతాలు చూడం, వర్గాలు చూడం, రాజకీయాలు చూడం, చివరికి పార్టీలు కూడా చూడం అన్నది మా ప్రభుత్వ విధానం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ కార్యక్రమానికి నిధులు ఇచ్చే విషయంలో అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి తేడాలు ఉండవు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడికి కూడా అధ్యక్ష ఈ సీఎం అభివృద్ధి నిధుల్లో నుంచి ఆయనకు కూడా డబ్బులు కేటాయిస్తాం అధ్యక్ష. ఆయనకు కూడా ₹1 కోటి కేటాయిస్తాం అధ్యక్ష. ఆయన కూడా పోయి తిరగచ్చు అధ్యక్ష. తిరిగి ప్రజలకు చేయగలిగిన మేలు ఏదైనా ఉంటే ఆయన కూడా తిరిగి చేయమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష పశుగ్రాసానికి కూడా అధ్యక్ష ఎక్కడా కూడా కొరత రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తాం అధ్యక్ష. వర్షాభావ పరిస్థితుల్లో అధ్యక్ష స్వల్పకాలిక పంటల అధ్యక్ష వేయడానికి వీలుగా రైతులకు విత్తనాలు సరఫరా చేయడానికి చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. వచ్చే రబీకి అవసరమైన విత్తనాల సరఫరా కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంటామని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష రాయలసీమ జిల్లాలో అధ్యక్ష తీవ్రమైన నీటి ఎద్దడితో ఎండిపోతున్న మామిడి పంటలు, చీనీ పంటలు అధ్యక్ష వీటిని కాపాడుకునేందుకు రైతులు పడతా ఉన్న అగసాట్లు నాకు తెలిసినవి అధ్యక్ష. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఇప్పటి వరకు ఒక్కో ట్యాంకర్లకు ₹500 ఇస్తుండగా దీన్ని ₹600 పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష తక్షణ చర్యలుగా అధ్యక్ష ఇదే బడ్జెట్లోనే అధ్యక్ష మేము పెట్టబోయే ₹200 కోట్ల రూపాయల ప్రకృతి వైపరీత్యాల నిధి అధ్యక్ష. కెలామిటీ రిలీఫ్ ఫండ్ ₹2,000 కోట్లతో పెట్టబోయే కెలామిటీ రిలీఫ్ ఫండ్ అధ్యక్ష ఇదే సంవత్సరం అందుబాటులోకి తెస్తాం అధ్యక్ష. ఖరీఫ్ లో కరువు వస్తే అధ్యక్ష రబీలోనే ఈ ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలా ఈ ₹2,000 కోట్ల అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా సగర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇదొకటే కాదు అధ్యక్ష గత సంవత్సరం అధ్యక్ష అంటే 2018-19 సంవత్సరానికి సంబంధించి దాదాపు ₹2,000 కోట్ల ఇన్పుట్ సబ్సిడీలు ఏదైతే బకాయిలుగా పెట్టారో ఆ బకాయిలుగా పెట్టి రైతులను గాలికి వదిలేసి ఎగ్గొట్టిన పరిస్థితుల్లో వారికి కూడా తోడుగా ఉండేందుకు అటువంటి పరిస్థితులను కూడా తీసేస్తూ ఆ 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ మొత్తం అమౌంట్ ₹2,000 కోట్ల అది కూడా రెడీగానే పెడతామని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కరువే వస్తే అధ్యక్ష గతంలో ఎప్పుడూ జరగని విధంగా అధ్యక్ష వడ్డీల భారం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అధ్యక్ష. ఆ రైతన్న రుణాలను రీషెడ్యూల్ కూడా చేయించేందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇది ఇంతకుముందు ఎప్పుడు జరిగేది కాదు అధ్యక్ష. 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో కరువు చూశాం, కానీ ఏ రోజు వడ్డీలు మేమే కడతాము అన్న మాట ఎప్పుడు కూడా ప్రభుత్వం అన్న మాట నేను ఎప్పుడు వినలేదు అధ్యక్ష. రుణాలు రీషెడ్యూల్ చేసిన పరిస్థితులు ఏ రోజు నేను చూడలేదు అధ్యక్ష, జరగలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్చబోతా ఉన్నామని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష కరువేదన వస్తే కరువు సమయంలో ఉపాధి కల్పించేందుకు ఏ రకమైన పనులు చేపట్టాలో వాటి ప్రణాళికలు కూడా చేయమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. యాజ్ ఎ స్టాండ్ బై ఆప్షన్ అవన్నీ కూడా వాళ్ళు సిద్ధంగా ఉండమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ఇవి కాక అధ్యక్ష ఇంకా ప్రతిపక్షంలో ఉన్న మీరైనా సరే మీరేదైనా చెప్పాలనుకుంటే, సూచనలు ఇవ్వాలనుకుంటే, సలహాలు ఇవ్వాలనుకుంటే అవన్నీ కూడా ఇవ్వండి అని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మంచి మనసుతో
ఇవన్నీ కూడా నేను స్వీకరిస్తానని చెప్పి కూడా మిమ్మల్ని అందరికీ మీ అందరికీ కూడా చెప్తూ సలహాలు ఇవ్వమని కోరుతూ ఈ నా ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. రైతుల ప్రభుత్వం ఎన్ రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే నాయుడు గారు, ఒక్క నిమిషం. రామచంద్రారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అయ్యా నేను పోను చంద్రబాబు నాయుడు దగ్గరికి 40 ఏళ్ళు అయింది, నన్ను ఎందుకు పంపిస్తావు అంటే, లేదు నువ్వు నీ ఆధ్వర్యంలోనే శాసనసభ్యులంతా పోవాలని చెప్తే ఆ రోజు పోయి ఆయన క్యాంప్ ఆఫీసులో విజయవాడలో కలిశాము. వారిని ప్రత్యేకంగా అర్థించాము. గతంలో ₹1 కోటి రాజశేఖర రెడ్డి గారు ఇస్తా ఉన్నారు ప్రతి శాసనసభ్యుడికి. అదేవిధంగా నువ్వు కూడా ఒక టర్మ్లో ఇచ్చావు, మరి ఇప్పుడు ఇవ్వాలంటే ఇప్పుడు పరిస్థితులు మారినాయి, నేను ఇవ్వను అని చెప్పారు కళాఖండిగా. కనీసం ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకు ఆయన మనసారా ధన్యవాదాలు తెలిపితే నేను చాలా సంతోషిస్తాను. రామానాయుడు గారు చెప్పండి. ఒక్క నిమిషం. నిన్న మాల వీరాంజనేయ స్వామి జరిగిన అవమానానికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్తే నేను కూడా ధన్యవాదాలు చెప్తాను. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసే పనులు చేస్తూ నీతులు చెప్పడం మంచిగా రామచంద్రారెడ్డి గారు నీతులు చెప్తున్నారు. మీరు చేసే పనులు మీరు చేస్తున్నారు, అందుకే చెప్తున్నా. ప్లీజ్ ఒక ఎస్సీ ఎమ్మెల్యే మీ రైతు సమస్యలు రానియకుండా చేశారు. ఎంత దౌర్జన్యం! నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి కాదు, కరెక్ట్. అది ఒక ఎమ్మెల్యే కూడా దబాయించే పరిస్థితికి వస్తుంది. రౌడీజం అధ్యక్ష. ఈ ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు, కరస్పాండెంట్ బెదిరిస్తాడు. మీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దానికి. మీరు ఒక కరస్పాండెంట్ గారు, ఒక పత్రికా విలేకరు మీరు బెదిరించే తీరుకు మీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అప్పుడు డెఫినెట్ గా ఆయన చేసిన పనికి నేను అభినందిస్తాను. గుర్తుపెట్టుకోండి, రౌడీజం చేయలేరు మీరు. కొంచెం కలిసి ఉండాలి. ప్లీజ్ ఆగండి. ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు, నాగార్జున గారు కూర్చోవాలా? ప్లీజ్ కూర్చోండి సార్. ఓకే, కూర్చోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. అధ్యక్ష శ్రీధర్ రెడ్డి గారు, ప్లీజ్ మీరు నన్ను అడ్రస్ చేయండి, స్పీకర్ని అడ్రస్ చేయండి. మినిస్టర్ లెజిస్లేటివ్ అఫైర్స్ వారు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు బెదిరించాడు, వైసీపీ ఎమ్మెల్యే కేసులు పెట్టించాడు. రూపాయలు డబ్బులు ఇలా మా ముఖ్యమంత్రి గారు విశాల హృదయంతో డబ్బులు ఇస్తుంటే దాన్ని అభినందించకుండా దాన్ని కూడా తప్పడతా పక్కన పట్టించాలంటే ఇదేనా సార్ పార్టీస్ ఇండస్ట్రీ? ఇదే పార్టీస్ ఇండస్ట్రీ? ఆగండి. ప్లీజ్ అవన్నీ వద్దు ఇప్పుడు. ప్లీజ్ చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు, ప్లీజ్. మినిస్టర్ లెజిస్లేటివ్ అఫైర్స్. అధ్యక్ష కూర్చోవాలి. మినిస్టర్ లెజిస్లేటివ్ అఫైర్స్. ప్లీజ్ అధ్యక్ష చర్చ జరుగుతూ ఉండేది అధ్యక్ష చర్చ జరుగుతూ ఉండేది కరువు మీద, మాన్సూన్ ఫెయిల్యూర్ మీద. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ప్రతి ఎమ్మెల్యేకి కూడా ప్రతి శాసనసభ్యునికి కూడా ఈ గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని నివారించేదానికి ₹1 కోటి ఇస్తాను, అందులో భాగంగా ప్రతిపక్షానికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అది చాలా ఉందాగా. అందులో భాగంగా గౌరవ ప్రతిపక్ష నాయకుల సమకాలికులు అధ్యక్ష డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమన్నారంటే 2016 సంవత్సరంలో మేము అందరం కూడా వచ్చినాము, అడిగితే కూడా నేను ఇవ్వను, కళాఖండిగా నేను ఇవ్వను అని చెప్పినారు.
కానీ ఈరోజు ఇస్తున్నాం కాబట్టి అది అభినందిస్తే మేము కూడా సంతోషపడతామని చెప్తే దాన్ని మళ్ళీ ఎక్కడో ఎవరో ఎమ్మెల్యే రాలేదని చెప్పి అధ్యక్ష అట్లా ఏమైనా జరిగింటే ఖచ్చితంగా మా నోటీస్కి తీసుకురండి, పోలీస్ స్టేషన్స్ ఉండే నోటీస్ తీసుకోండి, చట్టం ఉంది, ఇవన్నీ చేయండి. అయితే నేను ఒకటి అడుగుతా అధ్యక్ష, ఇదే నిండు సభలో వాళ్ళ సభ్యులు అందరూ ఉండగానే గౌరవ ప్రతిపక్ష నాయకుడిని పాతి పెడతామని కూడా చెప్పినారు కదా అధ్యక్ష. మళ్ళీ ఆ రోజు ఎప్పుడు చర్యలు లేవా అధ్యక్ష? మనం అడుగుతా ఉండేది సింపుల్ క్వశ్చన్ అధ్యక్ష. మంచి హుందాగా ప్రతిపక్షానికి కూడా ఈ అవకాశం ఇస్తాము, మీరు అభినందనలు ధన్యవాదాలు తెలిపితే బాగుంటుంది, హుందాగా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. రైట్, రామారెడ్డి గారు. ఆయన మాట్లాడతారు. ప్లీజ్ రమేష్. కళావతి గారు, ఓకే, కళావతి గారు చెప్పండి. సార్, ఆ రోజు మా 2014లో మాకు ఇలా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ మాకు అభివృద్ధి నిధులు ఇవ్వటం లేదు, మాకు ఇవ్వండి అంటే అప్పుడు యనమల రామకృష్ణ సార్ గారని అన్నారు, మీరు అడుక్కుంటే మేము ఇస్తామని అన్నారు. అప్పుడు మా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మా ముఖ్యమంత్రి గారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అడగండి మీ ధర్మంగా అంటే మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అప్పుడు మాకు అక్కడ సెల్ ఫోన్లు కూడా కిందనే ఉంచేసి మాకు లోపలికి రానిచ్చారు అధ్యక్ష. అప్పుడు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్ర గారి అధ్యక్షుడు మేము వెళ్ళేటప్పుడు మాకు అభివృద్ధి నిధులు ఇవ్వటం లేదు, అన్ని ఇన్ఛార్జీల పేరున ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పేరున ఇస్తున్నారని అంటే, మరి మీరు వాళ్ళకి ఇస్తే ఎలాగనంటే, లేదు నేను మీకెందుకు, మీరు శాసనాలు చేయడానికే ఉన్నారు, మీకు మేము ఇవ్వము, మేము ఓడిపోయిన వాళ్ళతో ఇవ్వడం కంటే జీవో ప్రకారంగా ఇవ్వాలి కదా, జీవో ప్రకారంగా ఇచ్చామన్నప్పుడు అప్పుడు కూడా గౌరవ సభ్యులు అన్నారు, ఇన్ఛార్జీల పేరున ఇచ్చారన్న జీవో ఇవ్వచ్చు కానీ అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి చేత కానీ కలెక్టర్ గారి చేత కానీ మీరు ఇవ్వచ్చు కదా అని అన్నారు సార్. అంటే అప్పుడు అన్నారు, మీరు శాసనాలు చేయడానికి ఉన్నారు, నేను హాట్లైన్లో అన్ని చూస్తున్నాను, నేను మరి మీకు ఇవ్వను, వాళ్ళు ఓడిపోలేదు ఇన్ఛార్జీలు, వాళ్ళు ఎక్కడ ఓడిపోయారు అని కూడా ఆ రోజు అనడం జరిగింది అధ్యక్ష. శ్రీధర్ రెడ్డి గారు ఆగండి. శ్రీకాంత్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, ప్లీజ్. రామారెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు ఏదైతే వేళ కరువు పరిస్థితుల మీద మనం స్టేట్మెంట్ తీసుకున్న దాని మీద చర్చ జరిపేటువంటి సందర్భంలో మరి ఈ రాష్ట్రంలో ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటే వేళ చర్చ పక్కదో పట్టేటువంటి విధంగా ఉండడం దురదృష్టం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే సాగు వేడలేదు, కాడి వదలలేదు, అదును దాటుతున్నా పదును జారుతున్నా విత్తు కోసమే శ్వాస విత్తితే చాలనే ఆశతో ఈవేళ రాయదుర్గం మండలంలో వేపరాళ్ల గ్రామ రైతు ఈశ్వరప్ప రాయితీ విత్తనాల కోసం తెల్లవారుజామునొచ్చి ఆ విత్తనాల కోసం వేచి చూసి గుక్కుడు మంచినీళ్ల కోసం బయటికి వెళ్తే మళ్ళీ క్యూ లైన్లో తప్పిపోతావేమో అనేటువంటి ఆలోచనతో అతను గుండె ఆగిపోయి చనిపోయినటువంటి రైతు గురించి కనీసం ఒక్క మాట కూడా ప్రభుత్వం మాట్లాడలేకపోవడం, అతనికి సంబంధించినటువంటి ఏదైతే అతనికి సంబంధించినటువంటి ఆ రైతుకి ఒక నిన్ననే అక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎవరైతే విత్తనాల కోసం క్యూలో నిలబడి చనిపోయిన రైతు కుటుంబం ఏదైతే ఉందో వారిని ఆదుకోవడానికి ఈ రోజు ఏదైతే 7 గతంలో అయితే మనం రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో 50,000 ఇచ్చేవారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏమైనా రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగింది ప్రకటన ద్వారా. దయ ఉంచి ఈ కుటుంబానికి
10 లక్షల రూపాయలు ఖచ్చితంగా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇవ్వాలని చెప్పేసి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మరి ఈరోజు ఏదైతే మరి చూస్తూ ఉన్నాం, మరి ఈరోజు మరి మన ఎన్నికల్లో కానీ ఇట్లో కానీ చాలా చూసాం. వరుణుడు మా పార్టీలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వర్షాలు వస్తాయని మన ప్రశాంత్ కిషోర్ గారు ఊరు వాడా ప్రచారం చేశారు. కానీ ఈరోజు 100 సంవత్సరాల చరిత్రలో ఇంత తక్కువ వర్షపాతం. ఎందుకంటే మొన్ననే చూసాం, దేశంలోనే అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి జైసల్మేర్ దగ్గర నుంచి ఈరోజు అనంతపూర్, రెండవది అనంతపురం జిల్లాలో చూస్తే మరి గత యావరేజ్ చూస్తే 42% తక్కువ. అనంతపురం జిల్లాకి జీవనాడి, లైఫ్ లైనర్ ఆఫ్ అనంతపూర్ తుంగభద్ర ఎగువ కాలువ. ఇదే కాలువకి ఎగువ గత సంవత్సరంలో 43 టీఎంసీలు నీరుంటే ఈరోజు 3 టీఎంసీలు కూడా నీరు లేనిటువంటి పరిస్థితి. మరి కదిరి నియోజకవర్గంలో అయితే మరి ఇంకా దారుణం. తనకొల్లు మండలంలో మరి కొక్కంటి క్రాస్ వద్ద మరి బీడు భూముల్లో మరి ఆ రోజు ఉన్నటువంటి మరి ఎక్కడైతే ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో మరి ఆ బీడు భూముల్లో మరి ఆ ముస్లింలు మరి అల్లా కరుణించి మరి వానలు పడాలని ప్రార్థనలు చేసేటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం మీద ఎటువంటి విశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లో ఆకాశం వంక వైపు రైతులు చూస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈరోజు విజయనగరం జిల్లాలో చూస్తే మరి బావులు, చెరువులు అన్ని కూడా ఎండిపోయి బింది నీళ్ల కోసం మైళ్ళ దూరం మరి సైకిళ్ళ మీద, మోటార్ సైకిళ్ళ మీద, ఆటోల మీద, ఆఖరికి కార్ల మీద అధ్యక్ష, ఆఖరికి కార్ల మీద కూడా మరి బిందె నీళ్లు మరి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అధ్యక్ష. మరి ఉన్నవారి పరిస్థితి మరి ఈ రకంగా ఉంటే లేని వారి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందో మరి ఇదే ఒక ఉదాహరణ అధ్యక్ష. మరి అంతేకాదు, ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడప జిల్లా మరి అక్కడ కరువు నెలకొని ఉన్నప్పటికీ కూడా చీమ కుట్టినట్టు ఈ ప్రభుత్వానికి లేకపోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే కడప జిల్లాలో మరి ఏదైతే చిన్నమండం మండలంలో కేశాపురంలో బిందెడు నీళ్ల కోసం చాంతాడంతా మరి పెద్ద క్యూలైన్ ఇవాళ మహిళలు ఇవాళ వారి జిల్లాలో ఇట్లా పాటు పడుతూ ఉన్నారంటే మరి కనీసం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇటువంటి విషయాలు కూడా ఎందుకు రావట్లేదో నాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అంతేకాదు, మరి ఈరోజు ఏదైతే విశాఖ నగరం ఉంది, అందాల నగరం, అటువంటి విశాఖ నగరంలో కూడా త్రాగునీటికి కటకటలాడిపోయి ఈవేళ భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు మొరాయిస్తున్నటువంటి పరిస్థితుల్లో జీవీఎంసీ రోజు విడిచి రోజు నీటినిస్తున్నటువంటి పరిస్థితిలో మరి ఒక నగరంలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే మరి గ్రామాల్లో ఎటువంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది అధ్యక్ష. మరి అంతేకాదు, ఈరోజు ఏదైతే మరి ప్రకాశం జిల్లాలో చూస్తే మరి ఈవేళ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, జిల్లాలో ఎక్కడా కూడా వరిగడ్డి లేదు. దీంతో కృష్ణా జిల్లా నుంచి కొందరు వ్యాపారులు వరిగడ్డిని తెచ్చి రాజంపల్లి కేంద్రంగా విక్రయిస్తున్నారు. గతంలో ట్రాక్టర్ల లెక్కన గడ్డి అమ్మే వాళ్ళు ఇప్పుడు టన్నుల్లో అమ్ముతూ ఉన్నారు. కాటాలు కూడా పెట్టారు. రామానాయుడు గారు ఇక్కడ సభా సమయం దేనికి అధ్యక్ష వాడాల్సినది? కరువు వచ్చే పరిస్థితి ఉంది, వర్షాలు పడలేదు కాబట్టి నివారణ కోసము ఏదన్నా సలహాలు ఇవ్వండి అంటే న్యూస్ బుల్లెటిన్ చదివినట్లు తనకల్లులో అది లేదు, ఇక్కడ ఇది లేదు, విజయనగరంలో ఇది లేదు, ఇవన్నీ మనకు తెలిసిండేదే కదా అధ్యక్ష. తనకల్లులో లేదు, ఇంకోటి లేదనేది. పూజలు చేస్తున్నారంటే అన్ని చోట్ల పూజలు చేస్తూనే ఉంటారు అధ్యక్ష, ఎక్కడైనా కానీ వర్షాలు పడాలనే ఉద్దేశంతో. అది కాకుండా నివారణకు వాళ్ళు ఏమన్నా సలహాలు ఇస్తారనేది చెప్తే కడపలో ఇది జరిగింది, విజయనగరంలో అది జరిగింది, సాయంత్రం 7 గంటలకు న్యూస్ బుల్లెటిన్ చదివినట్లు ఉంది అధ్యక్ష. అట్లా కాకుండా దయచేసి వాళ్ళు ఏదన్నా కానీ సలహాలు ఉంటే ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం అధ్యక్ష. రామానాయుడు మీరు మాట్లాడండి ఆయన నాట్ లైక్ దట్. చెప్పండి సత్యనారాయణ గారు చెప్పండి అధ్యక్ష. గౌరవ శాసనసభ్యుడు చెప్పిన విషయాలన్నీ కూడా
ఆపండి మినిస్టర్. గౌరవ శాసనసభ్యుడు చెప్పిన విషయాలన్నీ కూడా అబద్ధాలే కాదా చేసే వాస్తవాలే. కానీ నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి 40 రోజులైంది. విశాఖపట్నంలో 2 రోజుకోసారి నీళ్ళు ఇస్తున్నారంటే దానికి కారణం ఏంటి? గత ప్రభుత్వాలు ఆలోచనతోనూ దూరదృష్టితోని ఆ కార్యక్రమాలు చేయకపోవడం వల్ల ఆ నీటిపై అక్కడ ఉన్న జన సామర్థ్యాన్ని ఆలోచన చేసి ఏ విధంగా విశాఖపట్నానికి నీరు తేవాలని ఆలోచన చేస్తుంటే ఇవాళ ఈ పరిస్థితులు రాలేదు అధ్యక్ష. ఇది వాస్తవం ఆయన చెప్పింది. మేము కూడా అదే బాధపడుతున్నాం. ముఖ్యమంత్రి కూడా అదే ఆలోచన చేస్తున్నారు. ఏ విధంగా స్వాస్థ్యం పరిష్కారం చేయాలి, మళ్ళీ ఇలాంటి సభల్లో నుంచి రాబోయే ప్రభుత్వాలు వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ వాటిపై మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనే ఆలోచనతోనే ఇవాళ జరుగుతుంది. దయచేసి కాబట్టి ఇందాక మా ఫైనాన్స్ గారు చెప్పినట్టు మీరు సలహా సూచనలు ఇవ్వండి. అది దానికి ఏం చేయాలో చెప్పండి. అవి చెప్పకుండా ఈ ఏకవరు పెడితే అన్ని విషయాలు తెలుసు. ఫాడర్ ఉంది, ఫాడర్ లేదు, ఫాడర్ లేదు, ఫాడర్ లేదు. ఫాడర్కి ఏమైనా సలహా ఇస్తారా? ఏ విధంగా ఫాడర్ మనం దాన్ని పొక్కిరి చేయాలి, దాని కార్యక్రమం ఏం చేయాలి అది చేస్తారా? లేదు విశాఖపట్నం నీరుని వచ్చి ఇంతకుముందు ప్రభుత్వాలు మీరు చేసిన ప్రభుత్వాలు ఆపిన పరిస్థితులు వచ్చాయా? అది రాలేదు కదా. కాబట్టి దయచేసి సమయం పాటించి సార్ మేము 10 నిమిషాలు మాట్లాడటం లేదు. ఒక విషయాన్ని ఏంటంటే మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే మీ ద్వారా శ్రీధర్ రెడ్డి రాగండి చెప్పండి. కొత్త చరిత్ర కాబట్టి అధ్యక్ష సమయం పాటించి వాస్తవాలు దగ్గరలో మరి ఉంటే అన్ని జరుగుతుంటాయి. మీరు 5 మినిట్స్ మాకెందుకు ఆయన మినిస్టర్ కదండి, మాకెందుకు ఉలుకంటే అధ్యక్ష. మాకు ఉలుకు లేదు, పలుకు లేదు. మాకంతా కూడా పలుకులే. మేము మాట్లాడతాం, అన్ని వాస్తవాలు చెప్తాం, సత్యాలు చెప్తాము. ముఖ్యమంత్రిగా చాలా నిర్భయంగా వాస్తవ విషయాలు అన్నింటినీ కూడా చెప్పారు. మీ సలహాలు కూడా ఇవ్వమని చెప్పారు. ఎప్పుడైనా ఆ మాటని మీ నోటి నుండి వచ్చిందా అధ్యక్ష? ఇక్కడ ఈ శాసనసభలో పైనుంచి 5 సంవత్సరాలు చూస్తున్నాం మేము టీవీలో. ఒక్కసారైనా సరే ప్రతిపక్షాన్ని వచ్చి మీ సలహా ఇవ్వండి అని చెప్పి ఒక్కరోజు అడిగినట్టుగా రికార్డులో చూపెట్టమంటే అధ్యక్ష. ఎప్పుడైనా చూపెట్టమంటే ఎప్పుడు ఏంటి ప్రతిపక్షం అంటే అదో పనికిరాని పక్షం లెక్క మీరు చూశారు. కానీ వాళ్ళు ప్రతిపక్షాన్ని కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని మీకు కూడా కార్యక్రమాలు చేస్తారని చెప్తున్నప్పుడు ఆలోచన చేయాలి అధ్యక్ష. దయచేసి సమయం పాటించి 1 10 అనిపించుకోవద్దని చెప్పి ప్రతిపక్షాలను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. సమంజసం కాదు. నేను ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తూ ఉన్నా. ఈ విషయాలను ఎందుకు తీసుకొస్తున్నానంటే ఇవాళ 40 రోజులు సమయం అయింది. ఒక పక్కన ప్రాణాలు పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తున్నాం. ఇక్కడేమి ఇంకా మీ ప్రభుత్వాన్ని మేము విమర్శించాలా, మేమే దయ పట్ల మేము చెప్పిందా విషయాలు చెప్తూ ఉన్నాం. దయ ఉంచి మరి అంతరాయం చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ అంటే వాస్తవాలు చెప్తూ ఉన్నా. ఈరోజు 3500 ఉండేటువంటి గడ్డి అంటే పశువులు కూడా దానా దొరకనేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అనేటువంటి విషయాన్ని మేము సభ దృష్టికి తీసుకొస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈవేళ పాడి గేదెలు కూడా మరి ఈవేళ 5 లీటర్లు పాలు ఇచ్చేటువంటి 2 లీటర్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు, దానికి తగినటువంటి గ్రాసం కానీ నీళ్లు కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మరి అదేవిధంగా మరి ఏదైతే మరి నెల్లూరు జిల్లాలో అయితే ఈ విషయాలు ఎక్కడ కూడా మీరు నెల్లూరు జిల్లాలో అయితే 5 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడనటువంటి నిమ్మ చెట్లు కళ్ళ ముందే మోడు బారుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఎకరానికి 24,000 పెట్టి మరి ఆ యొక్క నీటి వసతి ట్యాంకర్ల ద్వారా తెచ్చుకున్నారు మొన్నటి దాకా. ఇప్పుడు డబ్బులు పెడతామన్నా కూడా నీరు దొరకనటువంటి పరిస్థితి ఆ జిల్లాలో ఉంది అధ్యక్ష. ఈ రకంగా వర్షం వస్తే విత్తనాలు వేద్దామన్న రైతులకు చినుకు పలకరించడం లేదు, విత్తనం దొరకడం లేదు. రైతు వేళ రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే మరి దీని గురించి ఈరోజు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాం, ఏ రకంగా ఉపశమనం కల్పిస్తాం, ఏ రకంగా కరువుని నివారిద్దామనే దాని మీద మాట్లాడకుండా ఈ యొక్క గత ప్రభుత్వం మీద నెపం నెట్టేసేటువంటి పరిస్థితి తమ చేతకాని తనం తప్ప ఏమీ కాదు అధ్యక్ష. ఎందుకంటే ఈవేళ ఏదైతే రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, రైతు రుణమాఫీ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 1,50,000 పక్కన పొరుగునున్నటువంటి మరి ఏదైతే
మరి ఆ తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ₹1,00,000 ఇస్తే మేము ₹1,50,000 ఇస్తామని చెప్పాం. ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 87,612 కోట్లని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఇందులో ఏంటంటే అన్ని మెషినరీ పౌల్ట్రీకి సంబంధించినటువంటి అన్ని రుణాలు కలిపి వాళ్ళు 87,000 కోట్లు చెప్తూ ఉన్నారు. వాస్తవంగా చూసినట్లయితే పంట రుణాలు 42,000 కోట్లు, 1,50,000కు మేము కుదించడం వల్ల ఇది 24,000 కోట్లకు పరిమితమైంది. ఇందులో ఆల్రెడీ 15,000 కోట్ల రూపాయలు మేము రైతుల అకౌంట్లోకి. అధ్యక్ష 10 నిమిషాల్లో చూస్తే అధ్యక్ష సలహాలు సూచనలు ఇస్తారేమో అని చూస్తే 9 నిమిషాలు దాంట్లో న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అన్ని చదివినారు అధ్యక్ష, అన్ని విన్నాం. సరే, అందులో భాగంగా మళ్ళా 1,50,000 ఇచ్చేసినామని చెప్తారు. దీంట్లో ఏమన్నా వాస్తవం ఉంది అధ్యక్ష? వాస్తవమైన అధ్యక్ష 87,000 కోట్లను గాను 24,000కు కుదిచ్చి కుటుంబరావు గారి ఆలోచనను వాడి కుదిచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ 15,000 మాత్రమే ఇచ్చి ఈరోజు 1,50,000 ఇచ్చేసినామని చెప్పడం ఎంత మొత్తం భావ్యము సమంజసం ఒకసారి ఆలోచన చేయాలి. రామారాయుడు గారు సార్, ఈ రకంగా 14,000 కోట్ల రూపాయలు మేము రైతులు దయ ఉంచి ఏదైతే సభను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా మాట్లాడవద్దని తెలియజేస్తూ ఉన్నాం. 14,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతు అకౌంట్లోకి వేస్తాం. ఏదైతే 4-5 వాయిదాలకు సంబంధించి 7,150 కోట్లు ఏదైతే రైతు రుణమాఫీ ఉందో దాన్ని ఆల్రెడీ ఇదే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ఇదే అసెంబ్లీలో ఆమోదించాం. ఫైనాన్స్ క్లియర్ చేయడం జరిగింది. రైతు సాధికారిత సంస్థకు సంబంధించిన బాండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఆ 4 వాయిదాలు ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ ని ఇప్పటి వరకు విడుదల చేయనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ మేము అన్నదాత సుఖీభావ పథకం తీసుకొచ్చాం. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 4,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే 4,500 కోట్లు ఏదైతే ఉందో ఆ 4,500 కోట్లు కూడా ఈ ప్రభుత్వం నిలిపివేయడం కూడా శోచనీయం. ఈ రకంగా 4-5 వాయిదాలు 7,150 కోట్లు, అన్నదాత సుఖీభావ 4,500 కోట్లు, మొత్తం 11,650 కోట్లు ఈ యొక్క ఖరీఫ్కి రావాల్సినటువంటి రైతుల డబ్బుల్ని ఈ ప్రభుత్వం నిలిపివేసినటువంటి పరిస్థితిని ఈవేళ రైతులందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈవేళ ఏదైతే సార్ పదే ఇప్పుడు మళ్ళీ నేనే లాస్ట్ స్పీకర్ కాదు కదా సార్ నేనేమో లాస్ట్ స్పీకర్ కాదు కదా. మీరు క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. ఇప్పుడే మొదలు పెట్టాం, అప్పుడు 4 లేచారు. కరువు ఇంపార్టెంట్ సబ్జెక్టు మాట్లాడండి. మరి ఈ రోజు అదే ఇప్పుడు మేము వాళ్ళు చెప్పేదానికే మేము సమాధానం చెప్తూ ఉన్నాం. మీరు ఈ మాట చెప్పబోతే మేము కూడా చెప్పుండేవాళ్ళం కాదు. మీ ఇన్పుట్ సబ్సిడీని 2,100 కోట్లు బకాయి పెట్టారు. ఇన్ని అవాస్తవాలు చెప్తూ ఉంటే సభ అంతా వింటూ ఉండాలంటే వీలవుతుంది అధ్యక్ష? ఓటన్ అకౌంట్ అనేది ఎప్పుడు పెడతారు అధ్యక్ష? ప్రభుత్వం అనేది ఎన్నికలకు పోయేటప్పుడు కేవలం జీతభత్యాల కోసం పెట్టేది ఓటన్ అకౌంట్. 5 సంవత్సరాలు కాలం ఇస్తే 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయకుండా పనులన్నీ వచ్చే గవర్నమెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలతో కేవలం ఓట్లు వేసుకోవాలనే ఒక ఎలక్ట్రల్ జిమ్మిక్ కాదు అధ్యక్ష. అది ఓటన్ అకౌంట్లో ఎవరైనా కానీ వచ్చే ప్రభుత్వం పెట్టబోయే స్కీమ్స్ ఎవరైనా ఇంతవరకు చరిత్రలో పెట్టినారు అధ్యక్ష? 5 సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర పెట్టుకొని 5 సంవత్సరాలు వాళ్ళు చేయకుండా రాబోయే ప్రభుత్వం చేయాలో వాళ్ళ అప్పులన్నీ రాబోయే ప్రభుత్వం దిద్దాలంటే ఈ రోజు ఇది ఎట్లుందట్లే అధ్యక్ష. వాళ్ళు చెప్పిండేది ఒక ఇంట్లో బాడీకి ఉండి వెకేట్ చేస్తూ వచ్చేతోడు కట్టిపోండి, మొత్తం బాడీకంతా నేను పెట్టిపోతాను అన్నట్లుంది అధ్యక్ష. కరెంటు బిల్లులు వచ్చేతోళ్ళు కట్టండి అంటారు, మున్సిపల్ పన్నులు వచ్చేతోళ్ళు కట్టండి అంటారు. ఇది భావ్యమా అధ్యక్ష? ఇవన్నీ ఇది ఇక్కడ ఉంది చూడండి అధ్యక్ష. కొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటివి అధ్యక్ష సాధికార సంస్థని పెట్టి సాధికార సర్టిఫికెట్లను ఇచ్చినారు. ఇంతవరకు వీళ్ళకి రాలే అధ్యక్ష. ఇట్లాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు అధ్యక్ష. ఎందుకుండదు? 87,000 నుంచి 24,000కు తగ్గించిన తర్వాత అది కూడా పూర్తి చేయకుండా కేవలం 15,000 కోట్లు మాత్రమే పూర్తి చేసి ఈ రోజు మేము చేసేసినాం రుణమాఫీ అంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తా ఉండే అధ్యక్ష. ఇప్పటికైనా దయచేసి వాళ్ళు అవాస్తవాలు మాట్లాడకుండా ఈ కరువు అనే పరిస్థితికి సూచనలు ఇవ్వమని చెప్పండి అధ్యక్ష నివారణకు. మంత్రివర్యుల వారికి నేను
15,000 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పాను తప్ప ఇప్పుడు 50,000 కోట్లు ఇచ్చాం 40,000 కోట్లు ఇచ్చామనేవి మేము చెప్పట్ల వాస్తవాలే చెప్తూ ఉన్నాం. వాస్తవాలు చెప్పినా కూడా ఆయన ఎందుకు పదే పదే అంతరాయం కలిగిస్తున్నారో అర్థం కావట్లా. నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఈవేళ ఏదైతే మరి ఇందాక గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 0% వడ్డీ లేనిటువంటి రుణాన్ని ఇస్తున్నామని చెప్పారు. ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఈ 0% వడ్డీ లేనిటువంటి రుణం అనేది గత ప్రభుత్వాల నుంచి కూడా ఉన్నటువంటిది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ప్రవేశపెట్టారు, అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కూడా కంటిన్యూ అయింది. స్టిల్ ఈ రోజు కూడా గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది తప్ప ఇదేమీ కొత్తగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం కాదనేటువంటి విషయాన్ని కూడా సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడారు. మరి గౌరవ సార్ పదే నా తర్వాత ఇవ్వండి సార్ మళ్ళీ. ఇన్ని అవాస్తవాలు. 0% వడ్డీ అనేది 2014లో వచ్చిన తర్వాతనే డిస్కంటిన్యూ చేసిన మాట వాస్తవమా కాదని చెప్పమండి అధ్యక్ష. వాస్తవం అది. వాళ్ళు అప్పుడే డిస్కంటిన్యూ చేసినారు, ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే మేము రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి ఇవ్వము అని చెప్పి ఆ రుణమాఫీ కూడా చేయకుండా ఉన్న మాట వాస్తవమా కదా అధ్యక్ష. ఈ రోజు వాళ్ళకి తెలియకుండా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడే సవాల్ విసురుతున్నారు అధ్యక్ష. 2014 నుంచి 2019 దాకా రైతులకు మీరు 0 వడ్డీ కింద ఎంత డబ్బు ఇచ్చారో మీరు చెప్పండి అని అడుగుతా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా. చెప్పండి. నోరు ధరిస్తే అధ్యక్ష నేను రికార్డు తెప్పిస్తా అధ్యక్ష. మీరేమి ఇచ్చినారో అసలు ఇవ్వలేదు అని చెప్పి రికార్డు నేను తెప్పిస్తా. నేను ఆ రికార్డు తెప్పించి నేను పెట్టి చూపించిన తర్వాత వెంటనే పైన తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతానని అడగని చెప్పాను అధ్యక్ష. రెడీనా? రికార్డు తెప్పిస్తా. నేను రికార్డు తెప్పిస్తా ఇప్పుడే రికార్డు తెప్పిస్తా. ఇప్పుడే అధ్యక్ష. మాట్లాడండి రామానాయుడు గారు, మాట్లాడండి రామానాయుడు గారు, చెప్పండి మాట్లాడండి. అధ్యక్ష, గవర్నమెంట్లు పనిచేసేటప్పుడు ఇప్పుడు మాట అన్నారు, వ్యవసాయ అభివృద్ధిలో అధ్యక్ష దేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ 11% నిన్నే మంత్రి ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. గవర్నమెంట్ పాలసీల ప్రకారం వినండి, ఒకప్పుడు నేను అదండి రికార్డ్స్ ఆయన దగ్గర ఉన్నాయి, వెరిఫై చేస్తే ఉన్నాయని దాన్ని చెప్పలేదు. ఆయన సమాధానం ఏం చెప్పాలి? గవర్నమెంట్ పాలసీ ఉంటుంది, గవర్నమెంట్ రమేష్ ప్లీజ్ అధ్యక్ష. అధ్యక్ష చాలా సింపుల్ క్వశ్చన్ అధ్యక్ష అడిగిండేది. వాళ్ళ సభ్యులే ఏమన్నారు, ఇది పాత స్కీమ్ 0 వడ్డీ మేము కడుతూనే ఉండాం ఇస్తూనే ఉండాం అన్నారు. మేము కాదు అని అన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 2014లో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇవ్వడం లేదు, కావాలంటే రికార్డులు తెప్పిస్తాను, మీరు ఇచ్చినట్లు రుజువు చేయండి, లేదంటే మీరు రాజీనామా చేసి పోతారంటే దానికి సమాధానం చెప్పకుండా వేరే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. అంత ఫాస్ట్ గా అది లేదు అధ్యక్ష, అంత ఫాస్ట్ గా పోకూడదు. సవాల్ అనేది ఉంది ఇక్కడ. ఏమి ఆ బుక్కులు తెప్పిస్తామో బుక్కులో చూడండి అనేది. రెండవ మాట ఏమన్నారు, అగ్రికల్చర్ ఎప్పుడు లేని విధంగా 11% అని. దానికి కూడా నేను సమాధానం చెప్తా అధ్యక్ష. మేమేమన్నామంటే నిన్న వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడు లేని విధంగా పోయిన 4-5 సంవత్సరాలుగా డబుల్ డిజిట్ గ్రోత్ అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది గ్రోత్? వ్యవసాయం అన్న తర్వాత వ్యవసాయం, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీ, లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీస్. వాళ్ళు ఏమంటారంటే వ్యవసాయంలో రాలేదంట అధ్యక్ష.
చేపల్లో వచ్చిందంట. ఎన్ని చేపలు అయితే ఎంత వ్యవసాయం అవుతుంది అధ్యక్ష? దానికి కూడా నేను చెప్పినాను అధ్యక్ష, ఇది వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే వ్యవసాయం నుంచి వచ్చే రాబడి ఏదైతే ఉందో ఎన్యూమరేషన్ చేసేదానికి ఒక స్టాండర్డ్ టెక్నిక్స్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఉంది. ఈ చేపలకు, గొర్రెలకు, పశువులకు లేదు. కాబట్టి మీరు ఏమేమి లెక్కలు రాసుకున్నారో చేపల గురించి వాస్తవానికి అధ్యక్ష, ఒక సర్వేలో వాళ్ళు చెప్తారు కడప జిల్లాలో 2000 లారీలు చేపలు వచ్చినాయంట అధ్యక్ష. కడప జిల్లాలో ఏంటి ఉండే అధ్యక్ష? ఉండేది ఒక సోమశిల, ఆ నీళ్లు ఉండి లేక దాంట్లో 2000 లారీల చేపలు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? దానికి 30%, 40% ప్రతిసారి వ్యవసాయం పెంచాలన్నప్పుడంతా చేపలు పెరిగినాయి. వ్యవసాయం పెంచాలంటే చేపలు పెరిగినాయి. ఇది ఒకటి, ఎందుకంటే ఎవరు లెక్క పెట్టలేరు కదా చేపల గురించి అని. అది తప్పు అని చెప్తున్నాం అధ్యక్ష. చెప్పండి చంద్రబాబు. అధ్యక్ష, ఆగమ్మా ప్లీజ్. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టు అధ్యక్ష, ఆయన నేను లెక్కలు రాసుకోవడం కాదు. ఇది అభివృద్ధి అనేది జిఎస్డిపి లేకుంటే జీడిపి అనేది ఎవరి పాటికి వాళ్ళు లెక్కలు రాసుకుంటే మీ ఇంట్లో కూర్చొని రాసేది కాదు, మీరు మంత్రిగా ఉంటే మీరు రాసుకునేది కాదు. కొన్ని స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెట్టింగ్ చేస్తారు, వాళ్ళ అనుమతితోనే వీళ్ళు జరుగుతాయి. ఆ లెక్కలు కూడా తెలియకుండా మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారంటే ఏ విధంగా చేస్తారో దేవుడికి తెలియాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో. మీరు రేపు రాయండి, లెక్కలు రాసుకోండి కూర్చొని ఇంట్లో. ఇప్పుడు మీరు చెప్పారు, మీ ఉద్దేశం చూస్తామంటే మీరు లెక్కలు మీరు రాసుకునే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. వ్యవసాయం అండ్ అలైడ్ అనేది వినండి సార్, ఇదేంటి మర్యాద లేదు ముఖ్యమంత్రి అధ్యక్ష. ఈడ పాయింట్ అంతా 2014 సున్నా వడ్డీ ఇచ్చినారా లేదంటే దాన్ని డైవర్ట్ చేసేదానికి ఎక్కడికెక్కడికి 2014 నుంచి 2014 తర్వాత సున్నా వడ్డీ కింద రైతులకు ఇచ్చినారా లేదంటే అది డివియేట్ చేస్తూ ఎక్కడో వ్యవసాయం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వ్యవసాయం గురించి మాట్లాడడానికి దండిగా టైం ఉంది అధ్యక్ష. ఇప్పుడు మనం ప్రస్తుతము సున్నా వడ్డీ వాళ్ళు ఇచ్చినారా లేదా అనేది గౌరవ ప్రతిపక్ష నాయకులను చెప్పమని అధ్యక్ష. ఇచ్చినారో లేదా ఇవ్వలేదా? ఇచ్చినారో లేదా ఇవ్వలేదా? లేదో 2 మాటలు తెలిపోతుంది కదా అధ్యక్ష. ఓకే సార్ చెప్పండి ప్లీజ్. ఆగండి ప్లీజ్. కంప్లీట్ ఇది ఒపీనియన్. ఆగండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ అధ్యక్ష ఒక్కొక్క పాలసీ పెట్టుకుంటాం. ఈ రోజు మీరు కనీసం విత్తనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరుంటే, కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరుండి మమ్మల్ని విమర్శిస్తున్నారు. అదే మనకు అధ్యక్ష చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు గవర్నమెంట్ లో మీ దగ్గర ఉన్న రికార్డ్స్ ఉన్నాయి. దేనికి రైతులకు ఇచ్చామో రైతులు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి లేదు. ఈ రోజు మీ ప్రభుత్వ విధానాల వల్ల రోడ్డు మీదకి వచ్చి కనీసం విత్తనాలు కూడా ఇవ్వలేని మీరు భవిష్యత్తు రైతులు ఉద్ధరిస్తామని మాట్లాడితే ఎవరు నమ్ముతారని అడుగుతున్నా అధ్యక్ష. ఆ రోజు కూడా మేము చాలా స్పష్టంగా 5 సంవత్సరాలు రైతులకు ఏమి ఇస్తాం అవన్నీ చెప్పాం, అవన్నీ ఇచ్చాం. ఆ రికార్డ్స్ మీకున్నాయి. ఇవ్వండి, లేకపోతే అది మీరు ఇస్తామని చెప్పండి. కానీ కనీసం ఇప్పుడు చెప్పండి, లేకపోతే ఇది చెప్పండి, మీరు రాజీనామా చేస్తే చెప్పలేదే. మీరు ఇస్తున్నారు ఇవ్వలేదని నేను మాట్లాడలేదు. మేము ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను, దేశంలో వ్యవసాయం అలైడ్లో వీఆర్ నెంబర్ 1. అది వాస్తవం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దానికంటే బాగా చేస్తారు చేయండి, మేమేం మాట్లాడలేదు. ప్లీజ్ మినిస్టర్ ఫైనాన్స్ రామచంద్రారెడ్డి గారు కూర్చోండి. అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ఎంత గట్టిగా మాట్లాడినా కూడా పాయింట్ ఒకటే అధ్యక్ష. 2014 తర్వాత సున్నా వడ్డీకి ఇచ్చినారో లేదా? ఇప్పుడు ఈ రోజు అధ్యక్ష, ఈ రోజు లేదా వాళ్ళ సభ్యులు తప్పైతే క్షమాపణ చెప్పమనండి మళ్ళా. కనీసం అదన్నా ఇట్లా చెప్పిన అవాస్తవాలని చెప్పుకుంటూ పోయి గట్టిగా మాట్లాడినంత మాత్రాన అందరినీ టీవీలు ఉన్నాయి అందరినీ నమ్మించవచ్చు అంటే తప్పు కదా అధ్యక్ష. అది ఇచ్చినారా లేదా? అమ్మనాయుడు గారు చెప్పండి ప్లీజ్. ఏదైతే నేను మాట్లాడింది సభ ఆటల్లో పెట్టండి. నేను మాట్లాడింది ఎస్ఎల్బిసి మీటింగ్ లో. ఆర్కే గారు చెప్పండి ఏంటి కూర్చోండి. మంత్రి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం డైరెక్ట్ గా చెప్పానండి గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారిని. సున్నా వడ్డీకి 2014 నుంచి ఎంత ఇచ్చారు 2019 వరకు. అందువల్ల సరిపోద్ది కదా. శ్రీధర్ మీరు కొద్దిగా మీరు కొద్దిగా
ఏంటి అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పండి. సార్ ఇంత నేను చూస్తున్నాను సార్, మా దౌర్భాగ్యం ఏందో కానీ 40 సంవత్సరాల 40 years అంటున్నాడు సార్. ఇందాక చూస్తే సమాధానం చెప్పమంటే మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెప్పిన దానికి ఏడుగో పోయాడు. ఇప్పుడు చూస్తే మా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా కొడితే మాత్రం దానికి వదిలేసి ఇంకా ఆడుకోపోయాడు. మా తెలియదు ఏంటంటే సార్, ఇండస్ట్రీ 40 years ఎన్ని ఇయర్స్ కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది మాత్రమే సార్. వాళ్ళకి దిగింది కాబట్టి డివేట్ అయిపోయి ఎస్ ఆర్ నో అది కూడా చెప్పలేకుండా 40 years ఇండస్ట్రీ తడబడుతున్నాడంటే ఇందుకనే చేయలేదు సార్. రామనాయుడు గారు చెప్పా ఏదైతే నా స్పీచ్ లో మీరు రికార్డులు చూడండి. నేను మాట్లాడింది ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 10 పెడతానని అన్నారు, అది వాస్తవం కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు 0% స్టార్ట్ చేశారు, అది కంటిన్యూ అయ్యింది అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఇంతకు ముందు ఆ శాసనసభ్యుడు మాట్లాడుతూ ఉన్న మాటలు అధ్యక్ష సీఎం గారు ఈరోజు మేము ఒక కొత్త పథకం తీసుకొచ్చాము, వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం తీసుకొచ్చాము అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే చట్టసభలో సింపుల్ క్వశ్చన్ అడిగాం, ఆయనేమో ఇంతకు ముందు నుంచే ఉన్నది పథకము అని చెప్పి చెప్పుకొచ్చారు. వాళ్ళు ఎంత సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంటే, నిజంగానే ఈ పథకం నిజంగానే ఉంటే 2014 నుంచి 2019 దాకా వాళ్ళ హయాం ఈ 0 వడ్డీ అన్న పథకానికి, రైతులకు ఇచ్చిన 0 వడ్డీ అన్న పథకానికి వీళ్ళు ఎంత డబ్బులు కేటాయించి, ఎంత డబ్బులు ఇచ్చారు, ఎంత డబ్బులు ఖర్చు చేశారు మీరు చెప్పమని చెప్పండి. అది నేను రికార్డు తెప్పిస్తా, నేను రికార్డు తెప్పించి మీరు చూపిస్తా. 0 వడ్డీ అన్న పథకమే పూర్తిగా రద్దు చేసిన పరిస్థితుల్లో, 0 వడ్డీకి అసలు రూపాయి కూడా డబ్బు ఇవ్వని పరిస్థితుల్లో ఎంత బుల్డోజ్ చేస్తా ఉన్నారంటే, ఎంత అన్యాయంగా బుల్డోజ్ చేస్తా ఉన్నారంటే, అదేదో పథకం ఉందని, అదేదో పథకం రొటీన్ గా జరుగుతూ ఉందని, అదేదో మేమేదో కొత్త పథకాన్ని ఇప్పుడు తీసుకొచ్చేదానికి, కనీసం ఒక కొత్త పథకం దీనివల్ల రైతులకు మేలు జరుగుతూ ఉంది, రైతులకు ఇంత మంచి జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్ ఒక మంచి మనసుతో ఇటువంటి మంచి పథకం తీసుకొచ్చినందుకు సంతోషించాల్సింది పోయి, దానికి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది పోయి, వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటి అధ్యక్ష? ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే అసలు వీళ్ళు రాక్షసులా మనుషులా అన్నది ఒక్కసారి వీళ్ళ గుండెల మీద వీళ్ళ చేతులు వేసుకొని ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడికి ఎన్నిసార్లు అభినందించారు అధ్యక్ష? మమ్మల్ని ఎన్నిసార్లు అభినందించారు? రికార్డు చూడండి. నేను చెప్పాను అధ్యక్ష చాలా స్పష్టంగా, రికార్డ్స్ ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. ఆయన చెప్పానండి, మేము ఇచ్చామా లేదా, ఎంత ఇచ్చామో చెప్పానండి. రికార్డు చెప్పడం నా బాధ్యత కాదు. ఈ రోజు మీరు 0 వడ్డీ అంటున్నారు, ఇవ్వండి, తప్పలేదు. ఇంకో పక్కన రైతుల ఆత్మహత్యలకు మీరు తెలుగుదేశం హయాంలో తక్కువ ఇచ్చారు, 1450 ఉన్నాయి, 1500 నేను ఇస్తానన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 14,500 మంది ఉన్నారు ఆత్మహత్య చేసి. అందరికి ఇవ్వండి, 7 లక్షలు కాదు 10 లక్షలు ఇవ్వండి, చెప్పుకోండి, మీరు వెళ్ళండి, నేను మాట్లాడడం లేదు. దాన్ని ఆసరాగా తీసుకొని మీరు 0 వడ్డీ ఇచ్చారా లేదా, మీ దగ్గర లెక్కలున్నాయా, మీ దగ్గర ఉంటే చెప్పండి. నా దగ్గర లెక్కలంటే ప్రభుత్వం అంటే మొత్తం లెక్కలు పెట్టుకుంటాం అధ్యక్ష. ఆ విషయం కూడా, ఆ మాత్రం ఆలోచన కూడా మీకు లేకపోతే ఇంకా అనుభవం లేదు ముఖ్యమంత్రి గారు. రేపటి నుంచి మీ పేషీలో మీరు రాజకీయ లెక్కలు చెప్తారు తప్ప మీ సొంత లెక్కలు మీరు చెప్పలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ మంత్రి అయినా సెక్రటరీ రాయిస్తే అది చదువుతారు మీరు. ఇప్పుడు కూడా మీరు అన్నారు రికార్డు తెప్పి చెప్తానని. రికార్డు చెప్పకపోతే మీరు చెప్పే పరిస్థితి లేదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడితే ఉందాతనం ఉంటుంది. ఇష్ట ప్రకారం మాట్లాడితే ఉందాతనం పెరగదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాంబాబు గారు, అంబటి రాంబాబు ప్లీజ్ కూర్చోండి. ఒక నిమిషం రామరావు గారు. అధ్యక్ష ఇందాక నుంచి చూస్తున్నాం అధ్యక్ష.
సభా ప్రతిపక్ష నాయకులు గారు 2 సార్లు లేచి చెప్పారు అధ్యక్ష. ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణం చూస్తుంటే నాకు కాస్త బాధ కలుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే వారిని అభినందిస్తే బాగుంటుంది అని వారు అన్నారు. వారంటే సరే అభినందించకపోవటం అనేది వారి ఇష్టం. నేను అభినందించడానికి ఒక షరతు పెట్టాడు అధ్యక్ష. ఏం షరతు అంటే ఆ స్వామి గారికి అన్యాయం జరిగింది, దాని సంగతి తేల్చండి అప్పుడు చెబుతానంటాడు. ఏంటి సార్ అధ్యక్ష నాకు ఒకటి. రెండో అంశం ఏంటంటే ఇవాళ ఆగండి. రెండో అంశాన్ని గురించి వినండి. రెండో అంశం ఏంటంటే అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎన్నిసార్లు అభినందించారో చెప్పమంటారు. ఏంటి అధ్యక్ష ఇది నాకు అర్థంగా. పెద్దవారు గౌరవనీయులు అలాంటి పంతానికి పోతారేంటండి? ఇట్లా పంతానికి పోయే కదా ఆ పక్క నుంచి ఈ పక్క దాకా జరిగారు ఏమండి. మళ్ళీ ఇంకా పంతానికి పోతే అది ఆ బెంచ్ దాకా జరుగుతారు, అంతకన్నా ఏం జరగదు. నేనేంటంటే కొద్దిగా విశాల హృదయంతో ఉండవలసినటువంటి పెద్దవారు ఈ విధంగా పంతానికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పుడు సమాధానం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నేను ఒప్పుకోను. మీరు అభినందించదలుచుకుంటే మీకు ఆ నిండు మనస్సుంటే మీకు అది నచ్చితే అభినందించండి, తప్పులేదు. అంతే తప్ప ఇందాక ఏమన్నారు, 0 వడ్డీ ఈ రామానాయుడు గారు చెట్టు కొట్టి ఆయన నెత్తిని పెట్టారు. నాకు అర్థం కాదు. ఈ నాయుడు గారు ఆ నాయుడు గారు కలిపి ఏ గంగలోనే దించుతారు. ఇది నాకు అది అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే 0 వడ్డీ మేము కూడా చేశాము అన్నారు. అయ్యా మీరు చేస్తే చూపించమని సభానాయకులు సవాలు విసిరారు. ఆ సవాలు స్వీకరించే ధైర్యం ప్రతిపక్ష నాయకులకు ఉందా అంటే లేదు. అటు జరుగుతారు ఇటు జరుగుతారు. ఎందుకండి ఆ సభానాయకులు చెప్పినటువంటి సవాళ్ళు మీరు స్వీకరించగలరా, మీరు చూపించగలరా? దీనికి మీరు సమాధానం చెప్పి ప్రొసీడ్ అవ్వడం మాకు అభ్యంతరం లేదు. అలా కాకుండా అటు ఇటు జారిపోతే ఎలాగంటే నాకు అర్థం కాదు. ఇది గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకుల గారికి నేను మనవి చేస్తున్నాను, పెద్ద మనసుతో వ్యవహరించండి. మీరు పంతాలకి పట్టింపులకి పోయి గిల్లి కజ్జాలు పెట్టుకునే దశలో మీరు దయచేసి ఉండకూడదని మనం చేస్తున్నా. రామానాయుడు గారు అచ్చెన్నాయుడు గారు ఉంటే అది అర్థం ఉంది. మీరు కూడా అలా ఉంటే మంచిది కాదు. అభినందించుకుంటే అభినందించండి, పంతానికి పోవద్దని నా మనవి అధ్యక్ష. ఆయన కంప్లీట్ చేయండి చౌదరి గారు. ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఏం చెప్పండి. మీరు అవకాశం ఇచ్చారు, రామానాయుడు గారికి అవకాశం ఇచ్చారు, మీరు కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఇంతమంది మీరు మాట్లాడేసి అవకాశం ఇవ్వాలి కదా. మీరు అడుగున అడ్డు పెడితే మాట్లాడటానికి మేము ముఖ్యమంత్రి గారికి అడ్డు పెడితే మాట్లాడినట్టునే కదా. కాదండి, ఆయనకి అవకాశం ఇచ్చామో మాట్లాడుతున్నారు. మీరు కూర్చోండి సార్. ఆయన మాట్లాడతారు. మీరు కూర్చోండి, మాట్లాడతారు. మీరు రాంబాబు గారు కూర్చోండి. ఎందుకది రామనాయుడు గారు మాట్లాడు. స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఏంటి సార్ ఇది? స్పీకర్ సార్ ఏంటి సార్ ఇది? మాటలకి చేతలకి అసలు పొందడం లేదు. ఏంటి సార్ అసలు? ఓకే ఏదైతే నేను చెప్తున్నా సార్, మీరు కూర్చోండి. కూర్చోండి సార్. సార్ ఏం సార్ ఇది? మరి దాన్ని మాట్లాడలేమండి. ఏం సార్ ఇది? ఏం సార్ ఇది? సభ మాట్లాడలేమండి. ప్లీజ్ మీరు కూర్చోవాలి. శ్రీధర్ రెడ్డి గారు మీరు మాట్లాడాలి. మీరు కూర్చోవాలి. చెప్పండి, మాట్లాడండి సార్. స్పీకర్ సార్ చెప్పండి. నేను ఖచ్చితంగా ఏదైతే నేను చెప్పడం జరిగింది 0% అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి వస్తుందని చెప్పాం. ఇప్పుడు మీరు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఏదైతే 2014 తర్వాత ఈ 0% సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయలేదన్నారు. 2014, 2015, 2016, 2017 మరి ఏదైతే ₹1,00,000 వరకు లోపు ఉన్నటువంటి అన్నిటికీ కూడా 0 వడ్డీ చెల్లించాము. 1,00,000 నుంచి 3,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో దాని మీద పావులా వడ్డీ చెల్లించడం జరిగింది. ఎటొచ్చి 2017, 2018, 2019 ఈ 2 సంవత్సరాలకే 570 కోట్లు బాకీ ఉన్నాం. ఆ 570 కోట్లు బాకీని మొన్న ఏదైతే మరి మీటింగ్ లో మరి జగన్మోహన్ రెడ్డి SLBC మీటింగ్ లో ఏదైతే ఈ 2 సంవత్సరాలు ఉన్నటువంటి బకాయి 576 కోట్లు చెల్లించండి అని
మరి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే పాత ప్రభుత్వం చెల్లించవలసింది నేనెందుకు చెల్లిస్తానని మరి ఆ రైతుల్ని ఆ చెల్లించనని చెప్పిన మాట వాస్తవమా కాదా అని పక్కదో పట్టించి వద్దు అధ్యక్ష ఇది అధ్యక్ష గుడ్ అధ్యక్ష మంచిది అధ్యక్ష. ఇప్పుడే రికార్డు తెప్పిస్తున్నా అధ్యక్ష. 2014 నుంచి 2019 దాకా 0 వడ్డీ రైతులకు ఇచ్చిన పథకం మీద చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. రికార్డు తెప్పిద్దాం. ఆ రికార్డులలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట వాస్తవం అయితే పదవికి రాజీనామా చేసి పోతాడా? నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంత దారుణమైన అబద్ధాలు ఒక మనిషిగా ఏ రకంగా తాను మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కాని పరిస్థితి. వెంటనే రికార్డు తెప్పించేసి ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దిశ హోందాతనం ఉండాలి. లెక్కలేనితనం ఒక ముఖ్యమంత్రి లెక్కలేనితనంతో మాట్లాడడం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తాను దిశ. ఎందుకంటున్నానంటే నేను చెప్పలేదు, ఒక ప్రభుత్వం పాలసీలు ఉంటాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారి దిశ ఇన్ని విషయాలు చెప్తున్నారు. ఎవ్రీడే మీ ఇంటికి వచ్చి మా డిమాండ్ ఏమైంది, మీరు పాదయాత్రలో చెప్పిన పనులు ఏమైనా కానీ మీ ఇంటికి వచ్చి ఆందోళన చేసే భయపడిపోయి 144 సెక్షన్ పెట్టుకున్నారండి. మీరు మాట్లాడతారు వచ్చి నేను సమాధానం చెప్పండి. కాబట్టి మీ పాలసీలు మీకున్నాయి, మా పాలసీలు మాకున్నాయి. మా పాలసీలు మేము అమలు చేస్తాం, మీ పాలసీలు మేము అమలు చేస్తున్నారు. మీరేదో 0% వడ్డీ పెట్టారు. దాన్ని నన్ను సమాధానం చెప్పడం ఏంటి? ఇవ్వకపోతే రికార్డులు చూసుకోమని చెప్పాను. లేకపోతే దానికి క్షమాపణ చెప్పడం అనడం ఏంటి? లేకపోతే రాజీనామా చేయమనడం ఏంటి? నేను మీ ఇష్ట ప్రకారం మాట్లాడి అసత్యాలు మీరు మాట్లాడుతూ 100 సార్లు చెప్తే సత్యమైపోతానుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ చరిత్ర ఎవరికి తెలియదని అడుగుతున్నా. ఆ పెద్ద మనిషి అంటే నేను మీ చిన్న మనిషి అనాలా మిమ్మల్ని? కనీసం నీకు వయసులో కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు మీరు, పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. ఎగతాళి చేస్తారా మీరు? ఈ ఎగతాళి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిపక్షం అన్నా ఏమంటే ప్రజాప్రతిని అపహాస్యం చేయడం, ఎగతాళి చేయడం మానేందుకు మీరు మాట్లాడారు. గాడిదలుగా వస్తారు మాట్లాడతారు మీరు. అంటే మేమందరం గాడిదలుగా వేసే వారికి కనపడుస్తున్నాం మీకు. ఏమనుకుంటున్నారు మీరు? ఇది పద్ధతి అనేది అడుగురికి అవమానం చేస్తారా మీరు? అవమానం మరింతకి మేము వచ్చేవారికి ఉన్నత ఉండాలని మీరేదో గడ్డం చేశారా? మీరు గడ్డం చేశారా అడుగుతున్నా. అవునండి, మీరు చేశారా? నేనేమి అవమానం చేయడానికి వచ్చేది సమస్య ఉందండి. మీరు ఏం మాట్లాడితే మేము పడాలి ఇక్కడ. ఆగండి ప్లీజ్. అధ్యక్ష మినిస్టర్ ఫైనాన్స్ అధ్యక్ష, ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష? వాళ్ళ గౌరవ సభ్యులు వాళ్ళ గౌరవ సభ్యులు ఒక పాలసీ మీద అధ్యక్ష చంద్రబాబు నాయుడు అధ్యక్ష వాళ్ళ గౌరవ సభ్యులు అంత ఆవేదన అధ్యక్ష, వాళ్ళ గౌరవ సభ్యులు ఏమంటున్నారు? మొదలైండేదే 0 వడ్డీ మేము కూడా ఇస్తున్నాము అని అన్నారు అధ్యక్ష. అన్నప్పుడు మనమేమన్నాము? లేదు అని అన్నాము. ఇప్పుడు 0 వడ్డీ అనేది ఉన్న పథకాలలో చాలా ముఖ్యమైన పథకమైనప్పుడు వాళ్ళకి తెలిసి ఉండాలి కదా అధ్యక్ష. ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళకి తెలిసి ఉండాలి ఇస్తున్నామా లేదా అని. ఒక్కసారన్న గౌరవ ప్రతిపక్ష నాయకులు వెరిఫై చేసుకొని లేదమ్మా తప్పు అని చెప్పింటే అయిపోయేది అధ్యక్ష. మళ్ళీ ఇంకో స్లిప్ తెచ్చిరి. లేదు అంటే మళ్ళీ ఇంకో స్లిప్ తెచ్చి మళ్ళీ రెండోసారి ఇచ్చినాము అంటారు. లేదు రికార్డ్ స్టెప్ ఏంటి అని మనం అంటున్నాము. అప్పుడైనా కానీ గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇది తప్పు లేదు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఉన్న పథకాలలో చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ పథకం 0 వడ్డీ. ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళకి తెలిసి ఉంటుంది అధ్యక్ష, గుర్తుంటుంది ఇచ్చినామా లేదా అనేది. ఇంత డిస్కషన్ కూడా అవసరం లేదు వాస్తవానికి. అది చేయకుండా మొదటిసారి ఏమో చెక్ చేయలేదు, రెండోసారి స్లిప్ తెస్తే అది తప్పు అని అనలేదు. ఇది సాగుతోంది. ఇంత లోపల 144 సెక్షన్ అంటారు. 144 సెక్షన్ ఎక్కడ లేదు అధ్యక్ష.
హడావుడిన హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటే ఇక్కడ వచ్చినాం కదా అధ్యక్ష. కాబట్టి అందరం ఎక్కడంటే అక్కడ ఇండ్లు కట్టుకున్నాం. సందులు సన్నగా ఉన్నాయి అధ్యక్ష, అంతే. రోడ్లు సన్నగా ఉన్నాయి. ఇక్కడ సన్నగా ఉండడం వలన ఎక్కువ జనం ఎక్కడన్నా వచ్చినట్లయితే వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసేదానికి ట్రాఫిక్ ఇబ్బంది అయింది తప్ప వేరేం జరగడం లేదు అధ్యక్ష. దానికి 144 సెక్షన్ అని చెప్పాల్సిన అవసరం అసలు లేదే లేదు అధ్యక్ష. ఇది క్లియర్ గా వాళ్ళు ఇంత ఆవేశపడాల్సిన అవసరం లేదు, ఇంత ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. ప్యూర్లీ రికార్డ్ చెక్ చేసుకుంటే వాళ్ళకే తెలిసిపోతుంది అధ్యక్ష ఏమని. 2014 తర్వాత 2019 వరకు వాళ్ళు 0 వడ్డీ ఇవ్వలేదని ఒప్పుకుంటే సరిపోతుంది. కానీ దాని మీద ఊరికి ఆర్గ్యుమెంట్ చేసి సభా సమయం వృధా అవుతుంది అధ్యక్ష. మాట్లాడండి, రామారెడ్డి గారు మాట్లాడండి. ఇదే పని ఫైనాన్స్ మినిస్టర్ గారు రికార్డు వెరిఫై చేసుకోమంటారు. రికార్డు మీరు వెరిఫై చేసి చెప్పన్నాం. మా పాలసీలు మేము చేసాం, మీ పాలసీలు మీరు చేస్తే చేయండి. మీరు కూర్చోండి, చంద్రబాబు నాయుడు గారు కూర్చోండి ప్లీజ్. ఇవ్వలేదు చెప్పండి. మా దగ్గర రికార్డు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చి మనం చెప్తాం ఏం చేసామని. కూర్చోండి, సత్యనారాయణ గారు చెప్పండి. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడు ఎందుకు ఉత్సాహం కోల్పోతున్నారో అర్థం అవట్లేదు. ఆయన ఎందుకు అంత అసహనంతో ఉన్నారో అర్థం అవట్లేదు. ఆయన చెప్తున్నాను నేను ఒక్క నిమిషం ఆగండి చెప్తాను అధ్యక్ష. ఉదయం మాట్లాడినప్పుడు రికార్డు చూడండి అధ్యక్ష. ఉదయం మాట్లాడుతున్నప్పుడు సభానాయకుని పట్టుకొని ఉదయం మాట్లాడుతూ ఏం మాట్లాడు తెలిసింది ఆయన ఇలాంటి ఏ గౌరవం చెప్తాం. మీకంటే గౌరవం తీసుకునే వాళ్ళు లేరు. అందరూ గౌరవిస్తున్నారు. ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఆయన కంటే గౌరవం తీసుకునే వాళ్ళు, ఆ చరిత్ర లేని వాళ్ళు, చరిత్ర హీరోలు మీ కాదు. ఆయన చరిత్ర మా అందరికి తెలుసు, మా చరిత్ర ఆయనకు తెలుసు. చరిత్ర చెప్పుకోవాల్సి వస్తే చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఉదయం మాట్లాడు ప్రతిపక్షాలు ఏం మాట్లాడండి సభానాయకుని పట్టుకొని నీ వయసు నీ అనుభవం నా అంత వయసు లేదు అన్నాడు. సభానాయకుని పట్టుకొని మాట్లాడండి. అదేనండి సాంప్రదాయం, అదేనే మీ తోడు హోందాతనం, అదే మీ తోడుకి సంస్కారం, ఇదే 40 సంవత్సరాలు మీకు ఇండస్ట్రీ. మరి ముఖ్యమంత్రి గారు వచ్చి రికార్డు చూసి చెప్పకపోతే మీరు వచ్చి కలబెల్లి మాటలు లేదు అబద్ధాలు సత్యతరాలు మాట్లాడుకొని చెప్పాల్సి వస్తుంది. ఏదైనా సరే ఉన్నదే మాట్లాడతారు. ఏదైతే రికార్డుల ప్రకారం ఉన్నదో, ఏదైతే అధికారులు చెప్పిన విషయాలు ఉన్నాయో, లేకపోతే తెలుసుకున్న విషయాలు వాటిని మాట్లాడతారు. కాదు లేని పని మాట్లాడుతూ చూస్తున్నాను. ఎందుకు మాట్లాడతారు? ఇందా నుంచి చూస్తున్నాం పక్కన కూర్చొని. అర్థం అవట్లేదు. మేము 10 సంవత్సరాలు మంత్రిగా చేస్తాం, ఒకసారి పార్లమెంట్ సభ్యులుగా చేసి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం. ఈ సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళది. మీ అంత సంస్కారహీనులు ఎవరో ఇక్కడ కాదు. మీకంటే ఎక్కువ సంస్కారం తెలిసిన వాళ్ళు. దయచేసి సహనంతో ప్రవర్తించండి, సహనంతో చేయండి. గత 5 సంవత్సరాలు జరిగిన సాంప్రదాయాలు చూసుకుంటే దానికంటే 100 రెట్లు ఇవాళ దాన్ని తీసుకుంటే మీరు ఏదైనా సరే మీరు ప్రతిపక్ష నాయకుడికి వచ్చి ఈ మాత్రం గౌరవం ఇచ్చారండి. మీరు ఏమాత్రం ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ఎంతమంది వచ్చి మాట్లాడారండి? ఇవాళ ఎంత మీకు గౌరవం ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకుని మీ ఆత్మ పరిశీలన చేసుకుని మీరు. కానీ ఇది మాత్రం అధ్యక్ష ఎవరైనా సరే సభా సాంప్రదాయాలకు కానీ అనుగుణంగా లేకపోయినప్పుడు మాత్రం మీరు కఠినంగా ఉండాలి అధ్యక్ష. ఎందుకు ఉదయం ఏం మాట్లాడుతుంటే ఏం మాట్లాడావు ఎప్పుడైనా అనొచ్చా? నీ అనుభవం ఏంటి? నీ వయసు ఏంటి అడిగారు. ఎవరండి ఈయన కూడా హక్కేటండి. ఈయన కొన్ని హక్కేని ప్రజలు గౌరవించారు. ప్రజలు వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. వయసుతో కాకుండా ఆయన అనుభవానికి, ఆయన తాలూకా ఉన్న ఆయన దేశకి, ఆయన దేశం ప్రయత్నానికి వచ్చి వాళ్ళు వచ్చి ఆయనకి వచ్చి ముఖ్యమంత్రి చేశారు. మీరు చేశారు. మీరు 40 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీకు వచ్చి అవకాశం ఇస్తే ఈ పుట్టిన ఆంధ్రప్రదేశ్ వచ్చి తీసుకెళ్లి సక్సెస్ చేసి అన్నిటితో కూరుకుపోయి ఒక్కొక్క కార్యక్రమాలు లేక అన్నమో రామచంద్ర అంటూ ఇవాళ బొమ్మనాయుడు చెప్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ఇవాళ కరువుతో తాగడానికి నీళ్ళు లేక ఫాల్టర్ లేక ఇవాళ ఉండడానికి పరిస్థితులు ఎవరు తీసుకొచ్చారండి? మీరు కాదు, మీ ప్రభుత్వం కాదా, మీ అసత్వమైన పరిపాలన కాదా ఇవాళ చేస్తుంది? మళ్ళీ ఏకంగా ముఖం పెట్టుకుని మీరు మాట్లాడతారండి ఇక్కడ వచ్చి. దయచేసి సమయం పాటించి ఆలోచన చేస్తే మీకు మంచిది, మాకు మంచిది. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, 5 మంది ప్రజలు చూస్తున్నారు. ఇవాళ దాంట్లో కూడా దయచేసి ఈ ప్రభుత్వాన్ని గురించి సమర్థించండి. ఇంకా దిగజారిపోయిన పరిస్థితి తేవద్దని మీ ద్వారా చెప్తున్నాం. అందరూ గౌరవంగా పెట్టుకుంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోమని చెప్పి ముందు ఆయనకి ఎత్తమని చెప్తున్నాం అధ్యక్ష. రైట్, స్టాప్. పేరెంట్స్ మ్యాటర్ మీరు మాట్లాడండి. రామానాయుడు గారు మాట్లాడండి.
మీరు ఆగండి, లెట్ హిమ్ కంప్లీట్. లీడర్ ఆఫ్ ది హౌస్. అధ్యక్ష, క్రాప్ లోన్స్ మీద 0% ఇంట్రెస్ట్ అంటే అసలు వడ్డీ ఎంత తెలుసా అధ్యక్ష? ఇలా ఫస్ట్ అది తెలియాలి అధ్యక్ష. ఎందుకనంటే ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఎందుకనంటే ఊరికే మనము మాట్లాడడము దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఫస్ట్ ఎంత 0%కి మనం నిజంగా కట్టాలంటే రైతులకు మనం ఎంత ఇస్తే అది 0% అవుతుందనేది. సెంట్రల్ గవర్నమెంట్ గివ్స్ ఇట్ 7%. దే గివ్ 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. బ్యాలెన్స్ మనం 4% మనం కట్టాలి. లాస్ట్ ఇయర్ అధ్యక్ష 1/4/2018 నుంచి 31/3/2019. సింపుల్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, 76,721 crores అంటే 76,721 కోట్ల రూపాయలు క్రాప్ లోన్స్ కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 కు సంబంధించి. 76,721 కోట్ల మీద అధ్యక్ష ఇంటూ 4% రాష్ట్ర ప్రభుత్వం 0%కు రైతుల తరపున క్యాలిక్యులేట్ చేస్తే అధ్యక్ష 76,400 3,068 కోట్ల అధ్యక్ష. అంటే రైతుల తరపున రైతులకు 0 వడ్డీ అనేది ప్రభుత్వం అనేది చిత్తశుద్ధితో అమలు చేయాలి అని అంటే 2018-19కి సంబంధించిన లెక్కల ప్రకారమే ఎంత వ్యవసాయ రుణాలు ఎంత క్రాప్ లోన్స్ ఇచ్చినారు అని అంటే 76,721 కోటి. ఈ 76,721 కోటి రూపాయలు ఇంటూ 4% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 0 వడ్డీ అన్నది రైతులకు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. ఈ 0 వడ్డీ అనేది రైతులకు అందుబాటులోకి రావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం 3,068 కోట్ల రూపాయలు 3,068 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ క్రాప్ లోన్స్ అన్ని కూడా ఇంత డబ్బులు ఇస్తే తప్ప నుంచి రైతులకు 0 వడ్డీ అన్నది అందుబాటులోకి రాదు అధ్యక్ష. అటువంటిది వీళ్ళు ఏ రోజు చేయలేదు అధ్యక్ష. ఈ 2014 కానీ 15 కానీ 16 కానీ 17 కానీ బడ్జెట్లో ఏమో ప్రతిసారి మేము చూపిస్తాం. బడ్జెట్లో ఏమో కేటాయింపుల కింద 172 కోట్లు చూపిస్తారు. అదే స్టాండర్డ్ ఫిగర్ కింద 172 2014-15, 172 మళ్ళీ 15-16, 172 మళ్ళీ 16-17, మళ్ళీ 172 మళ్ళీ 17-18, మళ్ళీ 172 18-19. ఎప్పుడు చూసినా 172 కనిపిస్తాయి కేటాయింపుల్లో మాత్రం. ఖర్చు చూస్తే 0. ఇది రిపీటెడ్ గా అధ్యక్ష. దిస్ ఇస్ బీన్ రిపీటెడ్లీ హ్యాపెనింగ్ సో మచ్ సో రిపీటెడ్లీ ఇది జరుగుతూ ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఇది కట్టడం లేదు అని చెప్పి పథకాన్ని రద్దు చేశారు అని చెప్పి ప్రతి సందర్భంలోనూ మేము చెప్పడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి ఇది వాస్తవాలు ఇదైనప్పుడు 3,068 కోట్ల అధ్యక్ష సంవత్సరానికి ఉట్టి వడ్డీల రూపంలోనే రైతులు కట్టాల్సిన పరిస్థితి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఈ 3,068 కోట్ల యావరేజ్ కింద 5 years కు లెక్కలు తీసుకుంటే అధ్యక్ష, దట్ మీన్స్ 2017-18కి అయితే 65,000 కోట్ల అధ్యక్ష, 2,600 కోట్ల అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం తరపున కట్టాల్సిన అమౌంట్. అంటే 2,600 కోట్లు 3,068 కోట్లు ఇంత సొమ్ము అధ్యక్ష ఏ రోజు వాళ్ళు కట్టల. కేవలం అధ్యక్ష వడ్డీ డబ్బులే లెక్కేస్తే అధ్యక్ష 3,000 కోట్ల రూపాయలు ఇంటూ 5 ఏళ్ళు లెక్కేసుకుంటే అదే 15,000 కోట్లు. మన అదే 15,000 కోట్లు అయితే ఈయన రుణమాఫీ పేరుతో ఈయన ఇచ్చింది ఏంది అధ్యక్ష? దానంతా రైతుల దగ్గర నుంచి ఇది క్యాన్సిల్ చేసి రైతుల దగ్గర నుంచి ఈ పథకాన్ని రద్దు చేసి అదే దాన్నే ఒక బిల్టప్ ఇచ్చి ఒక పేరు పెట్టి దానికి రైతు రుణమాఫీ అని చెప్పి ఒక పథకాన్ని పెట్టడం ఇది ఎంత మటుకు ధర్మం? ఇది మోసంగా అనిపించడం లేదా? ఇంతటి దారుణమైన అబద్ధాలు ఇంతటి దారుణమైన మోసాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మాదిరిగా వ్యవహరించింది కాబట్టే ఇక్కడ ఉండాల్సిన ఈ మనిషి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి అక్కడికి పోయినాడు అధ్యక్ష. ఇది వాస్తవం. అట్లాంటిది ఒక ప్రభుత్వంగా ఈ సంవత్సరం రైతుల బాగోగుల కోసం అని చెప్పి మేము ఏకంగా 3,000 కోట్ల రూపాయల కమిట్మెంట్ మేము తీసుకుంటా ఉన్నాము అని చెప్పి మేము ప్రభుత్వంగా మేము చెప్తే దాన్ని హర్షించాల్సింది పోయి
దానికి రైతుల తరపున కంగ్రాచులేట్ చేయాల్సింది పోయి వాళ్ళు చేయలేదు కాబట్టి ఇంకో ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి దానికి ఒక కొత్త పథకం పేరు పెట్టి దాన్ని వైఎస్ఆర్ అని చెప్పి ఒక పథకం కింద పేరు పెట్టి 0 వడ్డీ అని ఒక పథకం కింద పేరు పెడితే దాన్ని ఏదో వీళ్ళు చేయకపోగా చేసిన దానికి మళ్ళీ దానికి వక్రీకరిస్తూ దాని మీద మళ్ళీ రకరకాలుగా దాని మీద కమెంట్లు చేస్తూ ఉంటే నిజంగా ఇది తగునేనా అనేది వాళ్ళంతకు వాళ్ళ మనస్సాక్షిని అడగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రామనాయుడు గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. ఏంటి సార్ ఏంటి కంప్లీట్ చేస్తారు సార్? అసలు స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడింది ఎవరు? చేయాలి ప్లీజ్. లాట్ మోర్ టైం. ఎక్కడ టైం సార్? ఏం మాట్లాడాం సార్? మాట్లాడండి. 2 నిమిషాలు మాట్లాడితే మాట్లాడండి. ఇప్పుడు ఇది మీకు ఇచ్చిన టైం ని మీరు పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోండి. పర్ఫెక్ట్ గానే ఉపయోగిస్తాం. మాట్లాడండి. మాట్లాడమంటున్నారు. ఈవేళ ఏదైతే స్పీకర్ సార్ దయవుంచి ఓపిక అయినారు సభ్యులు. ఇది కరువు మీద చర్చ జరుగుతోంది. ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్న రైతులు, దాని మీద దయనీయమైన పరిస్థితుల్లో రైతాంగం ఉన్నారు. దాని గురించి వీళ్ళ చర్చను మాట్లాడుతూ ఉన్నాం. సభ సహకరించాలి. నేను ఫైనల్ గా సార్ సభను పక్కదో పట్టించొద్దు. ఫైనల్ గా నేను ఒక విషయాన్ని చెప్పి నేను నా యొక్క సబ్జెక్ట్ లోకి వెళ్తాను. ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి 0% ఏదైతే ఉందో 2014 నుంచి 2017 వరకు ఇంట్రెస్ట్ క్లియర్ చేస్తాం. ఒకవేళ మీరు క్లియర్ చేయలేదంటున్నారు కాబట్టి మీరు రికార్డులు తీయండి, నేను కూడా వస్తాను, రికార్డులు చూపించండి, అప్పుడు మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటా. దీనికి ఇంత వాగ్వాదం చేసి గంటల తరబడి సభను పక్కదో పట్టించి ఏదైతే కరువుని చర్చించకుండా చేయడానికి అవకాశం ఉంది. సబ్జెక్టు మేము విమర్శించాలా? మేము చెప్పిందల్లా కంటిన్యూ అన్నాం. అంటే దయ ఉంచి అర్థం చేసుకోమని కోరుతూ సార్ ఈవేళ ఏదైతే ఈ రోజు మేము ఒకటే చెప్తూ ఉన్నాం. ఈవేళ కరువు విలయతాండం చేస్తూ ఉంది. పర్టికులర్ గా ఏదైతే విత్తనాల కోసం రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఉంది, ప్రాణాలు సైతం పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తూ ఉంటే గత 10 సంవత్సరాల క్రితం రైతుల పరిస్థితి ఎట్లా ఉండేదో ఈ రోజు అటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజు మేము చూసాం 10 సంవత్సరాల క్రితం ఒక ప్యాకెట్ విత్తనం కావాలన్నా, ఒక ఎరువు బస్తా కావాలన్నా పిల్లలు, పెద్దలు, మహిళలు రోజుల తరబడి క్యూలో నిలబడినటువంటి పరిస్థితి. ఒక లాఠీ దెబ్బ తింటే ఒక ఎరువు బస్తా ఇచ్చేవారు 10 సంవత్సరాల క్రితం. మళ్ళీ తిరిగి అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తుంది. ఒక లాఠీ దెబ్బ తింటేనే ఒక విత్తనం ప్యాకెట్ వచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దయవుంచి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సరిచేయమని, పూర్వపు 10 సంవత్సరాల క్రితం పరిస్థితి ఈ రోజు మళ్ళీ తీసుకురావద్దని, పోలీసులు లాఠీ దెబ్బలతోటో పోలీస్ స్టేషన్లో విత్తనాలు, ఎరువులు పంచేటువంటి పరిస్థితి, దుస్థితి తీసుకురావద్దని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం అధ్యక్ష. మరి అంతేకాదు, మరి ఈవేళ ఏదైతే మరి వేరుశనగ విత్తనాలు ఉన్నాయి, జూలై 15వ తేదీలోపు కనుక వేరుశనగ విత్తనాలు వేయకపోతే మరి పదును పోయి దిగుబడి కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకు ఈ ప్రభుత్వం వేరుశనగ ప్లేస్ లో వేరే ఆల్టర్నేటివ్ గా ఏ పంటలు, మీరు ఆముదాలు ఇస్తారా, ఉలవలు ఇస్తారా, ఏ పంటలు వేయాలి, ఏ పంటలు ఏ రకమైన దిగుబడులు ఇస్తాయనేటువంటి మరి వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు కనీసం కసరత్తు చేయకపోవడం, ప్రత్యామ్నాయం రైతులకు చూపించినటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష. మరి అంతేకాదు, మరి ఈ రోజు ఏదైతే మరి ఈ యొక్క విత్తనాలు అడిగితే మరి గౌరవ మంత్రివర్యులు ఈ ప్రభుత్వం విత్తనాలంటే ఉప్మా, ఇడ్లీ చేసినట్లు కాదనేటువంటి మాట్లాడేటువంటి ప్రభుత్వం ఈ రోజే చూసాం అధ్యక్ష. మరి ఈ ధోరణి మంచిది కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఏదైతే ఈ రోజు రైతాంగం తరపున ఒకటి అడుగుతూ ఉన్నాం, ఈవేళ సమస్యల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి మరి ఈ చర్యలు తీసుకునేటువంటి మీ ప్రభుత్వం ఈవేళ విత్తనాల కోసం మరి 380 కోట్లు ఇవ్వడానికి మరి ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం మరి వేల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చారు, ఎట్లా నెరవేరుస్తారని చెప్పి వేళ ప్రజల్లో, రైతుల్లో కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈ ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. మరి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ రోజు వర్షాలు పడవకపోతేనే మరి రైతులకు విత్తనాలు అందించలేకపోయారు. నిజంగా పుష్కలంగా వర్షాలు పడి సకాలంలో వర్షాలు పడితే మరి ఈ యొక్క రైతాంగం పరిస్థితి ఏంటో, మరి ఈ ప్రభుత్వ పరిస్థితి ఏంటో ఆ దేవుడికే తెలిసేటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అంతేకాదు, ఈరోజు ఏదైతే మరి ఈవేళ మా గోదావరి జిల్లాలు ఉన్నాయి, మరి పచ్చని జిల్లాలు గోదావరి జిల్లాలంటే మరి అటువంటి గోదావరి జిల్లాలలో కూడా ఒక పక్క గోదావరిలోంచి ఎర్ర నీరు, వరద నీరు సముద్రంలోకి పోతూ ఉంటే
ఈవేళ గోదావరి జిల్లాలో కూడా కాలువల్లో నీటి మట్టం లేక కనీసం ఆకుమళ్ళు ఈవేళ జూలై 11వ తేదీ వస్తే కనీసం గోదావరి జిల్లాలో ఆకుమళ్ళు వేసుకోలేనటువంటి దుస్థితి కూడా ఉంది అంటే ఈవేళ ఈ ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేదు, ఒక ముందు చూపు లేకపోవడం వల్లే గోదావరిలో సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి కానీ చాలల్లోకి మాత్రం నీరు రానిటువంటి పరిస్థితి. మరి దయవుంచి గౌరవ ముఖ్యమంత్రి వారిని దాని మీద దృష్టి పెట్టి మీ యొక్క ఎమ్మెల్యేలని మంత్రుల్ని క్షేత్రస్థాయిలకు పంపిస్తా ఉన్నారు. ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యని క్లియర్ చేయండి. ఇవాళ చెప్పారు మేము ₹1 కోటి ఇస్తాం ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ. నేను అడుగుతూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని ₹1 కోటి ఇవ్వడం కాదు, ఇవాళ గొంతు ఎండిపోతుంది. గొంతు ఎండిపోతున్నటువంటి రైతుకు బుక్కుడి నీళ్లు ఇయ్యారు కానీ ₹2,000 నోటేస్తే అతని దాహం తీరదు అధ్యక్ష. అందుచేత ఈవేళ ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించి ఏదైతే రైతులకు సంబంధించినటువంటి విషయాల మీద దృష్టి పెట్టమని మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. మరి అంతేకాదు ఏదైతే వద్ద చెప్పాను ప్రతిదాన్ని కూడా అడిగా సార్ సార్ టైం ఇవ్వాలి అడిగా సార్ మీరు ఒకసారి టైం ఇవ్వాలి. ఇందాన్ని చూస్తాను నేను. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రి లాగా జగన్మోహన్ గారు బెదిరిస్తున్నాడు. ఆయన ₹1 ఇస్తారంటే ఏంటంటే ఆయనకి ముఖ్యమంత్రి ఏమంటాడు, ఆయన ₹1 ఇస్తారంటే ₹1 హేళన చేస్తారు. కావాలొద్దా చెప్పండి కావాలొద్దా చెప్పండి సార్, కావాలా వద్దా చెప్పండి. నాకు అర్థం కాదా సార్, అధికార పక్షం అనుకున్న వాళ్ళు ఇంకా కూర్చోండి మాట్లాడండి రామన్ సార్. స్పీకర్ సార్ ఈవేళ నేను అడిగింది ఈవేళ రైతులు గొంతెండిపోతూ ఉంది, వాళ్ళు బుక్కుడు నీళ్లు పోయాలి అనేటువంటి విషయాన్ని చెప్తే గౌరవ మంత్రి వర్యులు మరి ఎందుకు ఆయన అట్లా అడ్డుతోలుతున్నారు? నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఏదైతే ఈవేళ నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పడం మాని ఈవేళ గోదావరి జిల్లాలో ఆకుమళ్ళు వేసుకోలేనటువంటి పరిస్థితి జూన్ 1వ తేదీన సార్ జూన్ 1వ తేదీన నీరిస్తే ఇప్పటి వరకు జూన్ 1వ తేదీని నీరిస్తే ఈవేళ 15వ తేదీ వస్తున్నా కూడా ఆకుమళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అనేది దయ ఉంచి సమాధానం చెప్తే సంతోషిస్తాం. మరి అంతేకాదు మరి ఈవేళ ఏదైతే రైతులకు సంబంధించినటువంటి రబీ ధాన్యం ఉంది, మరి దాన్ని 2 నెలలు అయింది ఈవేళ ధాన్యం పట్టుబడి పట్టే రైతులు. మరి ఈవేళ 2 నెలలైనా కూడా ఈవేళ ధాన్యం బకాయిలు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రైతులు మొన్న తెచ్చినటువంటి రబీ పంట అప్పులు వడ్డీలు కట్టలేక రేపు రాబోయేటువంటి ఖరీఫ్ పంటకి మరి పెట్టుబడులు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సార్ అవకాశం ఒక 5 మినిట్స్ ఇప్పుడు నేను వాయిదా తీర్మానం పెట్టాం మేము. వాయిదా తీర్మానం పెట్టి నేను అడుగుతూ ఉన్నా విమర్శించట్లా. నేను 5 నిమిషాలు రికార్డులు తీయండి. నేను 5 నిమిషాలు మాట్లాడితే మీరు 50 నిమిషాలు మాట్లాడారు. రికార్డులు తీయండి. నేను 5 నిమిషాలు నేను కంక్లూడ్ చేస్తా. నేను వాయిదా తీర్మానం తీసుకొచ్చాము ఈరోజు. నేను ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు రైతులు పడుతున్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నా. ఈవేళ ఏదైతే ధాన్యం బకాయిలు, ఎందుకంటే ఈవేళ మేము ఈ ఊళ్ళల్లోకి వెళ్తూ ఉంటే రైతులు ఎంటబడుతూ ఉన్నారు. ఈవేళ 2 నెలలు అయింది, ధాన్యం బకాయిలు చెల్లించలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఈవేళ ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి గారు మీరు వైండింగ్ చేయట్లేదు. మీరు చాలా టైం ఇచ్చాం, మీరు ఎక్కడ ఇచ్చారా టైం చూడు. దేర్ ఈజ్ టైం కాదండి. ప్లీజ్ మీరు కావలసినంత టైం ఇవ్వలేము సార్. స్పీకర్ గారు మీరు కావలసినంత టైం ఇవ్వలేము. ఇచ్చిన టైంని మీరు వినియోగించుకోవాలి. మీరు కావలసినంత టైం ఇవ్వలేమండి, మీరు ఇచ్చిన టైంని వినియోగించుకోవాలి. శ్రీకాంత్ రెడ్డి గారు సంజయ్ గారు కృతజ్ఞతలు. నిన్న బిఎస్సి మీటింగ్ లో చెప్పాను మీకు. హౌ లాంగ్ యూ విల్ బి డ్రాగింగ్ లైక్ దిస్? సార్ ఒక్క నిమిషం, అందరూ మాట్లాడాలంటున్నారు. కూర్చోండి. సభ్యులతో మాట్లాడతామంటున్నారు. ఎవరు మాట్లాడారు? సభ్యులు ఎవరు మాట్లాడాలా? వాదోపవాదాలతోనే సభ టైం ముగిసిపోయింది.
సార్ స్పీకర్ గారు లెట్ మీ కంప్లీట్ సార్. ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సార్, కరువు ప్రాంతం నుంచి వచ్చాను, అక్కడ కరువు పరిస్థితులు కల్లారా చూశాను. కానీ సార్ అక్కడ ప్రజలకు, రైతులకు నిరుత్సాహంగా ఉండకుండా ఆ రైతులు కూడా కొద్ది గొప్ప కరువును వాళ్ళకి ఏదో రకంగా ధైర్యం ఇవ్వాలా అని చెప్పి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు మీరు వైండింగ్ చేయండి 10 minutes మన గంట పడుతుందా? కరెక్ట్ అది హౌస్ ఈ విధంగా మనం గ్రాప్ చేయడం కరెక్ట్ కాదు. చాలా మంది సభ్యులు ఉన్నారు. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎవరన్నా మధ్యలో ఎవరీ వుడ్ లైక్ టు పార్టిసిపేట్. ప్రారంభించిన తర్వాత వెరీ సారీ అచ్చెన్నాయుడు, ఐఎమ్ వెరీ సారీ. మాట్లాడండి. సార్, కరువు పైన చర్చిద్దాము, ప్రజలకు అండగా ఉందాము, తోడుగా ఉందాము అనే ఉద్దేశంతో మీరు ఉపయోగించుకోలేకపోతే ప్రభుత్వం వేరే ప్రయారిటీస్ ఉన్నా కూడా కరువు పైన మొదటి ప్రాధాన్యత ఇద్దాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే కరెక్ట్ సంతోషించాల్సింది పోయి ఈ రోజు టాపిక్ వచ్చి విపరీతమైన డైవర్షన్స్, ఎదురుదాడులతో మొదలుపెట్టారు. సార్ ఒకటే అంటున్నాను సార్, ఇప్పుడు మనం చేయాల్సింది హౌస్ నుంచి మెసేజ్ రైతులకు ధైర్యం కల్పించే పరిస్థితి సార్. మళ్ళీ ఇస్తారు, కూర్చోండి మాట్లాడు. ధైర్యం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు నిజంగా సార్ మన క్షేత్రస్థాయిలో 2 రోజులు తిరిగాను సార్. నియోజకవర్గంలో ఎండిపోతున్నటువంటి మామిడి తోటలు, త్రాగునీటి ఇబ్బందులు ఇవన్నీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంత డెఫిసిట్ వచ్చింది సార్, ఏం చేద్దాము అని అంటే వెంటనే సార్ అక్కడ మామిడి తోటలు ఎండిపోతున్నట్టు నా దృష్టికి వచ్చింది. వాళ్ళకి 500 రూపాయలు ఇస్తున్నాం ట్యాంకర్కు, కొద్దిగా డబ్బులు పెంచాలని ఆదుకుందాము అన్నటువంటి మాట ఆయన చెప్పడం చాలా చల్లదనాన్ని ఇచ్చింది సార్. అదే రకంగా ఈరోజు హౌస్ లో తను మాట్లాడుతూ వడ్డీ లేని రుణాల గురించి కానీ, రైతులు వేసుకోవడానికి బోర్ల గురించి కానీ, హార్టికల్చరల్ రైతులకు, మిగిలిన రైతులకు, ఆక్వా రైతులకు కానీ ఇలాగ అన్ని రకాల క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కానీ, రైతులు ధైర్యంగా ఉండండి నేనున్నాను అని చెప్పినటువంటి భరోసా, అదే రకంగా అక్టోబర్ 15 నుంచి ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతున్నటువంటి రైతు భరోసా గురించి ఆయన చెప్పినప్పుడు కరువులో ఉన్నటువంటి ఆ రైతులకు కొంత ఉపశమనం కలిగింది సార్. అది సార్ నాయకుడు చేయాల్సినటువంటి పద్ధతి. ఏదో రకంగా నిరుత్సాహానికి గురి చేసి అవమానకరంగా చేసే పద్ధతులు వాళ్ళవి. సార్ రమారెడ్డి గారు కరువు గురించి మాట్లాడటం వినాలి సార్. ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన అంశాలను చర్చించుకోవాలి సార్. పదే టీవీ డిబేట్లను నేను చూస్తున్నాను. విత్తన కొరత చేశారు ఈ ప్రభుత్వం అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. మీ దృష్టిలో ఒకటి పెట్టాలనుకున్నాను సార్. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి జూన్ మాసానికి వాళ్ళు మిగిల్చిన వాళ్ళ యొక్క బాధ్యత సార్. ఈ సంవత్సరంలో వాళ్ళ బాధ్యత అయి ఉన్నారు. కేవలం 50,000 క్వింటాలు ఉన్నాయి. అచ్చెన్నాయుడు గారు మీరు నిజంగా మారాలండి. మీరు మాట్లాడండి సార్. వాళ్ళ బాధ్యత ఖరీఫ్ అయితే కేవలం 50,000 క్వింటాలు మాత్రం వాళ్ళు పెట్టారు సార్ స్టాకు. అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు రాత్రి మొదలు ఇతర రాష్ట్రాలతో మాట్లాడి బరోడాలో కానీ, ఎక్కడైనా మధ్యప్రదేశ్ లో కానీ ఎక్కడున్నాయో ఏమో వాళ్ళు చేసిన తప్పులకు రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రొక్యూర్మెంట్ చేశారు సార్. యాక్చువల్గా అయితే సార్ పోయిన సంవత్సరం వాళ్ళు చేసింది 2.81 క్వింటాలు మాత్రమే సార్. 2.81 లక్షల క్వింటాలు మాత్రమే చేశారు సార్ వాళ్ళు. తర్వాత సార్ ఈ సంవత్సరంలో రిక్వైర్మెంట్ వాళ్ళకంటే కూడా ఎక్కువ 3.91 క్వింటాలు పైన సప్లై చేయడం జరిగింది సార్. కొరత వచ్చింది సార్. కారణం ఏంటంటే గత సంవత్సరంలో పూర్తి కరువులో ఉన్నారు కాబట్టి సార్ వాళ్ళు విత్తన పంట కూడా సేకరించలేకపోయినారు సార్. రైతులు కొద్దిగా డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ పెరిగినా కూడా వెనకడుగు వేయకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి నిమిషం దాని గురించి ఫాలోఅప్ చేస్తూ ఈ రోజు పోయిన సంవత్సరం వాళ్ళు ఇచ్చిన దానికన్నా కూడా 1,00,000 క్వింటాల పైన ఎక్కువ ఇచ్చారు సార్. దాన్ని అభినందించాల్సింది పోయి తప్పు వాళ్ళు చేసి సార్ మొట్టమొదటి సార్ ఒక సింపుల్ క్వశ్చన్ సార్, విత్తనాలకు సంబంధించి ఎప్పుడు సార్ మొదలు పెట్టాల్సింది? ఇంతకుముందు మా ముఖ్యమంత్రి చాలా వివరంగా చెప్పారు సార్. నవంబర్లో ప్రాసెస్ స్టార్ట్ చేయాలి సార్. మార్చిలో అన్ని కూడా ఒక చోట పెట్టుకోవాలి సార్. ఏప్రిల్ ప్రాసెస్ చేసుకొని మేకి డిస్ట్రిబ్యూషన్ రెడీగా పెట్టుకోవాలి సార్. మే వరకు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్, చేయలేకపోయారు సార్.
ఈ రోజు రైతులకు ఇబ్బందులు గురి అవుతున్నారు, ఈ రోజు రైతులు ఇబ్బంది గురవుతున్నారంటే వాళ్ళకి క్షమాపణ చెప్పాలి సార్. రబీ గురించి ఈ రోజే మొదలు పెట్టారు సార్ మా ముఖ్యమంత్రి గారు. అలాగే చిత్తశుద్ధి ఉండాలి సార్. ప్రతి విషయాలలో రాజకీయ కోణంలో చూడడం కాదు సార్. ఇదే మెన్షన్ సార్, ఇంతకు ముందు స్క్రీన్ షాట్ కూడా చూపించాలి సార్. అధికారులు 394 కోట్ల పైన బకాయిలు ఉన్నాయి, అది చెల్లించకపోతే మేము సీడ్ సప్లై చేయలేమని చెప్పి లెటర్ రాస్తే కూడా దానికి సమాధానం లేదు సార్. ఈ కరువు పరిస్థితులు ఇంతగా సృష్టించి ఈ రోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారంటే కారకులు వాళ్ళు సార్. ఇంకొక మాట చెప్పారు సార్ రమణారెడ్డి గారు రాజకీయంగా మాట్లాడుతూ, జగన్ వచ్చారు వర్షాలు పడలేదు ఇంకా అన్నటువంటి మాట. ఒక్కటి చెప్పదలుచుకున్నాను సార్, గతంలో మా ఆరాధ్య దైవం రాజశేఖర గారు ఒకటి చెప్పారు సార్ 2009లో. అప్పుడు మహాకూటమిగా ఏర్పడి మీడియాలో అంతా మహాకూటమి వచ్చేస్తుంది అంటే భయపడే మేఘాలు వచ్చేటువంటి మేఘాలు ఎనికిపోయినాయి సార్. అప్పుడు తర్వాత మహాకూటమి అధికారులకు రాకపోవడంతో ఆ చైనా నుంచి మళ్ళీ ఎనికి వచ్చి స్లోగా పడ్డాయి సార్ వర్షాలు. ఇప్పుడు కూడా పసుపు కుంకం ఇచ్చేసాం, అందరూ మాకు ఓట్లేసేశారు. ఆంధ్రజ్యోతి ఇట్లాంటి ఈనాడు ఛానల్స్ అంతా తెలుగుదేశం వచ్చేసిందంటే వరదేవుడు భయపడ్డాడు, మళ్ళా వీళ్ళు వస్తున్నారేమో ఎలా అని చెప్పి ఆ మేఘాలు దూరంగా పోయినాయి సార్. దగ్గరలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనిషి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఆ మేఘాలు వస్తాయి సార్. స్లోగా వర్షాలు అయితే ఖచ్చితంగా పడతాయి సార్. వాళ్ళు ఉంటే మాత్రం ఎప్పుడు సార్ నేను అన్న మాట కాదు సార్. ఇదే ముఖ్యమంత్రి గారు 2019లో జనవరిలో ఇక్కడికి వచ్చారు సార్ కరువు బృందం. గత 5 సంవత్సరాల నుంచి కరువు అన్నటువంటి మాట చెప్పిన మాట వాస్తవమా కాదు చెప్పన్నాను సార్. ఈ 5 సంవత్సరాలు ఏం చర్యలు తీసుకున్నాడు సార్? ఈ రోజు ఎండిపోయిన చీని చెట్ల గురించి మాట్లాడుతున్నారు సార్, ఎండిపోయిన మాడి చెట్ల గురించి మాట్లాడుతున్నారు సార్. ఎవరు సార్ కారకులు? ఇదే అసెంబ్లీలో 2016లో కదిరి ఎమ్మెల్యే ఉన్నాడు, నీళ్ళు ఇచ్చేస్తానా. రాయచోటి ఎమ్మెల్యే ఉన్నాడు, నువ్వు అడ్డుపడిన నీళ్లు తోలేస్తాను కృష్ణా నీళ్ళు అన్నాడు సార్. ఒక్క ప్రాంతంలోనే సరిగా నీళ్ళు ఇచ్చాడా సార్? ఎవరు సార్ దీనికి బాధ్యత? రెయిన్ గన్లు పెట్టారు సార్, రెయిన్ గన్లు పెట్టేసి మా ప్రాంతానికి వచ్చారు సార్. రెయిన్ గన్లు చూసి కరువు భయపడాలంట సార్, కరువు పారిపోవాలంట సార్ రెయిన్ గన్లను చూసి. ఎక్కడైతే మీటింగ్ పెట్టి రెయిన్ గన్లు ఓపెన్ చేశాడో అదే పంట ఎండిపోయింది సార్, అదే పంట ఎండిపోయింది సార్. కనీసం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి ఈ పంటకు నేను ఇక్కడి నుంచి నీళ్ళు ఇచ్చాను, ఆ పంట ఏమైందనేటువంటి కనుక్కునే పరిస్థితిలో లేడు అని అంటే ఎంత ఇన్ప్రాక్టికల్ మనిషి ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఈయన ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగింది సార్ రైతులకు 5 సంవత్సరాలు? ఇటువంటివన్నీ వైఫల్యాలు కప్పు ఉంచి ఈ రోజు ఏదో చెప్తున్నారు సార్. విత్తన కొరత గురించి నిజంగా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మంచి మైండ్ పెట్టుకోండి. ఈ రోజు రైతుల గురించి ఎంత సుదీర్ఘంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశము ఎంత క్లారిటీగా చెప్పారు. మీరు నిజంగా చెప్తున్నా, మీరంతా కూడా దీన్ని రైతులకు భరోసా కల్పిద్దాం. ఈ రోజు ఈ పరిస్థితులు రావడానికి కారకులు మీరు, విత్తన కొరత రావడానికి కారకులు మీరు. మీరన్నీ తప్పులు చేసి ఎదురుదారి చేసే పరిస్థితులను తేవద్దండి. రాబో రబీకి ఇప్పటి నుంచి అప్రమత్తమై ఉండండి. రబీకి ఎక్కడ కొరత రానికండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడము ఇది ముందు చూపు సార్. ఇది మా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి విజన్, రైతులపై ఉన్నటువంటి ప్రేమ. మీలాగా కాదు, ఎంతసేపు ఎదురుదాడే. ఈ రోజు కరువు పైన చర్చ అడిగినారు, మంచి సూచనలు ఇస్తారు, మంచి సలహాలు ఇస్తారు, రైతులకు భరోసా కల్పించే మాటలు చెప్తారు అనుకుంటే న్యూస్ బులెటిన్ మా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టు న్యూస్ బులెటిన్ మాదిరి పేపర్లు పట్టుకొని 1 గంట మాట్లాడి ఒక్క చిన్నటువంటి పాయింట్ కూడా చెప్పలేకపోతున్నారు అని అంటే చాలా దురదృష్టకరం సార్. ఇది ఒక హుందామైనటువంటి హౌస్ సార్, ఇది చాలా హుందాగా వివరించాలి సార్, పద్ధతిగా వివరించాలి సార్, 10 మందికి నేర్పించాలి సార్. అటువంటి వ్యక్తి మాట మాట్లాడితే మీ అంత చూస్తా ఇట్లా తిరిగి సార్, మీరంతా మిమ్మల్ని చంపేస్తా ఇట్లా బెదిరించేటువంటి మాటలు ఏం సార్ ఇవన్నీ? ఇవన్నీ పద్ధతులు కాదు సార్. కొంచెం సంస్కారంగా ఉన్నటువంటి పద్ధతులు నేర్చుకోవాలి. ఈరోజు మీకు నిజంగా రైతుల పైన చిత్తశుద్ధి ఉంది, కరువు పైన మీకు చిత్తశుద్ధి ఉంటే రండి, అందరం కలిసి ఎదుర్కొందాం, రైతులకు భరోసాగా ఉందాం, రైతులకు మంచి చేద్దాం. అది వదిలేసేసి ఇష్టానుసారం మీ సొంతంగా రాజకీయానికి వాడుకోవడం ఎంతవరకు శ్రేయస్కరం? ఎన్నిసార్లు పని ఈరోజు బోర్వెల్స్ గురించి ఎన్ని కథనాలు చూస్తున్నాం సార్. 1 లక్ష రూపాయలు పంట కాపాడడం కోసం బోర్వెల్ వేసి ఆ అప్పు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు. అటువంటి వాళ్ళ కోసం నేనున్నాను, ఫ్రీగా బోర్లు ఇస్తానంటున్న మాట సార్. ఇట్లా భరోసా కలిగించాలి సార్, అదే సార్ పద్ధతి. ఈరోజు వ్యవసాయం అటువంటిది దండగా అన్నటువంటి పాట మీ మనసులో మాట అనేటువంటి పుస్తకంలో ఏదో రాశాడు సార్. నీకు వ్యవసాయం పైన ప్రేమ, అది మా ప్రయారిటీస్ వ్యవసాయం పైన దీనిపైన ఉంటాయి. గతంలో మా నాయకుడు చెప్పారు సార్ రాజశేఖర రెడ్డి గారు, బిల్ క్లింటన్ గారు వస్తే నీ ప్రయారిటీస్ ఏంది? హైటెక్ సిటీకి వెళ్తావు, పక్కన రామలింగరాజు గారిని అటువంటి కార్పొరేట్ పీపుల్ కూర్చోపెట్టుకుంటావు. అదే మా ప్రియతమ నాయకుడు ఏం చేశాడు సార్? బుష్ గారు వస్తే వ్యవసాయ యూనివర్సిటీ తీసుకెళ్లాడు సార్. తీసుకెళ్లి ఎవరిని పక్కన కూర్చోపెట్టుకున్నాడు సార్? డాక్టర్ మహిళలను పక్కన కూర్చోపెట్టుకున్నాడు సార్.
అది సార్ ఆ తండ్రికి ఆ బిడ్డకు ఉన్నటువంటి రైతులపై ఉన్నటువంటి ప్రేమ సార్ వాళ్ళకు. అందుకే సార్ రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి ఎందుకు ప్రజలు ఆశపడ్డారంటే సార్, రైతులంతా కూడా ఈయన రావాలి అంటే ఎందుకు కోరుకున్నారంటే రైతులకు వాళ్ళపైన ప్రేమ సార్. అది మేము చెప్పేటువంటి మాటలు కదా సార్, ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో వినిపించేటువంటి మాటలు అవి. నేను దయవుంచి కోరుతున్నాను సార్, మీరు నిజంగా ఇప్పటికి కూడా మాజీ ముఖ్యమంత్రి గారు లేచి ఇటువంటి మంచి సూచనలు ఏమన్నా ఇవ్వండి సార్, ఖచ్చితంగా స్వీకరిస్తాము, స్వీకరించడానికే ఉన్నాము. నిన్న బీఎస్సీ మీటింగ్ లో మేము అదే చెప్పాం. అలా కాకుండా తప్పుడు మాటలు మాట్లాడేసేసి ఇష్టానుసారంగా మాట్లాడటము సరైనటువంటి పద్ధతి కాదు సార్. విత్తనాల కొరతకు కూడా వాళ్ళే కారకులు. అయినా ప్రభుత్వంలో బాధ్యత మేము తీసుకొని వీలైనంత వరకు చేస్తున్నాం. కొన్ని చోట్ల కొరతలు వచ్చినాయి, అవి కూడా అధిగమిద్దాం అనుకున్నాం. ఈరోజు వ్యవసాయ మంత్రి గారు కూడా దానిపైన చాలా చక్కగా పనిచేశారు. దురదృష్టవశాత్తు ఈరోజు తన సోదరుడు మృతి చెందడం తాను లేకపోవడం మనందరికీ కూడా బాధాకరమైన అంశం. కానీ చాలా బాగా వర్క్ ముఖ్యమంత్రి గారితో కలిసి కంటిన్యూస్గా ప్రాసెస్లో చేస్తున్నారు సార్. రైతులకు ఖచ్చితంగా అండగా ఉంటాను సార్. ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా ఎండిపోయిన తోటలుగా కాదు సార్, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలి, కృష్ణా వాటిని ఎలా తీసుకురావాలి, గోదావరి వాటిని కృష్ణా ఎలా కలపాలి, వీటన్నిటిపైన బ్రహ్మాండమైనటువంటి వర్కౌట్ జరుగుతోంది. రైతుల కోసం అనునిత్యం ప్రయత్నం చేద్దాం. ఈ కరువును ఎదుర్కోవడానికి కలిసికట్టుగా రావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నాను సార్ మీ ద్వారా. అప్పలరాజు గారు. అధ్యక్ష, ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికల ముందు సోషల్ మీడియాలో ఒక అంశం చాలా బ్రహ్మాండంగా ట్రోల్ అయింది అధ్యక్ష. ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి రక్తం మరగదా అండి, బాధ ఉండదా అండి అనేటటువంటి రెండు విషయాలు చాలా బాగా ట్రోల్ చేశారు అధ్యక్ష. ఈ రోజు నేను దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను అధ్యక్ష. విధానాల గురించి చంద్రబాబు గారు ప్రశ్నిస్తే మరి ఆయన రక్తం మరగదండి, విధానాల గురించి ఆయన నిలదీసి అడిగితే మరి ఆయనకి బాధ ఉండదా అండి? అది ప్రత్యక్షంగా ఆయన అసహనాన్ని ఆ రకంగా వ్యక్తం చేస్తున్నారని మీ ద్వారా సభకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా సూటిగా మా ప్రభుత్వ విధానం ఇది, ఈ కరువు ప్రభావిత ఉన్నటువంటి ఈ సమయంలో రైతులు మేము ఈ విధంగా ఆదుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఏ దశలోనూ కూడా గత ప్రభుత్వ విధానాల్ని ఎత్తి చూపలేదు అధ్యక్ష. కానీ ప్రతిపక్ష సభ్యులు మాత్రం వాళ్ళే లేస్తున్నారు, వాళ్ళ విధానాలను ప్రశ్నించుకుంటున్నారు, వాళ్ళు సూప్లో పడిపోయేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు మనం సభలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారి మాటలు విన్న తర్వాత నాకు ఒక్కటి అనిపిస్తుంది అధ్యక్ష, గొప్ప నినాదాలు ఒకప్పుడు చూసాం, గొప్ప విధానాలు ఇప్పుడు చూస్తున్నాం అధ్యక్ష. గొప్ప నినాదాలు చేసినటువంటి వాళ్ళకి ఒక గొప్ప విధానాన్ని ఈరోజు సభ ముందు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది అధ్యక్ష. నిజంగా ఈ రోజు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఒకటి చేస్తుండేవారు అధ్యక్ష. అదేంటంటే విజయవాడ బెంచ్ సర్కిల్లో కానీ ఎంజీ రోడ్లో కానీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు చూసేవాళ్ళం అధ్యక్ష. ఆ ఫ్లెక్సీల్లో చంద్రబాబు గారు నాగలు పట్టుకొని ఎద్దుల బండి మీద నిలబడి కరువుపై జయమని ఒక పెద్ద నినాదంతో ఫ్లెక్సీలు చూసేవాళ్ళం అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం చాలా బాధ్యతగా అలాంటి దుబారా ఖర్చులన్నిటినీ కూడా అవాయిడ్ చేయడం కోసం ఎక్కడా కూడా ఎలాంటి హడావుడు లేకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి విధానాన్ని ప్రకటించింది అధ్యక్ష. ఈరోజు దాన్ని చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. ఈ యువ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి దార్శనికతను చూసి వాళ్ళు నేర్చుకోవాలి అధ్యక్ష. ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి కరువు పరిస్థితుల్లో 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఒకటి, వర్షాభావ పరిస్థితులు, అలాగే ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లు, ఆ తర్వాత రైతులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు, పరిహారాలు, బీమా, చివరిగా రైతులకు ఇవ్వాల్సినటువంటి మినిమం సపోర్టింగ్ ప్రైస్. దాని గురించి మనం ఈరోజు మాట్లాడితే అధ్యక్ష, ఈ వర్షాభావ పరిస్థితులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏ రకంగా నిర్లక్ష్యం చేశారో ఈరోజు ఈ సభా దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 2014 సంవత్సరంలో
238 మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించింది అధ్యక్ష గత ప్రభుత్వం. అలాగే 2015లో 359 మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించింది అధ్యక్ష. 2016లో 450 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటే 301 మండలాన్ని మాత్రమే ప్రకటించింది అధ్యక్ష. అదే 2017లో చూస్తే 241 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉంటే ఏ ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు అధ్యక్ష. మరి అదే 2018లో చూసుకుంటే 470 మండలాల్లో కరువు పరిస్థితులు ఉంటే 296 మండలానికే కరువు మండలాలుగా ప్రకటించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 2015-16 కానీ 2016-17 కానీ ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఒక చాలా దారుణమైన తప్పు చేసింది అధ్యక్ష. అక్టోబర్ 4-5 తేదీ కల్లా కరువు మండలాల్ని వాస్తవంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి అధ్యక్ష. కానీ 2015-16లో గత ప్రభుత్వం ఏం చేసిందంటే అక్టోబర్ 28వ తేదీన కరువు మండలాన్ని ప్రకటించింది అధ్యక్ష. ఆ తర్వాత నవంబర్లో తీవ్రమైనటువంటి వర్షాలు పడి వరదలు వచ్చిన తర్వాత మళ్ళీ నవంబర్ 20 తర్వాత కొత్తగా మండలాలను కుదించి మళ్ళీ కరువు మండలాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఏ ఒక్క సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు మండలానికి రావాల్సినటువంటి నిధుల్ని రప్పించుకోలేదు కదా. ఒక సంవత్సరం 1000 కోట్లు వస్తే అందులో కేవలం 800 కోట్లనే రైతుల కోసం ఇచ్చి రిమైనింగ్ 200 కోట్లని ఎటు మళ్లించారో కూడా 2017-18 సంవత్సరాల్లో ప్రజలకు తెలియజేయలేదు అధ్యక్ష. అలాగే 2018 సంవత్సరంలో వర్షపాతం అంటే కిందటి సంవత్సరం వర్షపాతం మనం ఒక్కసారి పరిశీలిస్తే అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఒక్క శ్రీకాకుళంలో తప్ప అధ్యక్ష. ఆ శ్రీకాకుళంలో కూడా మా జిల్లా అధ్యక్ష, మన జిల్లా అధ్యక్ష, మన కర్మకాలి తిత్లీ తుఫాన్ వచ్చి భారీ వరదలు వచ్చి భారీ వర్షాలు పడిపోయాయి తప్ప ఆ వర్షాలు కూడా ఏ రైతుకి ఉపయోగపడినటువంటి పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరువు మండలాల్లో ఉన్నటువంటి రైతుల కోసం ఏనాడు కూడా గత ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ టైంకి విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ పరిస్థితిని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సకాలంలో గుర్తించి ఈ 2018-19 సంవత్సరానికి గాను 2000 కోట్ల పైచలకు డబ్బుల్ని ఇన్పుట్ సబ్సిడీని ఇమీడియట్ గా రిలీజ్ చేయడానికి చర్యలు తీసుకోవడం అన్నటువంటిది చాలా గొప్ప విషయమని సభా దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, విత్తనాల కొరత గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా నాకు ఒక విషయం అనిపిస్తుంది అధ్యక్ష. నిన్న మీ బీఎస్సీ సమావేశంలో అచ్చెన్నాయుడు గారు కరువుపై మాట్లాడదామని మీకు ప్రపోజ్ చేశారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి. నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళకు ముందే తెలుసు అధ్యక్ష. బికాజ్ విత్తనాలను వాళ్ళు సేకరించలేదు, ధాన్యం రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వలేదు, కాబట్టి ఖచ్చితంగా విత్తనాల కొరత వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించవచ్చని వాళ్ళకు ముందే తెలుసు అధ్యక్ష. అందుకే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈరోజు కరువు పైన చర్చించడానికి ముందస్తుగా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు అధ్యక్ష. అయినప్పటికీ నవంబర్, డిసెంబర్, జనవరిలో చేయాల్సినటువంటి పని అప్పుడు ముఖ్యమంత్రి చేయలేదు. ధాన్యం రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇంచుమించుగా 980 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వలేదు. ధాన్యం సేకరణకి ఇవ్వాల్సినటువంటి 380 కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి దాన్ని రైతులకు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. సేకరణ సరిగ్గా జరగలేదు కాబట్టి ఈరోజు అక్కడక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నటువంటి మాటని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళే బాధ్యత తప్ప మమ్మల్ని బాధ్యత చేయాలనుకోవడం అది వాళ్ళ విచక్షణ జ్ఞానానికే వదిలేస్తున్నానని చెప్పి ఈ సభా సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ చక్కనైనటువంటి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాపు రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, మా కర్ణాటక బార్డర్లో ఉన్నాం అధ్యక్ష. మేము పక్కలో బళ్ళారిలో హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అక్కడ డొక్క కారు ఒకటి పెట్టుకొని ఉంటాడు అధ్యక్ష. డొక్క కారు పెట్టుకొని హాయిగా కాసుకొని కూర్చోంటాడు. గట్టిగా ఎవరైనా ఏడిస్తే ఎగిరిపడి లేస్తాడు. ఎందుకంటే శవం ఏమైనా వచ్చిందేమో ట్రాన్స్పోర్ట్ చేద్దాము అని చెప్పేసి ఆ డొక్క కారులో శవాన్ని మాత్రమే తీసుకొని పోతారు అధ్యక్ష. ఎదురు చూస్తుంటాడు ఎవడు సస్తాడా, కారులో తీసుకొని పోదామా, 4 వస్తువులు చేసుకుందామా అని.
అలాంటి ఎదురు చూపు చూస్తున్నారు అధ్యక్ష దుర్మార్గులు. రాయదుర్గంలో గత సంవత్సరం వినండి అధ్యక్ష, గత సంవత్సరం రాయదుర్గం నియోజకవర్గంలో 15,000 క్వింటాళ్ళు అధ్యక్ష. గత సంవత్సరం వినండి చెప్పేది వినాలా సార్? గత సంవత్సరం 15,000 క్వింటాళ్ళు వేరుశనగ ఇచ్చారు అధ్యక్ష. అప్పుడు అధ్యక్ష ఈ సంవత్సరం గత సంవత్సరం 15,000 క్వింటాలు ఇస్తే మాట్లాడదాం అధ్యక్ష మరి ఏంటన్నా పూర్తిగా వినండి మాట్లాడండి. గత సంవత్సరం అధ్యక్ష 15,000 క్వింటాలు అధ్యక్ష. ఈ సంవత్సరం 21,000 క్వింటాలు ఇచ్చారు అధ్యక్ష. పోయినసారి ఇచ్చిన 15,000 క్వింటాలు ఎక్కడ, ఈసారి 21,000 క్వింటాలు ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు చెప్పిన వ్యక్తి ఉప్పర ఈశ్వర్ అధ్యక్ష. వాళ్ళు చనిపోయినారని చెప్తున్న వ్యక్తి ఉప్పర ఈశ్వర్ అనే రామచంద్రారెడ్డి గారు, కొద్దిగా మనం ఎదుటి మనుషులను పోక్ చేసేటట్టు పర్సనల్ ఇవన్నటువంటిది లేకుండా సబ్జెక్ట్ కన్ఫైడ్ అవ్వండి. కాబట్టి అలాంటి వ్యాఖ్యానాల వల్ల సభ ఉద్రిక్త పరిస్థితి వస్తుంది, కంట్రోల్ చేయడం ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ సబ్జెక్ట్ కన్ఫైడ్ అవ్వండి. వాళ్ళు ఏ వ్యక్తి అయితే రైతు చావు గురించి వాళ్ళు చెప్తున్నారో ఉప్పర ఈశ్వర్ అనే వ్యక్తి విత్తన పంపిణీ కేంద్రానికి వచ్చి విత్తనం తీసుకొని ఆటోలో వేసుకొని బయలుదేరిపోయిన తర్వాత 1 గంట తర్వాత ఒక చోట టీ తాగినాడు. టీ తాగిన తర్వాత గుండెపోటు వచ్చింది. గుండెపోటు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఆయన చనిపోవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష? మళ్ళీ ఏం చెప్తున్నారు అధ్యక్ష? వీళ్ళు మరి సేవల కోసం కాసుకున్నట్లు కాదా అధ్యక్ష వీళ్ళు మాట్లాడడానికి? విషయాలు తెలుసుకోరు కదా అధ్యక్ష. పోయినసారి 15,000 క్వింటాలు ఇస్తే ఈసారి 21,000 క్వింటాలు ఏ రాజ్యాంగంలో మనం ఇచ్చినాం అధ్యక్ష. అది కూడా తెలుసుకోకుండా ఏపీ సీడ్స్ వాళ్ళు కానీ ఆయిల్ ఫెడరల్ కానీ ఎందుకు లేట్ అయిందంటే డబ్బు లేదు. ఎందుకంటున్నారు చెప్పలేకపోయారు. ఆ డబ్బు విత్తన పంపిణీకున్న డబ్బు కూడా పసుపు కుంకుమకి దారి మళ్లించిన ఘనత వీళ్ళది. డబ్బు లేకుండా చేస్తారు. విత్తన పంపిణీ సంస్థ కానీ ఆయిల్ ఫెడ్ కానీ డబ్బు లేకుండా చేసి విత్తన సరికాయ కొనుక్కోవడానికి సాధ్యం లేకుండా చేసి కొరత సృష్టించి వాళ్ళు చేయాల్సిన మనం చేయకోకుండా మన పైన వేస్తారంటే మళ్ళీ ఏమనాలి అధ్యక్ష వీళ్ళని? కాబట్టి కూడా విజయవాడ చెప్పాలి అధ్యక్ష. మళ్ళీ వడ్డీ గురించి దాని గురించి మాట్లాడతారు. ఒక బస్సులో అధ్యక్ష ఒక కండక్టర్ టికెట్ తీసుకోమంటే నా దగ్గర పర్సు ఎవరో కొట్టేసినారు, నా దగ్గర డబ్బు లేదు అన్నాడంటే అధ్యక్ష. అప్పుడు కండక్టర్ దిగిపోమంటే పక్కలో ఉండేవాడు వచ్చి నేను డబ్బులు ఇస్తాను లేదు ఇచ్చాడు. ఆ తర్వాత నేను ఎందుకు ఇచ్చారా డబ్బు అంటే వాడు పర్సు నేనే కొట్టేసినామని చెప్పాను. ఈ విధంగా వీళ్ళు వడ్డీ కొట్టేసి రుణమాఫీ అనేది రుణమాఫీ ఎదురుకొట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ రైతులకి ఏ రోజు మంచి చేసిన పాపాలు పోలే. ఇదే రాయదుర్గం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. రాయదుర్గంలో భైరవానతిప్ప ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేసి భూమి పూజలు చేసి 968 కోట్లు డబ్బులు మంజూరైనాయని చెప్పి జలదాతకు జయజయలు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకుంటే ఈ రోజు రూపాయి డబ్బు రాలేదు. అక్కడికి ఏం పెట్టారు? అక్కడ ప్రాజెక్టు మొదట ఎన్టీఆర్ బొమ్మ పెట్టారు. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి గెస్ట్ హౌస్ కట్టుకున్నారు అక్కడ. ఇదే మీరు చేసింది. కాబట్టి బాగా జాగ్రత్తగా మాట్లాడాలి. విషయాలు తెలుసుకొని మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. ఎవరో చనిపోతే కాసుకుంటే అధ్యక్ష గత ప్రభుత్వంలో రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోతే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందని పోలీసులకి చెప్పి మామూలు నార్మల్ డెత్ కింద లెక్కలేశారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఎన్ని రైతు ఆత్మహత్యలు అన్నీ కూడాను పోయి మామూలు వర్ణాలుగా చూపి ఇవ్వాల్సిన పరిహారం కూడా ఎగ్గొట్టిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళది. కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అడుగడుగున రైతులను ఆదుకోవడానికి అన్ని రకాల సహాయాలు చేస్తున్నారు. మొన్న రాయదుర్గంలో చనిపోయిన ఉప్పరీశ్వర్ గారికి కలెక్టర్ గారు వెళ్ళారు, జేడీ అగ్రికల్చర్ గారు వెళ్ళారు, మా పార్టీ వాళ్ళు వెళ్ళారు. అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తూ ఆయన అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చి వచ్చారు. వాళ్ళ అంత్యక్రియలు కూడా డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్పినట్ట ఆ పరిహారం కూడా వాళ్ళకి అందుతుంది. కాబట్టి ప్రతి రైతును ఆదుకునే
పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి నోటికి వచ్చేట్లు మాట్లాడితే ప్రజలు హర్షించిన విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష. Only 5 minutes. నమస్కారం సార్, నా పేరు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వచ్చాను సార్. మొట్టమొదటిగా మా పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదాలకు నమస్కరిస్తూ, అదేవిధంగా భగవాన్ సత్యసాయి పాదాలకు నమస్కరిస్తూ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. ఈ సందర్భంగా ఈరోజు ప్రతిపక్ష నాయకులు చెప్పినట్లు 2016 సంవత్సరంలో అనంతపురం జిల్లాలో వర్షాభావం ఎక్కువైపోయి పంటలన్నీ కుళ్ళిపోయిన తరుణంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి, అప్పటి ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఐటీ శాఖ మంత్రి, అదేవిధంగా అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు మా ప్రాంతానికి వచ్చారు సార్. ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి, రైతు పొలాల్లోకి వెళ్ళి, రైతు పంట పొలాల దగ్గర వాళ్ళను ఓదార్చి మేమంతా అనుకున్నాం సార్. అప్పుడు ఏమనుకున్నామంటే వ్యవసాయ శాఖ మంత్రి వచ్చారు, అదేవిధంగా జిల్లా మంత్రి వచ్చారు, ఖచ్చితంగా రైతులను ఆదుకుంటారు అనుకున్నాం సార్. వీళ్ళు ఇద్దరు వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పారు, హెక్టార్కు 15,000 రూపాయలు మీకు కాంపెన్సేషన్ ఇస్తాం, మీ కుళ్ళిపోయిన పంటకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు సార్. సంవత్సరం రోజులు వెయిట్ చేశాం సార్. అదేవిధంగా రైతు పంట పొలాలకి అగ్రికల్చర్ ఆఫీసర్స్, అదేవిధంగా ఎంఆర్ఓ వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ పొలాల్లో ఫోటోలు తీపించుకొని ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసులో గుట్టలుగా ఫైల్స్ ఉన్నాయి, కానీ ఆ కాంపెన్సేషన్ కూడా ఇంతవరకు పే చేయలేదు సార్. హెక్టార్ 15,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 2017 సంవత్సరంలో అనంతపురం జిల్లాలో 4,50,000 ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తూ ఉన్నారు సార్ రైతులందరూ. ఆ రోజు ఏమైందంటే దాదాపుగా వర్షాలు పడకపోవడం ఒకటి, దాదాపుగా పంట అంతా బాగా విత్తిన తర్వాత దాదాపు 2 నెలలు వర్షాలు పడకపోవడంతో పేపర్లన్నీ కోడే కూస్తా ఉన్నాయి సార్. ఆ రోజు మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్రతిపక్షాలను కూర్చొని చెప్పారు సార్, అనంతపురం జిల్లాలో పంట వెండిపోతా ఉంది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు మేల్కోండి అని చెప్పారు సార్. కానీ పేపర్లు వచ్చి పేపర్లన్నీ కోడే కూసేంత వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు జిల్లాకు వచ్చి పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో దిగారు. చక్కగా అమడుగురు అనే గ్రామానికి మండలానికి వెళ్ళారు సార్. అక్కడ గుండువారిపల్లి అనే గ్రామంలో శివయ్య అనే రైతు పొలంలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సార్, ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు సార్. అక్కడ రెయిన్ గన్ ను రాత్రి తవ్విన పారంపాన్లో నీళ్లు నింపి పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారు వస్తూనే పాన్ ఆన్ చేశారు సార్. ఆన్ చేస్తూనే ఆ రైతు కూడా అనుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు నా పొలంలోకి వచ్చారు, ఏదో రెయిన్ గన్ ఇచ్చారు, నా పంట రక్షక తడి ఇస్తానని చెప్పారు కాబట్టి రక్షక తడులతో నా పంట పండుతుంది అనుకున్నారు సార్. రెయిన్ గన్లు ఇస్తానే టక్ 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 నీళ్ళన్నీ బ్రహ్మాండం చూపించారు సార్. చూపించి ఈయన ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ అనంతపురం పోయారు రివ్యూ మీటింగ్ అని చెప్పేసి. అనంతపురంలో చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్తారంటే 4,50,000 ఎకరాలకు రక్షక తడులు ఇచ్చినాను, నేను ఖచ్చితంగా పూర్తిగా అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాను, రక్షక తడులు ఇచ్చి రైతాంగాన్ని కాపాడుతున్నానని చెప్పారు సార్. కరెక్ట్ గా 15 రోజులకు అందరూ అనంతపురం జిల్లాలోని రైతులందరూ పూర్తిగా చెనక్కాయ పంట గొర్రెలకు అన్ని వదిలేశారు సార్. అంటే దీని అర్థం ఏంటంటే కరెక్ట్ గా 2 రోజులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అనంతపురం జిల్లాలో రివ్యూ మీటింగ్ అయిపోయి జిల్లా వదిలిపెట్టి అమరావతికి వచ్చే లోపల ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే పూర్తిగా రక్షక తడులు ఇచ్చి అనంతపురం జిల్లాలోని రైతాంగాన్ని వేరుశనగ రైతును కాపాడినామని చెప్పారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి సార్, అంటే ఎంత సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారో. అదేవిధంగా 2018 సంవత్సరంలో బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి, రైతులు కూడా ఆనందపడ్డారు, మంచి వర్షాలు పడ్డాయి, పంటలు వేసుకున్నామని చెప్పేసి అంతా వేరుశనగ పంట వేసుకున్నారు, బాగా పంటలు బ్రహ్మాండం ఉన్నాయి సార్. పండిన తర్వాత పంట ఇంటికి వచ్చిన తర్వాత ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత పూర్తిగా రేటు పడిపోవడం, అంటే 2,400 రూపాయలు పలకాల్సినటువంటి 44 కేజీల శనక్కాయ మూట 1,200 నుంచి 1,400 రూపాయలకు రావడం అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన మాట వాస్తవం సార్. ఆ రోజు కూడా ధరల స్థిరీకరణ నిధి ఆయనకి నిజంగానే ఆలోచన ఉండి ముందు చూపినంటే రైతాంగాన్ని ఆదుకోవాలని ఉండింటే ఖచ్చితంగా ఆ రోజే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత లేదా సార్? మీకు ఇంకో చిన్న మాట చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలోనూ
మీకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇతరత్ర ఎవరైతే ప్రజలకు ప్రభుత్వం తరఫున చేకూరాల్సిన లబ్ధి ఏదైతే ఉందో ఆ లబ్ధిని కూడా ఒక తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు లేదంటే తెలుగుదేశం సానుభూతి పనులకి అన్నిని కానీ అనంతపురం జిల్లాలో మేము స్వచ్ఛందంగా చూసాం. ఎంతో మందికి ఇన్పుట్ సబ్సిడీ రాకపోవడం, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం తరఫున రావాల్సిన లబ్ధి ఉందో అది కూడా రాకపోవడం. మరి ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటే 2017 సంవత్సరంలో మామిడి తోటలన్నీ ఎండిపోయినాయి సార్. ఎండిపోయిన సందర్భంలో కూడా మళ్ళా ఈయన అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గారు వచ్చి నేను ఖచ్చితంగా దీన్ని కాంపెన్సేషన్ పే చేస్తానని చెప్పి ఆ వాళ్లకు మోసం చేయడం జరిగింది సార్. అంటే దీన్ని బట్టి మీకు ఒకటే ఆలోచించాలి సార్. ఈ సందర్భంగా ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కాపాడాలని ఒక మహాలక్ష్యంతో ముందుకు పోతా ఉంటే వీళ్ళకు ఓర్చలేని తరం ఉంది సార్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడు, ఆయన మొదలుపెట్టినటువంటి అందరి నివాస సుజల సువంతి పథకాన్ని దాదాపుగా అనంతపురం జిల్లాలో ఫేజ్ 1 ఫేజ్ 2ను పూర్తి చేయాలని మహాలక్ష్యంతో ముందుకు నడవడం జరిగింది. దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు ఆయన 2009 సెప్టెంబర్ వరకు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదు సార్. అదేవిధంగా ఏదైతే 10% పనులు పూర్తి చేసేదానికి దాదాపుగా 9 సంవత్సరాలు తీసుకునే మాట వాస్తవం కదా. అదేవిధంగా మీకు ఈ సందర్భం మాట చెప్తున్నాను సార్. రైతుల కోసం నిర్మించినటువంటి ప్రాజెక్టు అందరి నివాస సుజల సువంతి ప్రాజెక్టు, అలాంటి ప్రాజెక్టులో 3 లక్షల ఎకరాలకు ఆయకట్టిస్తానని చెప్పి ఆ రోజు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు జీవో తయారు చేసి ప్రాజెక్టు మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ జీవోను క్యాన్సిల్ చేయడం మాట వాస్తవంగా కాదు. మీరు కనుక్కోండి సార్ కావాలంటే. అంటే ఈయనకు రైతుల మీద ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఎక్కడే కానీ రైతుల మీద ప్రేమ లేదు కాబట్టి ఈ రోజు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక 100 నివాస సుజల సువంతి పథకం అనేది త్రాగునీటి కోసం ఎంత ముఖ్యమైన ప్రాజెక్టు, అదేవిధంగా రైతుల కోసం నిర్మించిన ప్రాజెక్టు, అలాంటి ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటర్స్ తవ్వకూడదు అని చెప్పి జీవో తయారు చేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు. అంటే రైతుల మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి సార్ ఒక్కసారి ఆయనకు. కాబట్టి మేము ఈ సభను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, ఖచ్చితంగా మాది రైతుల ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రైతుల పక్షపాతని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను సార్. గణబాబు అధ్యక్ష, ఇప్పటివరకు రైతాంగం గురించి, ముఖ్యంగా వ్యవసాయాధారిత ప్రాంతాల గురించి చాలా విషయాలు మాట్లాడారు అధ్యక్ష. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు కూడా తాగునీటి గురించి, అదేవిధంగా నీటి సమస్య గురించి నియోజకవర్గ నిధులు కూడా కేటాయించడం కూడా చూసాం అధ్యక్ష. ప్రత్యేకించి విశాఖ నగరానికి వచ్చేటప్పటికి మేము నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యునిగా ఎప్పుడు లేని విధంగా ఈ కరువు వర్షాభావం వల్ల తాగునీటి సమస్య వచ్చింది అధ్యక్ష. ఇందాక కూడా ఆ చర్చ జరగడం కూడా జరిగింది. 2 రోజులకోసారి మంచినీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందని అన్నాం. దానికి మున్సిపల్ మంత్రి గారు కూడా దానికి కారణం అప్పుడు ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడారు అధ్యక్ష. అక్కడ ఉండేటువంటి గోస్తని కానీ, గంభీరం కానీ, ముడసర్లావు కానీ ఇవి పూర్తిగా ఎండిపోయినాయి అధ్యక్ష. ఉన్నటువంటి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లోని ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ద్వారా పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా పంపింగ్ చేసుకొని ఆ వాటర్ ద్వారా లాస్ట్ ఇయర్ ఇదే పరిస్థితి వచ్చినప్పుడు గౌరవ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి వల్ల ఆ రోజు ఆ వేసవి అంతా కూడా విశాఖ దాహత్తి తీర్చడం జరిగింది అధ్యక్ష. ఆ నీటిని మేదగడ్డ రిజర్వాయర్లో నింపి ఆ వాటర్ని ప్రతి 2 రోజులకు 3 రోజులకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కూడా మొన్న మా జిల్లా మంత్రి గారు అవంతి శ్రీనివాస్ గారు సమీక్ష జరిపారు అధ్యక్ష. మేము అనుకున్నాం మేమందరం కూడా ఈ దాహత్తి గురించి కానీ నీటి సమస్య గురించి సమీక్ష జరిపి ఉంటారేమో. మరి జరిపారు లేదు వారికి తెలియాలి. మున్సిపల్ మంత్రి గారు కూడా ఇప్పటివరకు సమీక్ష జరపలేదు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు నగరానికిలో రానున్న రోజుల్లో ఈ వాటర్, ఎందుకంటే ఇప్పుడు పంపింగ్ ఆపేశారు అధ్యక్ష. ఇప్పుడు ఆ పంపింగ్ జరిపి ఆ వాటర్ మేదర రిజర్వాయర్ కానీ, ఏలేరులో కానీ, అదేవిధంగా కేబీఆర్లో కానీ ఆ వాటర్ వస్తేనే కానీ రానున్న రోజుల్లో విశాఖలో వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అంటే
ఉన్నటువంటి సోర్సెస్ని కూడా ఉపయోగించుకొని వాటర్ అందించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఏదైతే మరి ఈరోజు శాశ్వతంగా ఉండేటువంటి ఏదైతే ఈ వాటర్ రిసోర్సెస్ని మనం మొబిలైజ్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే భూగర్భ జలాలు అడుగింటిపోతా ఉన్నాయి. అనేక మార్గాల్లో ఈరోజు నగర వాతావరణంలో పట్టణాల్లో ఉండేటప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ పెట్టినా ఈరోజు 300 అడుగులు వెళ్ళినా వాటర్ లేనటువంటి పరిస్థితి. ఒకవేళ మనం ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇచ్చి దాహతను తీర్చాలనుకున్నా ఎక్కడ సోర్స్ లేదు అధ్యక్ష. డ్రైవాడ వాటర్ కూడా ఈరోజు డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఒక వారం 10 రోజులు పోతే మేదరగడ్డ కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వర్షాలు వస్తే మనకి మంచిది అధ్యక్ష. వచ్చే కాలంలో వారు చెప్తున్నట్టుగా నిజంగా వర్షాలు పడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ వర్షాలు పడలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా, అందుకనే ఇలాంటి సందర్భంలో ఆ చర్చ ఇక్కడ జరిగితే బాగుంటుంది అనేటువంటిది అందరి భావన అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు, రైతాంగమే కాదు ఎవరైతే తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా చూస్తున్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ చర్చ వచ్చేటప్పటికి పరస్పరం ఆరోపణలు, రాక్షసుడు అంటారు ఒకరు, దుబ్బైమని అంటారు ఒకరు, ఈ రకమైనటువంటి పదాలు మాట్లాడుతూ కొద్దిగా బాధగా ఉంది అధ్యక్ష. ఏదైనా ఈరోజు ఏదైతే ఈ సభ ద్వారా అటు రైతాంగానికి కానీ దాహంతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు కానీ ఈ సభ ద్వారా మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వగలిగితే ఈ సమస్య పరిష్కారం చూపించే విధంగా సభలో చర్చ జరిగిందనేటువంటి భావన కలిగితే ఈ అసెంబ్లీ కూడా మరి మీరు గతంలో కూడా మన అసెంబ్లీ బాగా జరగలేదన్నట్టు చెప్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు అదే సంప్రదాయాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. మీరు చెప్తా ఉన్నారు బీఎస్సీలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నారు బయటకు వచ్చేటప్పుడు. అందుకని ముఖ్యమంత్రి గారికి కూడా వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి వాస్తవాలు వేరు, ఇక్కడ మీరు చెప్తున్నటువంటి దానికి అక్కడ పొంతన లేకుండా ఉండేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అది విత్తనాల సమస్య అవ్వచ్చు, లేకపోతే నీటి సమస్య అవ్వచ్చు, ఏ సమస్య అయినా మనకి ఇక్కడ జరుగుతున్న దానికి అక్కడ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి, ఎందుకంటే నియోజకవర్గాలకి శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశాలు అయిన తర్వాత మనందరూ కూడా నియోజకవర్గాలు చేరతాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సమర్థించుకున్న ప్రతి అంశం కూడా అక్కడ సమస్య రూపంలో మనకు ఎదురైనప్పుడు మనం సమాధానం చెప్పినప్పుడు మన ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ కరువు అనేటువంటిది డెఫినెట్గా మనకి ఏదైతే ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి సమస్య కాబట్టి దాన్ని అధిగమించడానికి ఏవైతే ప్రతిపక్షం ఇచ్చేటువంటి సూచనలు మీరు పాజిటివ్గా తీసుకొని అవి ఆచరణలో తీసుకొస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అధ్యక్ష. కానీ దాన్ని విమర్శలు, తిప్పికొట్టడాలు, లేకపోతే ఇప్పటికీ ఇంకా విశాఖపట్నం కొత్తగా ఈ సంవత్సరం వాటర్ సమస్య వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. సార్ మాట్లాడినా ఈ రోజున అసలు ఈ వాటర్ సమస్య రావడానికి కారణం ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయిన మాట వాస్తవా కాదా? ఇసుక దోపిడీతోటి కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించిన మాట వాస్తవా కాదా? ఈ రోజున అది కాదండి, ఈ రోజున ప్రకృతి దోపిడీని మనం చేశాం కాబట్టి ప్రకృతి మనం పక్కన పెట్టింది. ఆ విషయం ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి డజన్ సార్లు చెప్పాను నేను. విశాఖ జిల్లాలో ఉన్న నదులన్నీ కూడా ఇసుక దోపిడీ గ్రోత్ని ఆపండి అంటే నేను వాళ్ళకి అసలు టికెట్లు ఇవ్వను, వాళ్ళు తీసేస్తాను, వాళ్ళకి ఏమి చేయని చెప్పాడు ఆయన. దాని ఫలితం ఈరోజు అనిపిస్తున్నాం. కాబట్టి వాళ్ళు మేమేదో చాలా గొప్పగా చేసాం, అసలు మీరు చేయట్లేదు అన్న విధంగా గౌరవ సభ్యులు సభను తప్పుతో పట్టిస్తున్నారు. తప్పనిసరిగా ఆ విషయం రివ్యూ చేయడం జరిగింది సార్. తప్పనిసరిగా వీలున్నన్ని మ్యాక్సిమం రిసోర్సెస్ అన్ని కూడా ఉపయోగించి విశాఖ ప్రజలు దాహతను తీర్చే బాధ్యత ప్రభుత్వం పూర్తి తీసుకుంటుందని మీ ద్వారా సభ్యులు తెలియజేస్తారు. చెప్పండి గణబాబు గారు చెప్పండి. ఎక్కడ ఒక్క విమర్శ చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు సభలో. నేను జిల్లా మంత్రి గారు కూడా సమీక్ష చేశారు, 2 సార్లు సమీక్ష చేశారు. కలెక్టర్ ఆఫీసులో సమీక్ష చేశారు, మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష చేశారు. నేను ఒకటే ప్రశ్న ఏమడిగాను, జీవీఎంసీ అధికారులు ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు. లాస్ట్ ఇయర్ లాగా ఈ డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది వస్తుంది, సేఫ్ పంపింగ్ ద్వారా ఆ వాటర్ని మాకు తీసుకురమ్మని చెప్పి అడిగారు. దాన్ని ఒకవేళ మీరు సమీక్ష చేసినప్పుడు చూసి ఉంటే మీరు ఆ నీరు రప్పించండి, రాబోయే కాలంలో ఇబ్బంది ఉండదని అడుగుతున్నాం. మేము సలహాని సూచనలు కూడా మేము విమర్శించామనుకుంటే ఎట్లా? మీరు అప్పుడే పుచ్చకాయలు అంటే మీరు ఒకవైపు సూచనలు ఇమ్మని పెద్దలు అడుగుతారు. గణబాబు గారు మేము సూచనలు ఇస్తున్నాం, విమర్శించట్లా?
మీరు అడ్రస్ చేయండి అక్కడ క్రాస్ టాక్ రైట్ 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 రమేష్ జోగి రమేష్ అధ్యక్ష, ఈరోజు కరువు మీద ముఖ్యమంత్రి గారి ప్రసంగం, కరువుని ఏ విధంగా ఎదుర్కోవాలి, రైతన్నలకి ఏ విధంగా బాసటగా ఉండాలన్న ఒక మంచి నిర్ణయాలు ఈరోజు కోట్లాది మంది రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, రైతన్నలు చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఈ దుర్భిక్షమైన పరిస్థితులు, తీవ్రమైన కరువు, కృష్ణా జిల్లాలోనే ఉన్నాం. ఒక పక్క కృష్ణా డెల్టా మొత్తం కూడా ఎడారిగా మారిపోయిన పరిస్థితులు, త్రాగటానికి కూడా మంచినీళ్ళు లేని పరిస్థితులు. ఈ పరిస్థితులు, ఈ రోజున్న పరిస్థితులకి అనుగుణంగా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రైతన్నకి ఏ విధంగా బాసటగా ఉండాలి, గ్రామాల్లో ప్రజలకి మంచినీరు ఏ విధంగా అందించాలి అని చెప్పేసి ఒక విశాలమైన హృదయంతో, ఒక మంచి మనసుతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రసంగం రైతన్నలకి ఒక భరోసా, నేనున్నాను, నేను మీ అందరికీ కూడా అండగా ఉంటాను, మీకు ఎటువంటి భయం అవసరం లేదు, కరువుని సైతం ఎదుర్కోగల సత్తా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, నాకుందని చెప్పేసి ఆయన సభసాక్షిగా చెప్పిన అన్ని విషయాలను కూడా ఈ రోజున నిజంగా నేనైతే ముఖ్యమంత్రి గారిని నిండు మనసుతో అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజున్న వాస్తవ పరిస్థితులు, ఈ రోజున్న శాసనసభ్యులుగా గ్రామాల్లోకి వెళ్తే మంచినీళ్ళు లేక అల్లాడుతూ ఉంటే కనీసం 1,00,000 రూపాయలతోనో 50,000తోనో మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితులు కూడా శాసనసభ్యులకు లేకపోతే నిజంగా ఉదార స్వభావంతో శాసనసభ్యులకి ₹1 కోటి ఇస్తా ఉన్నాను, మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, ప్రజలతో ఉండండి, ప్రజల అవసరాలు ప్రజల కష్టాలు తీర్చండి అని చెప్పేసి ₹1 కోటి శాసనసభ్యులకు ఇచ్చినందుకు అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను అధ్యక్ష. నేను నిజంగా అనుకున్నాను ముఖ్యమంత్రి గారు ₹1 కోటి మాకే ఇస్తారని చెప్పి అనుకున్నాను, అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి. కానీ ఒక మంచి హృదయం, ఒక మనసు ఉండాలి కదా అధ్యక్ష. ప్రతిపక్షానికి సైతం ₹1 కోటి ఇస్తానన్నా అంటే ముఖ్యమంత్రి గారి హృదయాన్ని నిజంగా అభినందిస్తారేమో అని చెప్పి చూశాను. కానీ దాంట్లో కూడా వక్రీకరణ, అసలు ఎంత వినటానికి కూడా ఈ రోజున నేను అనుకున్నాను అది, ఇంతకుముందు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం, మాకు కూడా ₹1 కోటి ఇచ్చేవాళ్ళు. ఆ రోజున్న పరిస్థితుల్లో ఒక 50 లక్షల రూపాయలు శాసనసభ్యుడికి ఇచ్చి, అంటే ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యుడికి, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మందికి ఒక 50 లక్షలు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చేస్తానేమనుకుంటే ప్రతిపక్షం సైతం ₹1 ఇస్తా ఉన్నాను, పార్టీ చూడను, రంగు చూడను, పసుపు చొక్కా కూడా చూడను, నేను ₹1 ఇస్తానా అంటే ఇంత నిజమైన ఇంత మంచి హృదయం అన్న ముఖ్యమంత్రి దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావిస్తూ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు ఒకలా ఉండవు అధ్యక్ష. మా అన్ని కూడా డెల్టా, ఆ డెల్టాలో కూడా తీర ప్రాంతం, కరువు ప్రాంతం అధ్యక్ష. దయచేసి ₹1 కోటి అంటే కొన్ని నియోజకవర్గాలకు పరిమితం అధ్యక్ష. మా లాంటి నియోజకవర్గాల్లో కొంచెం ఇంకా అవసరమైన నిధులు ఇప్పించవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు చర్చలో చాలా విషయాలు, ఈ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో కరువు ఏదో ఈ 40 రోజుల్లోనే కరువు వచ్చినట్టు,
ఈ 40 రోజుల్లోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు వచ్చిన కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఒక బాధ్యత రాహిత్యంగా అసలు ఈ ప్రభుత్వం నడిపే విధానంలో ముందు చూపుతో లేని ఈ పరిస్థితుల్లో మనం 5 సంవత్సరాల పరిపాలన చేస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో రేపు రాబోయే రోజుల్లో మేళ్లు చేయాలన్న ఆలోచన కూడా లేకుండా ఈరోజు 40 రోజుల్లోనే కరువేదో వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. చాలా సిగ్గుచేటైన విషయం. ఈరోజు దుర్భరమైన పరిస్థితుల్లో ఈ రోజున రైతులు గ్రామాల్లో మంచినీళ్లు సైతం దొరకకుండా ఉన్నారంటే మీరు చేసిన ఘోరమైన పరిపాలన వల్ల. ఈ రోజున్న పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ రోజున 40 రోజుల్లో పరిపాలనలో ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేద్దామనో లేకపోతే ఏదో 4 మాటలు మాట్లాడి దులుపుకుందాం, ఇది కాదు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, మాట్లాడే ముందు మన పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకొని ఈ రోజున పరిస్థితి అధ్యక్ష, దయచేసి మీకు చెప్తా ఉన్నాను, మీ ద్వారా విన్నవిస్తా ఉన్నాను. ఏదో రాయలసీమలో ఎడారిగా మారిందనో లేకపోతే ఇంకోటని చెప్తా ఉన్నారు. కృష్ణా జిల్లాలో సైతం కృష్ణా డెల్టా మొత్తం కూడా ఈ రోజున పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. తప్పనిసరిగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించవలసిన అవసరం ఉందని చెప్పేసి తెలుపుకుంటూ ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులకు ఇచ్చిన ₹1 కోటి కరువు సహాయ నిధికి మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నా ద్వారా రాష్ట్ర ప్రజల తరఫున రైతన్నల పక్షాన కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. సుధాకర్ బాబు. సౌండ్ పెట్టండి బాబా. వినబడుతుంది. కరువు పైన, రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్షం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనలో వారి యొక్క హృదయం కనపడుతుందని ఇక్కడ అర్థమవుతుంది అధ్యక్ష. గత ముఖ్యమంత్రి గారేమో మన రాష్ట్రాన్ని బుర్రతో పరిపాలించాడు. బుర్రతో అంటే తమ్మిని బిమ్మిని చేయటం, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించటం, వాస్తవాలను అవాస్తవాలుగా చూపించడం వారి యొక్క లక్షణాలు. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజున రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ఆ పరిస్థితులను అధిగమించడానికి వారి బుర్రతో పాటు మనసును కూడా పెట్టినందుకు సవినయంగా సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఆంధ్ర రాష్ట్రం తరపున రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్న పేద బడుగు బలహీన వర్గాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నామని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం అధ్యక్ష. తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఈ రెండేదో ఈ 40 రోజుల్లోనే సమస్య వచ్చినట్టుగా గౌరవ సభ్యులు మాట్లాడటం ఎంతో శోచనీయం. ఇది దురదృష్టకరం. మీ నాయుడు గారు చేసిన ప్రసంగంలో అత్యధిక శాతం ఈ 40 రోజుల్లోనే ఏదో మెండల భారం వచ్చినట్టు, మా దగ్గర ఏదో తప్పు జరిగినట్టు మాట్లాడటం దురదృష్టకరం అధ్యక్ష. గతాన్ని ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వాన్ని పరిపాలించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ 8వ తారీఖు వరకు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని వారే ప్రకటనలో ప్రకటించారు. వారికి నిజంగా అంత ఆత్మవిశ్వాసం ఉండుంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పట్ల నిజమైనటువంటి బాధ్యత ఉండుంటే ఎందుకు వారు విత్తనాల విషయంలో అలసత్వం చేశారు? రాబోయే ఖరీఫ్ సీజన్కు సన్నద్ధంగా విత్తన సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను ఎందుకు చెల్లించలేకపోయారని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. దాన్ని నేను ఎదుర్కొంటున్నాను. ఆ సమస్యను కూడా అధిగమించడానికి కావాల్సిన సన్నద్ధతను నేను చేస్తున్నానన్నప్పుడు వారందరూ సంతోషిస్తారని ఆశించాం. తాగునీరు లేకుండా అల్లల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజానికానికి ఆదుకోవటానికి ఒక్కొక్క సభ్యుడికి ₹1 అంటే 175 కోట్ల రూపాయలను ఒక్క మాటతో ఇచ్చారు కదా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. ఆ విషయాన్ని ఒక్క సభ్యుడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభినందించుంటే, సంతోషపడుతున్నామని అంటే ఈ సభకి గౌరవం వచ్చిండేది అధ్యక్ష. టీవీలలో
రేపొద్దున పత్రికల్లో చూసేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, దీనిలో నుంచి ఏదో కొత్తగా ఆశించేవాళ్ళు ఈ రోజున చాలా నిరుత్సాహపడి ఉంటారని చెప్పి సవినీయంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి పెడతానన్న మాట వారి యొక్క మేనిఫెస్టోలో ఉంది అధ్యక్ష. కానీ ఏ ఒక్క రోజున గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు సరికదా. ప్రతిపక్షాల తరఫున మేము ఎన్నిసార్లు వారిని అడిగినా పట్టించుకున్న పాపాను పోలా. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఈ చరిత్రాత్మకమైన ఈ సభలో తాగునీరు కోసం మరి అల్లాడిపోతున్న ప్రజానికాని కోసం నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు ఇస్తున్నారంటే అది మాకే కాదు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా ఇవ్వటం ఇది గౌరవ ముఖ్యమంత్రి యొక్క సహజ లక్ష్యంగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. వారికి బేషిజాలు లేవు. వారు పరిపాలన మొదలు పెట్టుకుని మునిపే నేను అధికారంలోకి వస్తే నేను రాష్ట్రంలో కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, నేను రాజకీయాలు చూడనేనంటే ఏమో ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మా పెద్దల యొక్క ఒత్తిడిని ఏమైనా దానికి లొంగిపోయి తెలుగుదేశం వాళ్ళకి ఎవరేమో అనుకుంటే ఈ రోజున శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా 1 కోటి రూపాయలు ఇస్తున్నారంటే ఒక్క సభ్యుడైనా లేచి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పలేని ఈ చిన్న మనసు కలిగిన సభ్యులు ఉండటం నిజంగా దురదృష్టకరం అని చెబుతూ, అలాగనే అధ్యక్ష మా ప్రాంతాలలో ప్రకాశం జిల్లాలో కరువు, అన్ని మండలాలు కరువు మండలాలు అధ్యక్ష. ఆ కరువు మండలాలలో శనగలను పండించుకునే రైతుల గురించి గత ప్రభుత్వం అధికారంలో ఉండినప్పుడు పదే పదే గిట్టుబాటు ధరలు ఇవ్వమని చెప్పి అడిగాం అధ్యక్ష. ఒక్క రోజు కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే కొన్ని రోజుల క్రితం 1,500 రూపాయలను మద్దతు ధరను ప్రకటించడం ద్వారా లబ్ధిదారులు లేరు అధ్యక్ష. లబ్ధిదారులు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ప్రాంతంలో ఉన్నారని చెప్పి సవినీయంగా మీ మధ్యలో చెబుతూ, వడ్డీ లేని రుణాలైనా ఈ రోజున 12,500 రూపాయల రైతు భరోసా పథకమైన 7 లక్షల రూపాయల పంటల ప్రమాద బీమా పథకమైన ఏదైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఈ చరిత్రాత్మకమైన నిర్ణయంలో ఈ రోజున తాగునీరు లేదని ఎవరైనా గ్రామాల్లోకి వెళ్ళి మమ్మల్ని అడిగితే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు బోరేయించమన్నాడు, కుళాయిలు వేయించమన్నాడు, చెరువులు బాగు చేయించమని అని చెప్పడానికి కాళ్ళ ఎగరేసుకొని గ్రామాల్లోకి వెళ్ళడానికి ఆసరా ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రికి మరొక మారు సభాపూర్వకంగా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఒక్కసారైనా తర్వాత మాట్లాడే సభ్యుడైనా ఒక్క మాట గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఈ సభ గౌరవాన్ని పెంచమని చెప్తూ సెలవు తీసుకున్న అధ్యక్ష. The House is adjourned to meet again tomorrow at 9 a.m. on Friday, 12/7/2009. సార్, గాలి జనార్దన్ ఇంట్లో మీరు కంప్లీట్ గా రైడ్ చేశారు, తర్వాత ప్రాపర్టీ అంతా సీజ్ చేసుకొచ్చిన తర్వాత అన్ని కోట్లు ఆయన ఎక్కడిని సంపాదించుకొచ్చాడు? అక్కడ ఏం జరిగిందంటే ఆయనకి లీగల్ గా మైన్స్ వచ్చాయి. ఆ లీగల్ మైన్స్ వాడి ఇల్లీగల్ గా మైనింగ్ చేశారు. కాబట్టి లీగల్ గా ఈ హ్యాస్ మనీ. ఆయనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆయన చైనాకి ఎక్స్పోర్ట్ చేశారు. అందులో ఆశించిన దానికన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేసి ఎక్కువ అమౌంట్ చేశారనేది. కాబట్టి లీగల్ ఒక సైడ్ ఉంది, ఇల్లీగల్ ఒక సైడ్ ఉంది. కాబట్టి మనం ఇల్లీగల్ దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేసాం. అటాచ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేయగలిగాం అన్నమాట.
సార్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ కేసు అదొక కేసు మాకు ఇవ్వడం జరిగిందండి. అది కూడా ఒక కొత్త ఇదే మాకు. ఎందుకంటే హెలికాప్టర్ క్రాష్ అంటే దాని ఇన్వెస్టిగేషన్ అంటే మళ్ళీ ఎక్స్పర్ట్స్ తీసుకున్నాము. మనం సివిల్ ఏవియేషన్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని తీసుకున్నాము. వీటన్నింటినీ తీసుకొని వేరు సంస్థలతో మనం కోఆర్డినేట్ చేస్తూ యాక్చువల్గా కాజ్ ఏంటంటే మన చీఫ్ మినిస్టర్ ఒక ఆయన ఈ విధంగా